హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల చూరంత ఆశ. యామిని సరస్వతి గారు రచించారు. 1979లో వచ్చిందండి నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. భర్త రాక కోసం వాకిట్లో నుంచి ఎదురు చూస్తోంది పద్మజ. అతను మొన్న వెళ్ళాడు క్యాంపుకి. ఆ రోజు ఉదయం రైల్లో రావాల్సింది. ఉదయం 6ంటికి రావాల్సిన వాడు సాయంకాలం 7 కావస్తున్నా రాలేదు. రేడియో అదే పనిగా మోగుతోంది. ఆమె మనసు పూర్తిగా ఒక చోట కేంద్రీకృతం కావడం లేదు. ఆలోచనలు సాగుతున్నాయి. వార్తలు చెవిన పడుతూనే ఉన్నాయి. మనసు దేనిపైన నిలవడం లేదు. వాకిట్లో అలాగే నుంచుని అతని రాక కోసం ఎదురు చూస్తోంది. నిన్న అందిన వార్తలను బట్టి శనివారం రాత్రి సంభవించిన తుఫాన్లో దాదాపు 9,000 మంది దాకా మరణించుంటారని అంచనా వేశారు. ఉప్పెన వల్ల బందరు, దివి తాలూకాల్లో విపరీతమైన పంట నష్టం, అపారమైన పశు నష్టం సంభవించినట్లు అందిన సమాచారం వల్ల తెలుస్తోంది. ఆకాశవాణి, మీరు తెలుగులో వార్తలు వింటున్నారు. ఉలికి పడింది పద్మజ. ఆమె మనసు మోగబోయింది. చెవులప్పగించి వినసాగింది. రోడ్డు మార్గాలన్నీ పాడయ్యాయి. రైలు కట్టలు తెగిపోయాయి. టెలిగ్రాఫ్ తీగలు తెగిపోయాయి. ఎలక్ట్రిక్ స్తంభాలు నేలకూలి అంతా అంధకారంలో మునిగిపోయింది. రాకపోకలు స్తంభించిపోయాయి. దాదాపు 2 లక్షల మంది నిర్వాసితులయ్యారు. నవంబర్ 19 తెలుగుదేశం పాలిట కాళరాత్రిగా మారింది. శనివారం శనిలా దాపురించింది. తర్వాత వార్తలు ఆమె వినలేదు. ఆమెకు వినపడలేదు. నవంబర్ 19 అనగానే ఆమె ఉలికి పడింది. నవంబర్ 19? తనకి బాగా గుర్తు. ఆ రోజు సరిగ్గా సంవత్సరం క్రితం తన జీవితంలోనూ తుఫాను వచ్చేసింది. యవ్వనం ఉప్పెనలా పరవళ్ళు తొక్కింది. ఆవేశం తుఫాను గాలిలా ఉధృతంగా వీచింది. ప్రేమ అనే మబ్బులు కమ్ముకున్నాయి. ఆలోచన నశించి అనురాగం అనే చినుకులు చినికి గాలివానయ్యి అతని వెంట వెళ్లిపోయి ప్రళయంగా మారింది. ఆ రాత్రి తన ఆలోచనారహిత ప్రవర్తన తనని బాధ్యతారహితంగా ప్రవర్తించేటట్టు చేసింది. ఈ ప్రళయంలో, ఈ తుఫానులో వేలాది ప్రజలు చనిపోయారు. ప్రభుత్వమే 9,000 అంటే 90,000 చనిపోయి ఉంటారు. లక్షలాది పశువులు చనిపోయి ఉంటాయి. కోట్లాది రూపాయల పంట ఆస్తి నష్టం అయిపోయి ఉంటుంది. దివ్యసీమ శ్మశానంగా మారిపోయి ఉంటుంది. కాని తను తన అదృష్టం వల్ల, పూర్వజన్మ పుణ్యం వల్ల, తను నిత్యము అతి భక్తితో నిర్మలమైన మనసుతో ధ్యానించే మాస్టర్ గారి కరుణ కటాక్ష వీక్షణాల వల్ల ఆనాటి తుఫాను తాకిడి నుంచి, ఆ ప్రణయ ప్రళయం నుంచి సురక్షితంగా బయటపడింది. శ్రీనివాసుడి దయ వల్ల భద్రంగా ఇల్లు చేరింది. అవును, ఆయన తమ ఇంటి దేవుడు. భద్రంగా చేర్చే బాధ్యత ఆయిందే కదూ. ఆ రోజు, ఆ ఉప్పెన, ఆ తుఫాను, ఆ ప్రచండ మారుతం, ఆ జల ప్రళయం ఆమె కళ్ల ముందు సరిగ్గా సంవత్సరం క్రితం ఆ రాత్రి సంభవించిన సంఘటనలు ఒక్కొక్కటే గిరున తిరగసాగాయి. పద్మ భుజంపై ఉన్న బిందె కిందకి దించి ఫుఫ్ అని బరువుగా ఊపిరి విడిచి బయట కొంగుతో ముఖం తుడుచుకుని, ఏం పిన్ని అంది. మీ నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళు, సాధ్యమైనంత మృదువుగా అంది. పిన్ని ఇంత సౌమ్యంగా అన్నదంటే అదేంటో అనుకుంటూ వెళ్ళింది పద్మజ. పెరట్లో పడకుర్చీలో కూర్చుని ఆ వారం వీక్లీ చదువుకుంటున్నాడు సీతారామయ్య. నాన్న, కూతురి పలకరింపుకి తలెత్తి నోట్లో ఉన్న చుట్ట తీసి, రామ్మ, నీకో మాట చెప్పాలి అన్నాడు వాత్సల్యం ఉట్టిపడే కంఠంతో. స్టూలు కుర్చీకి మరికాస్త దగ్గరగా లాక్కుని కూర్చుంది పద్మజ. తమ్ముడు కాలేజీకి వెళ్ళాడమ్మా? వెళ్ళాడు నాన్న. మీ పిన్ని ఏం చేస్తోంది? ఎసట్లో బియ్యం వేసి కూరగాయ తరుకుంటుంది నాన్న. ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు కాస్త సభాపిరికితనం ఉన్న రచయిత కంగు తిని మెల్లమెల్లగా ధోరణికి పుంజుకోబోయేటట్టుగా నాన్నగారు ఎప్పుడు సీరియస్ విషయం చెప్పే ముందు ఇలాగే నట్టుతారు. చూస్తే ఏదో పెద్ద ప్రాబ్లం లాగే ఉంది అనుకుంది పద్మజ. ఒక్క క్షణం మాట్లాడలేదాయన. పద్మ, మళ్ళీ పిలిచారాయన. చెప్పండి నాన్న, నవ్వుతూ అంది పద్మజ. రేపు విశ్వనాథం కౌశిక్ వస్తున్నాడమ్మా. సమాధానం ఇవ్వలేదు పద్మజ. పైగా తల వంచుకుంది. ఇంకో నెలలో నేను రిటైర్ అయిపోతాను. తహసీల్దారుగా పనిచేసి చేసి ఈ శరీరం అలసిపోయింది. ఇంకో ఏడాదికి రిటైర్ అయిపోతాననగా ఈ ఊరికి మార్చి ఎందుకు ఉపయోగం లేని ఈ తహసీల్దారు ఇచ్చారు. ఇది అధికారం చలాయించడానికి లేదు, ఆస్తి సంపాదించడానికి పనికిరాదు. అయినా ఇది ముగిసిపోవచ్చింది. వాడింకా 2 ఏళ్లు చదువు వెలగబడితే గాని డిగ్రీ రాదు. డిగ్రీ వచ్చినా వెంటనే ఉద్యోగం రాదు. వస్తుందన్న ఆశ లేదు. ఉద్యోగం చేస్తూ చస్తే 10,000 నగదు కొడుకుకో అల్లుడుకో ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం. అంతేకాని దాదాపు చావుతో సమానమైన రిటైర్ అయిన వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్, పెన్షను, కొడుకు ఉద్యోగం లాంటి ఇవ్వదు వెంటనే.
హైదరాబాదులో యూడీసీగా ఉన్న రోజుల్లోనే బాగుండేది జీవితం. మీ అమ్మ పోవడం, అక్కడ ఉండలేక ట్రాన్స్ఫర్ చేయించుకుని మన ప్రాంతాలకి రావడం, మళ్ళీ పెళ్లి, అలా అలా అయిపోయాయి నేను. నువ్వు బిఏ పూర్తి చేశావు, ఉద్యోగం ప్రయత్నించినా దొరకలేదు. ఆడపిల్లలకి పెళ్లి, చదువు తర్వాత అంతేనమ్మా. నీ పెళ్లి చేసేయాలి. పెళ్లి చేయడానికి నేను వెనకేసిందేమీ లేదు. ఎల్ఐసిలో వచ్చిన 10,000 అలాగే దాచాను. ఇంకా పిఎఫ్ లాంటి వస్తే అవి శాంతమూర్తి ఉద్యోగంలో చేరే వరకు సంసారానికి కావాలి. నీ పెళ్లికి ఆ 10,000 ఖర్చు చేయగలను, అంతకు మించి ఇవ్వలేను. మా నూళ్ళో ఉన్న ఆ పాత పెంకుటిల్లు ఎకరం మాగాణి నాకు మిగులుతాయి. ఇక శేష జీవితమంతా దాంతోనే గడపాలి, భారంగా అన్నాడు సీతారామయ్య. పద్మజ మనసు వికలమైంది. అదంతా ఇప్పుడెందుకు నాన్నా అంది. కళ్ళద్దాలు తీసి పై తుండుతో తుడుచుకుని, ఇదంతా నీ కాకుంటే ఇంకెవరికి చెప్పుకోనమ్మా. ఏం చెప్పినా చెప్పుకున్నా శాంతుతో బాధ లేదు. వాడివేమీ పట్టించుకోడు, చెప్పినా వినిపించుకోడు, వాడికి అర్థమూ కాదు. ఇక మీ పిన్ని సరే సరే, ఆవిడికి తను తన గోడు తప్ప మరేమీ అక్కర్లేదు. పద్మ ఏమీ అనలేదు. ఈ రోజుల్లో కూడా కొన్ని కుటుంబాల్లో ఆడపిల్ల బ్రతుకు ఎంత హీనంగా ఉంది. తనను తాను అర్పించుకుంటూ పైగా వేలకు వేలు డబ్బు లాంఛనాలుగా పట్టుకెళ్ళాలి. మళ్ళీ పెళ్లి ఖర్చు. భగవాన్, స్త్రీని పురుషుణ్ణి సమానంగా సృష్టించిన నీకు ఆడవాళ్లపై కొంతైనా జాలేకపోయిందా అనుకుంది పద్మజ. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అంత భారంగా ఉన్నానా నాన్న? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి చూడకుండా ముఖం తిప్పుకుంది. కాని సీతారామయ్య గమనించాడు. కూతురి మనసు గ్రహించాడు. ఆయన మనసు భారమైంది. కొద్దిగా కంపిస్తున్న కంఠాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు, భారం కాదమ్మా, బాధ్యత. వయసొచ్చిన కూతురికి పెళ్లి చేయలేకపోతే అసక్తుడు అంటుంది లోకం. చదువుకుంటున్నన్ని రోజులు అమ్మాయి చదువు పూర్తి కాని అని గడిపేశాం. తర్వాత ఉద్యోగం. అందరితో అలా అంటున్నా అది నిజం కాదు కదమ్మా. సరైన సంబంధం తేలేకపోయాను. ఆ విషయం బయటికి చెప్పలేకపోతున్నాను. పద్మ గుండెల్లో ఏదో ఆశ మెరిసింది. మరేదో భావం తొంగి చూసింది. తండ్రితో ఏదో చెప్పబోయింది. కాని ఆమె నోరు పెగల్లేదు. ఏదో భయం, ఏదో జంకు, ఏదో అసక్తత అన్నీ కలిసి ఆమెను మోగం చేశాయి. అందుకని మీ పిన్ని మాట వినాల్సొచ్చిందమ్మా. ఉరిశిక్ష చెప్పబోతున్న జడ్జిలాగుంది ఆయన గొంతు. ఆమె గుండెదడ ఎక్కువైంది. మీ పిన్ని చాలా రోజుల నుంచి అంటూనే ఉంది, కానీ నేనే ఏమీ అనలేదు. నీ మనసు ఎలా ఉందో, నీ ఊహ ఎలా ఉందో కనుక్కోలేక ఆగిపోయాను. కొద్ది క్షణాలాగాడు. గుటకలు మింగింది పద్మజ. కాని మీ పిన్ని మాట ఇప్పుడిక వెనక తప్పేట్టు లేదు. కూతురి మొహంలోకి చూస్తూ అన్నాడాయన. తన మనోభావాలు ఎక్కడ బయటపడతాయోనని తలదించుకుందామే. ఆ పశువుల డాక్టర్ చేసేదేంటి? శుభ్రంగా ఎంబీ చదువుంటే ఏ పల్లెలో ప్రాక్టీస్ పెట్టుకున్నా ఎంత లేదన్నా నెలకి 500-600 హీనంగానైనా వచ్చేవి అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అతగాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వెళ్లి ఉద్యోగంలో చేరిపోయాడు. నెలకి 500-600 పైనే వస్తాయి. అదీ కాక అది పల్లెటూరు లాంటి బస్తీ కాబట్టి రైతులు తృణమో పణమో ఇస్తారట. కోపరం పెడితే కూర నార కొల ఉండదు, పాలు పెరుగు బాధ ఉండదు. మంచి ఉద్యోగమే అనిపిస్తోంది. ఆయన కాసేపు ఆగాడు. మళ్ళీ ఆయన చెప్పిందంతా తన రెండవ బామరిది కౌశిక్ గురించి. పేరు చెప్పకపోయినా పద్మకి తెలుసు. రేపు నిన్ను చూసుకోవడానికి కౌశిక్ వస్తున్నాడమ్మా. పద్మ తల వంచుకుంది. మళ్ళీ తన మనోభావాలు ముఖంలో ప్రతిబింబిస్తాయని, అవి నాన్నకి తెలియకూడదని ఆమె ఆశ. ప్రత్యేకంగా చూడడం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చూసిన కౌశికే నిన్ను చూడాలి అనడం కూడా లాంఛనమే. ఏదో మంచి రోజుని వస్తానన్నాడు. నువ్వు అంటే నేను సరే అంటాను. నాన్న, నాకు ఈ సంబంధం అంతగా ఇష్టం లేదు. అత్తామామల పోరు అని కాదు, నాకేం బాధ లేదు. ఆడబిడ్డల బాధ్యత లేదు. బావగారులిద్దరూ ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా బ్రతుకులు మావే అవుతాయి. కానీ ఇవేవి నా అయిష్టానికి కారణాలు కాదు. వరుడిగా అతనిలో పేరు పెట్టడానికి ఏ వంకలు లేవు. అందంగానే ఉన్నాడు, ఆస్తుంది, ఉద్యోగం ఉంది. లేనిదల్లా నా ఇష్టమే. ఎందుకంటే నా మనసు ఇంతకు ముందే శ్రీవాచవ్కి అంకితమైంది. అతను ఇక్కడే కాలేజీలో లెక్చరర్. చాలా మంచివాడు, నా మనసు తెలుసుకున్నవాడు. అతని సంబంధం మనకు అన్ని విధాలు అనువైంది. కానీ కులం ఒకటే తేడా. మీకు పట్టింపులు లేవని అనుకుంటున్నాను. తన మనసులో తుఫాన్లో సముద్ర తరంగాలు తాడెత్తున లేచినట్లుగా వస్తోన్న ఆలోచనల్ని చెప్పలేదు పద్మజ. అసలు అమ్మాయికి తండ్రి ముందు తలెత్తి మాట్లాడమే తెలీదు. అది భయం కాదు, భక్తి. ప్రేమ లేక కాదు, పెంపుదల అలాంటిది. భయం, భక్తి, ప్రేమ అన్నీ సమానంగా పంచిచ్చాడాయన. ఏమ్మా? పలకకుండా తల ఉంచుకుని కూర్చున్న కూతురుని చూసి ప్రశ్నించాడు ఆయన మళ్ళీ. మీ ఇష్టం నాన్న అందామె. మనసులో ఊహించుకున్న దానికి భిన్నంగా వచ్చాయి మాటలు. పద్మ ఎప్పుడూ అంతే.
తల్లిపోయి పినతల్లి పెంపకంలో పెరిగి ఆర్ష సాంప్రదాయంలో తండ్రి అదుపాజ్ఞంలో పెరగడం వల్ల ఆ అమ్మాయి తండ్రికి తన మనసులో ఊహలు ఎప్పుడూ చెప్పలేదు. చాలా మంది విషయం కూడా అంతే. ఏ అమ్మా, ఈ చీర తీసుకుంటావా? పిన్ని అడిగేది. అక్కడ వేసిన చీరల్లో రోజా రంగు చీరంటే పద్మకి ప్రాణం లేచొచ్చేది. కాని ఛాయ్కి లేత రంగులంటే ఇష్టం లేదు. ముదురు రంగులే మాపుకి బాగా ఆనతాయని తన ఇష్టాన్ని పద్మజ తలపై బలవంతంగా రుద్దేది. వద్దు పిన్ని, నాకు ఆ రంగు ఇష్టం, అది తీసుకో అనే మాటలు పద్మజ గుండెల్లో నుంచి ఓటలా చిమ్మేవి. కాని పెదవి దాటి బయటకొచ్చేవి కావు. చెలియలి కట్ట దాటని సముద్ర తరంగాల్లా వెనక్కిపోయేవి. నాకు తెలుసమ్మా, నువ్వు బంగారు తల్లివి. ఏదో చాదస్తంగా నిన్ను అడగడమే కాని నువ్వు అబద్ధం చెప్పవని నేను ఎరుగుదును. వెళ్ళమ్మా వెళ్ళు, రేపు శాస్త్రి గారిని కూడా రమ్మంటాను. ఈ నెలలోనే ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు అన్నారు సీతారామయ్య. కూతురి మనసులో ఏవేవో ఊహలుంటాయని, అవి తేనెటీగల తుట్టి కదిలిస్తే ఈగలు కదిలినట్టుగా కదులుతున్నాయని ఆయనకి తెలిసిపోయింది. కాని ఆమె మనసులోని ఊహలు తెలుసుకోవడం ఇష్టం లేదు. తెలిసినా తీర్చలేని తన అసక్తతే కారణం. మరేమీ మాట్లాడకుండా లేచి వెళ్ళింది పద్మజ. వెళుతున్న కూతుర్నే గమనిస్తూ ఆమె కనుమరుగు కాగానే మళ్లీ చదువుకోవడంలో మునిగిపోయాడు సీతారామయ్య. ఇప్పుడు చుట్ట కాల్చుకోవడంలో ఆయనకి ఎంతో ఆనందం కనిపిస్తోంది. అక్కడి నుంచి లేచి వెళ్లి తన గదిలోకి పోబోతున్న పద్మజని కేకేసింది ఛాయ. వస్తున్నా పిన్ని అంటూ వెళ్ళింది పద్మజ. ఆమె మనసులో లేదు. అంతా ఆందోళన, ఆరాటం. ఈ ములకాళ్ళు కాస్త తరిగిపెట్టమ్మా. మన పక్కింటి సరోజా వాళ్ల చుట్టూ విరక్కొస్తోంది. ఓ మునగ చెట్టుని, ఓ దొండపాదని, ఓ చిక్కుడు పాదని వెర్రికాపు కాస్తాయి. అవి కాయడం ప్రారంభిస్తే ఇంటిల్లిపాది వెర్రిగా తిన్నా ఇంకా మిగిలిపోతాయి. నేను నిన్న ఆమెతో అంటే ఇప్పుడు తెచ్చిచ్చింది. మీ నాన్నగారికి ములక్కాడల చారంటే ప్రాణం. ఆయన ఆఫీస్కి టైం అవుతోంది. త్వరగా తరిగి చారులో వేస్తాను. పిన్ని, నువ్వు అసాధ్యురాలివి. గొంతు కోస్తున్నా కులాసాగా కబుర్లు చెబుతూ కోసేయగలవు అనుకుంది పద్మజ. మునక్కాయలు ఒక్కొక్కటే పీచు తీస్తూ తరిగేసాగింది. రేపు మీ నాన్నగారు రిటైర్ అయి మనం కైకులూరు వెళితే మన ఇంట్లో ఇవన్నీ వెయ్యాలి. ఓ మునగ చెట్టు, ఓ బొప్పాయి చెట్టు, ఓ సన్ననిమ్మ, ఓ బాదం వెయ్యాలి. తీగబచ్చలి, దొండ పెంచాలి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పెరట్లో బెండ, వంగ, మిర్చి, టమాటా, గోంగూర పెంచుకోవచ్చు. ఇప్పుడైతే పర్వాలేదు కాని ఇక ముందిట్లా జరగదు కదూ. అడపాదడపా ఆడబిడ్డని నిన్ను తెచ్చుకుని చీరో రవ్వుకో ఇస్తూ ఉండాలి. శాంతిగాడిని చదివించాలి. అన్నం తప్పేలా దించి కొద్దిగా నీళ్లు పొయ్యి మీద చల్లి కాస్త మంట తగ్గించి బారు రాచిప దానిపైకెక్కించింది. ఏమ్మా, అయ్యిందా? ఇవిగో పిన్ని అంటూ అందించింది. మందేముందమ్మా, ఆడవాళ్ళం. భర్త ఆలోచన అభిష్టం గుర్తించుకుని మెలగాల్సిన వాళ్ళం. వాళ్ళకి తెల్లచీరిష్టమైతే మనకు తెల్లచీరిష్టం అవుతుంది. వాళ్ళు మల్లెపూలు తెస్తే మన ముఖం విప్పారుతుంది. మనసులో గులాబీలు, రోజా చీర కావాలనున్నా నోరు తెరిచి అడగలేం. మునక్కాళ్ళు రసంలో వేసిందామె. పద్మజ నోరెత్తి ఏమీ అనలేదు. లేచి నుంచుంది. అయినా అవన్నీ మా కాలనాటి మాటల్లే. కౌశిక్ అలాంటి వాడు కాదు. నీ మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు అంది నవ్వుతూ. పద్మజ ఏమీ అనకుండా కదిలింది. కనీసం చిరునవ్వు నవ్వలేదు. ముసుముసు నవ్వులతో సిగ్గుపడలేదు. నోరు విప్పితే ముత్యాలు రాలుతాయి కాబోలు. ఎంతకంటే మంచి సంబంధం ఈ ముఖానికి ఎక్కడికొస్తుంది? సినిమా స్టార్లా అందంగా ఉంటేనే అయిపోతుందే. వేలకు వేలు పోస్తేనే కాని మగముండా కొడుకులు ఒప్పుకోవడం లేదు అనుకుంది తనలో ఛాయ. వెళ్లి తన గదిలో మంచంపై వాలిపోయింది పద్మజ. ఆమె మనసు ఆందోళనాపూరితంగా ఉంది. రేపు వాళ్ళొచ్చేస్తే లాంఛనప్రాయంగా జరిగే పెళ్లి చూపులతో ఈ సంబంధం ఖాయమవుతుంది. వెంటనే ముహూర్తాలు పెట్టేస్తారు. ఆ తర్వాత ఇక చేసేదేమీ ఉండదు. తిరస్కరించినా ఎదిరించినా అప్పుడు అందరూ తననే నిందిస్తారు. బిఏ చదువుకున్న దానివి, ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? 7-8 అమ్మాయివా? 20 ఏళ్ళు నిండాయే, సిగ్గులేదు ఇలా చేయడానికి అంటారు. మీ నాన్నగారి పరువు మర్యాదలు మట్టి కలిపేసా ఉంటారు. ఇంకా ఏమైనా అంటారు. అవన్నీ అనిపించుకోకూడదంటే ఒకటే మార్గం. ఈరోజు శ్రీవాత్సవని కలుసుకోవాలి. అతనిప్పుడు కాలేజీ వైపు వెళ్లి మధ్యాహ్నం భోజనానికి తిరిగొస్తాడు. ఇంటికి వెళితే సరి. తేల్చుకోవడం ఏమీ లేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో అడగాలి, అంతే. అన్నీ సరిపోతే ఇంకేం కావాలి? తన అనుమానం కాని సరిపోక మరో రకంగా ఎలా అవుతుంది? అలా అనుకోగానే ఆమె మనసు తేలికైంది. అంతలో పద్మా, నువ్వు భోజనానికి వస్తావా అని కేకేసింది ఛాయ. వద్దు పిన్ని అప్రయత్నంగా అనేసింది పద్మజ. రామ్మ, కలిసి భోంచేద్దాం పిలిచాడు సీతారామయ్య. తండ్రి పిలుపు విని కాదనలేక వెళ్ళింది పద్మజ. భోజనాలు కాగానే ఆఫీస్కెళ్లాడు సీతారామయ్య. ఛాయ భోజనాన్ని కూర్చుంది. పిన్నికి మార్లు మొదళ్ళు వడ్డిస్తూ కూర్చుంది పద్మజ. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోంచేసింది ఛాయ.
భోజనమయ్యాక తాంబూలం నములుతూ బయటకొచ్చి హాల్లో పడక కుర్చీలో కూర్చుంది. మా అమ్మమ్మకు నడునొప్పి, మా అమ్మకు నడునొప్పి. 40 ఏళ్లు రాబోతున్నాయి. నాకు మెల్లిమెల్లిగా నడునొప్పి వచ్చేస్తుందేమో అంది పద్మజని చూస్తూ. నవ్వింది పద్మజ ఆ మాటలకు. నడునొప్పి వంశపారంపర్యంగా రాదేమో పిన్ని. కండరాలు నరాలు బలహీనమైతే వస్తుందేమో. పెదవి విరిచింది ఛాయ. ఏమోనమ్మా, ఎట్లాగైనా మాయదారి నడునొప్పి వచ్చేసింది. కదలాలన్నా మెదలాలన్నా కష్టమే. ఇక ఏదీ చేతనవదేమో నాకు. ఇక పురాణం విప్పుతుంది కాబోలు అనుకుని మెల్లగా, నేను ప్రియంవద వాళ్ళింటికి వెళ్ళొస్తాను పిన్ని. నిన్ననే వాళ్ళ చెల్లెలు తనుజతో రమ్మని చెప్పి పంపింది అంది. అలాగే వెళ్ళిరామ్మ. మళ్ళీ కాఫీ వేళకల్లా వచ్చాయి. పక్కింటి సరోజ ఈరోజు మ్యాట్నీకి వెళదామంది. మీ నాన్నగారేమో సాయంకాలం తను వచ్చేసరికి మసాలా ఉప్మా కావాలన్నారు. ఏం చెయ్యాలో ఏమో. ఈ నడునొప్పితో సినిమాకి వెళ్ళొచ్చేసరికి ఏమీ చేత కాదు. నేను 2 వచ్చేస్తానులే పిన్ని. నువ్వు వెళుదువు గాని. నువ్వు మ్యాట్నీ నుంచి వచ్చేసరికి టిఫిన్ చేసి రాత్రికి అన్నం సాంబారు కూడా వండేస్తాలే అంది నవ్వుతూ. ఛాయ ముఖం విప్పారింది. ఆమెకి సినిమాలన్నా వీక్లీలో సీరియల్స్ అన్నా ఆరో ప్రాణం. మధ్యాహ్నం సీరియల్స్ చదివి అప్పుడప్పుడు సినిమాలు చూసి ఆమె తన జీవితాన్ని వాటిలోని జీవితాలతో పోల్చుకుని బాధపడుతూ ఉంటుంది. రెండో సంబంధించిన పాత్రలు చదివినా సినిమాల్లో చూసినా ఆవిడకి ఎలర్జీ. సక్సెస్ఫుల్ దాంపత్యాలు ఏ నవల్లోనూ రాయరు, ఏ సినిమాల్లోనూ చూపరు. వాళ్ళకి ఇదేం పోయే కాలమో అనుకుంటున్నామే. వెళ్ళొస్తా పిన్ని అంటూ కదిలింది పద్మజ. తలూపి వీక్లీ పఠనంలో మునిగిపోయిందామె. ఉదయం అనగా వచ్చింది వీక్లీ. అప్పుడు వంటింట్లో ఉందామె. పైగా సీతారామయ్య చదువుతూ ఉన్నాడాయే. గత వారం భర్తను విడిచి ప్రియుడి వెంట వెళ్లిన మృణాలిని పరిస్థితి ఎలా ఉందోనని తహతహలాడుతూ చదవసాగిందామె. జీవిత గమనంలో ముళ్ల పొదలు, మల్లె పందిళ్లు, సీరియల్ పఠనంలో మునిగిపోయింది ఛాయ. పద్మజ వెళ్లేసరికి భోజనం ముగించి సిగరెట్ ముట్టిస్తున్నాడు శ్రీవాత్సవ. పద్మజని చూడగానే సిగరెట్ పడేసి విప్పారిన ముఖంతో కమాన్ పద్మ, కమాన్ అని ఆహ్వానించాడు. అతని గొంతు విని లోపల భోంచేస్తున్న కాంతమ్మ ఎవర్రా అంటూ కేకేసింది. మన పద్మొచ్చింది. రావే పద్మ రా. వస్తున్నా పెద్దమ్మ. ముఖం ముడుచుకున్నాడు శ్రీవాత్సవ. ముసిముసి నవ్వులు నవ్వింది పద్మజ. పైకి వెళదామరా? మీరు వెళ్ళండి. పెద్దమ్మ గారితో మాట్లాడుతూ ఉంటాను. కొద్దిసేపు ఆగొస్తాను. ఆమెతో కబుర్లు చెప్పందే రాను. కదిలింది పద్మజ. కింద పెదవి కొరుక్కున్నాడు శ్రీవాత్సవ. నాలిక బయటపెట్టి వికరించిందామె. నీకేం బాగా వికరిస్తావు. నాకెలా ఉంటుందో తెలుసా? ఓ 10 నిమిషాలు అంతేగా. అంటే 10 యుగాలన్నమాట. 10 క్షణాలు అంతే అని వంటింట్లోకి జారుకోబోయింది. పద్మ, ఈ మధ్య అసలు రావడమే లేదు. వచ్చినా మళ్ళీ క్షణాల మీద వెళతావు. ఉన్న ఆ కాసేపు అత్తయ్యతో కబుర్లా నిష్ఠూరంగా అన్నాడు శ్రీవాత్సవ. బదులు పలకుండా వంటింట్లోకి జారుకుంది పద్మజ నవ్వుతూ. చేసేది లేక ముందు నిట్టూర్చి తర్వాత హుషారుగా ఈల వేసుకుంటూ పైకి వెళ్ళాడు శ్రీవాత్సవ. కాంతమ్మ పద్మజని చూడగానే దగ్గరలో ఉన్న పీట చెక్కని తోసి కూర్చో అంది. పద్మ కూర్చోగానే కొద్దిగా సేమియా పాయసం తీసుకో అని కప్పులో వేసిచ్చింది. మరో ప్లేట్లో బజ్జీలు వేసింది. ఎందుకండి ఇవన్నీను? ఇప్పుడే భోంచేసి వచ్చాను. అమ్మా, మీ ఇంట్లో నువ్వు భోంచేయకుండా వచ్చావని అభోజనం ఉన్నావని కాదు. లేదు, కడుపు నిండా తిని రాలేదని కాదు. నిన్న ఆఖరు సోమవారం, కార్తీక మాసం ఉపవాసం ఉన్నాను నేను. అందుకని పండగ చేసి పరమాన్నం చేసుకున్నాను. భేదం లేని పిల్లవని తినమన్నాను అంతే. నవ్వి ప్లేటు ముందుకు లాక్కుంది పద్మజ. తర్వాత కబుర్లు చెప్తూ కప్పు ఖాళీ చేసింది. బజ్జీలు ముగించింది. మరి కాస్త వెయ్యనా? బావుంది. అసలే వద్దంటే కాదు కూడదని బలవంతాన్ని లాగించాను. మళ్ళీ మార్లు మొదళ్ళు అంటే ఇక అయినట్టే. పద్మ, పండిచ్చినా పాయసమిచ్చినా బొట్టు పెడతానన్నా వద్దనకూడదు తెలుసా? నేర్చుకుంటాను పెద్దమ్మగారు. అయినా వద్దనకుండా తినేశాను కదా. ఆహా, తినలేదని కాదు, చెప్తున్నానంతే అంది విస్తరి మడుస్తూ. పద్మ తను తిన్న కప్పు ప్లేటు శుభ్రం చేసింది. వంటిల్లు తలుపు దగ్గరగా లాగి దాని ముందే చాప పరుచుకుని గడప తలగడగా చేసుకుని పడుకుని ఆధ్యాత్మ రామాయణం అందుకుంది కాంతమ్మ. పద్మజ మెట్లెక్కి వెళ్ళింది. పద్మజ పైకొచ్చేలోగా సిగరెట్ లాగేసి మళ్లీ మరో సిగరెట్ అంటించుకున్న శ్రీవాత్సవ ఆమెని చూడగానే సిగరెట్ విసిరేశాడు. అది చూసి నవ్వింది పద్మజ. నవ్వు నా ఇక్కట్లు చూస్తే నవ్వులాటగానే ఉంటుందిలే. 15 ఏళ్ల వయసులో అలవాటై 10 ఏళ్లుగా తగలబడిన అలవాటు ఒక్కసారిగా మానేయడం ఎంత కష్టమో నీకేం తెలుసు? నీకు సిగరెట్ అలవాటై ఉంటే తెలిసేదా కష్టం. సిగరెట్ ని వదిలేయడం కంటే నన్ను వదిలేయడమే మంచిదనేదానివి నవ్వుతూ అన్నాడు శ్రీవాత్సవ. ఇంకేం, సిగరెట్ మానేదానికంటే నన్ను పెళ్లి చేసుకోవడం మానేయండి అంది నవ్వుతూ.
నవ్వుతూ తమాషా కన్నా ఆమె ముఖంలో బాధ ఛాయామాత్రంగా కదిలి వెళ్ళింది. చచ్చా, ఎంత మాటన్నావు! నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. వెదవది, ఎంత ప్రయత్నించినా దీన్ని వదలేకపోతున్నాను. అయినా నీతో చెప్పానుగా, అటు మూడు ముళ్ళు వేయడం ఆలస్యం, ఇటు సిగరెట్తో విడాకులు పుచ్చేసుకోవడం, అంతే, ఇంకేం లేదు. ఆ మాటకి నవ్వింది పద్మ. అది అంత తేలిక అన్నట్టుగా. కబుర్లేంటి? మళ్ళీ నవ్విందామె. ఇంకేం పనిలేదా? ఎప్పుడు నవ్వడమేనా? కిలకిలా నవ్వింది. అతను గలగలా నవ్వాడు జతగా. ఏం మాట్లాడావు? ఏంటి సంగతి? ఈ వేళప్పుడొచ్చావు? నాన్నగారు ఆఫీస్కి వెళ్ళగానే మీ పిన్ని అటు మ్యాట్ని చెక్కేస్తే నువ్వు ఇటు వచ్చావా? నీ సంగతి తెలుసుకోవడానికే. ఏముంది నా సంగతి? నేను అప్లై చేసిన సెలవులు రేపు 1వ తేదీతో అయిపోతాయి. మళ్ళీ కాలేజీ, మళ్ళీ మామూలు బ్రతుకు. పాఠాలు చెప్పడానికి తయారవడం, పాఠం ముగించామన్నాం, రాత్రులు నిద్రరాక సిగరెట్లు తగలేయడం, అప్పుడప్పుడు సినిమాలకి డబ్బులు తగలేయడం. అది కాదు, మరింకేంటి? నా టక్కున ఆగిపోయిందామె. ఆగిపోయేవేం చెప్పు. అతని కళ్ళలోకి సూటిగా చూసిందామె. నేను చెప్తే కానీ అర్థం కాదా మీకు అన్నట్టుగా ఉందామె చూపు. కొద్ది క్షణాలు తడబడ్డాడతను. పద్మ, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అడ్డంగా తలూపిందామె కొంటిగా. ఎప్పుడూ అద్దంలో చూసుకోలేదా? అతను లేచి వెళ్లి తన బాబీ మిర్రర్ తెచ్చి చూపాడు. తన ఎర్రటి నాలుకని మరీ ఎర్రగా ఉన్న పేదాల మధ్య చాచి వెక్రించింది. ప్రేమ్ నగర్ వాణిశ్రీ, సిరిసిరిమువ్వ జయప్రద ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటారో అలా ఉన్నావు. అంతేనా? జ్యోతి, జయసుధ, సోగ్గాడు జయచిత్ర, అందాల రాముడు లత, ఇంకా నీకంతా తమాషాగా వేళకొళంగా ఉంది. కాళిదాసు శకుంతల, విశ్వనాథ్, ఏకవీర, విరజల్లాగా ఉన్నావంటే నవ్వుతావు. ఇలానా నవ్వుతావు? మరేమనాలి? ఆమె ముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ అడిగాడతను. నేనులా ఉన్నాననాలి. అవును, నువ్వుగానే ఉన్నావు. నాతో కలిస్తే దివ్యంగా ఉంటావు. పద్మజ సమాధానం ఇవ్వలేదు. పలకవేం? ఏం పలకను? నువ్వు వట్టి మాటల మనిషి అనిపిస్తున్నావు. అంతేనా? ఇంకేమన్ను? పద్మ, నేను మాటల మనిషిని కాను, చేతల మనిషిని నేను రుజువు చేస్తాను. ఆమె ముఖం ఆనందంతో వెలిగింది. షూర్, షూర్, డ్యామ్ షూర్. ఆమె కళ్ళు ఆనందంతో విప్పారాయి. పద్మ, నీ సౌందర్యం నన్ను ప్రలోభ పెడుతోంది. దగ్గరగా వస్తూ అన్నాడు. ఆగాగు, నీకు లైసెన్స్ లేదు. లైసెన్స్ అంటే పెళ్ళేనా? నవ్వాడతను. ఇంకా సెలవు 10 రోజులుంది. నువ్వు అన్నావంటే నేను రేపే వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడతాను. మాట్లాడతావా, పోట్లాడతావా? నా మాటలకి అంటే మాట్లాడతాను, ఊహు అంటే పోట్లాడతాను, అంతే, స్థిరంగా అన్నాడు శ్రీవాత్సవ్. కానీ నీకంత అవకాశం లేదు. ఏం? అంతదాకా ఆషామాషీగా మాట్లాడుతూ ఉండిన పద్మజ సీరియస్ అయిపోయింది. శ్రీవాత్సవ్, మనం త్వరపడాలి, తప్పదు. ఇక నేను మా వాళ్ళని, నువ్వు మీ వాళ్ళని అంటూ కూర్చుంటే కోడనే కూడదు. కొద్దిగా ఆగంది. రేపు మా మామయ్య వస్తున్నాడు. అంటే మా పిన్ని తమ్ముడు, మా స్వంత మామే కాదు. అతనికి ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. తెలుసుగా, మా నాన్నగారు నా పెళ్లి కట్టే ఖర్చు పెట్టలేరు. మా పిన్ని ఇప్పుడు ఆ డబ్బు కూడా ఖర్చు కాకుండా ఉండే ఉపాయం ఆలోచించింది. మంచి సంబంధం, ఈడు జోడు బాగుంటుందని మా నాన్నగారు కూడా సమ్మతించారు. ఎప్పుడు ఉత్తరం రాశారో ఏమో, రేపంటే రేపే 20వ తారీఖున నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. చూసేదేముంది, ఇక ఏకంగా ముహూర్తాలే పెట్టేసుకుంటారు. మార్గశీర్షంలో శుద్ధంలోనే ముహూర్తాలున్నాయని అంటున్నారు. అదే ఖాయం చేస్తారు. పద్మజ కంఠంలో చెప్పరాని బాధ, దుఃఖం తొణికిసలాడుతున్నాయి. కదిలిస్తే కన్నీరు రాలేటట్టుంది. శ్రీవాత్సవ ముఖం వాడిపోయింది. తమాషాకి అన్నట్టుగా అంటే ఎంత విషాదం వినాల్సి రావడం అతనికి పెద్ద షాక్లా అయింది. పద్మ అన్నాడు ఆరాటంగా. నేను విషయాల్ని భూతద్దంలో చూపడం లేదు, ఉన్నట్టుగా చెప్పాను. అయితే మనకిక గత్యంతరం లేదు. త్వరపడాల్సిందే. అవును. ఏంటి అన్నట్టుగా చూసింది. మనం ఈరోజు సాయంకాలం రైలు ఎక్కేద్దాం. ఎక్కడికి? ప్రశ్నలు అడకు, చెప్పేది విను అన్నట్టుగా చూసి చెప్పసాగాడు. తిరుపతికి వెళ్ళిపోదాం. రేపు తెల్లారాక అక్కడికి చేరుకుంటాం. పెళ్లి చేసుకుని మళ్ళీ రాత్రికి రైలు ఎక్కేద్దాం. ఎల్లుండి ఉదయానికల్లా తిరుగు మార్గంలో ఉంటాం. ఇక్కడికి మనం వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళామో ఎవరికీ తెలీదు. నేను మా మేనత్తకు కూడా చెప్పను. మనకట్టే గుడ్లు కూడా అవసరం లేదు. చెరో జత చాలు, అంతే. తిరిగొచ్చాక మా నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ ఏమీ అనలేరు. ఎంత బాధపడినా మీ పిన్ని ఏం చేయలేదు. నా ఉద్యోగం నాకుంది. మనం హాయిగా బతకొచ్చు. చంద్రోదయం చూసిన కలువ ముఖంలా ఆమె ముఖం విప్పారింది. శ్రీ, నిజం పద్మ. ఆలోచనలకి, ఫార్మాలిటీస్కి తావులేదు. ఎన్ని జన్మల తపస్సు చేస్తేనో నీలాంటి భార్య దొరుకుతుంది. నేను చూస్తూ చూస్తూ పోగొట్టుకోలేను. ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. శ్రీవాత్సవ్, పద్మ, ఇప్పుడు 12 కావస్తోంది.
నేను బజార్కెళ్ళి నీకు కొత్త చీర కొత్త జాకెట్టు తెస్తాను. నేను ఓ పంచెల జత చొక్కా తెచ్చేసుకుంటాను. మన లగేజీకి అంతే. నువ్వు మామూలుగా వచ్చాయి. రైలు ఎన్నింటికో తెలుసు కదా? 8:05 కదులుతుంది. మరేం పర్వాలేదు, నేను చక్కా వచ్చేస్తాను. నువ్వు 8 స్టేషన్ గేట్లో ఉండు. 7:30కే ఉంటాను, నవ్వింది పద్మ. మరకతం, మాణిక్యం, పుష్యరాగం, రత్నం, వజ్రం, వైడూర్యం అన్నట్టు నువ్వు పద్మానివి. నిన్ను భద్రంగా దక్కించుకుని దాచుకోవాలి. నేను పద్మని కాను, పద్మజను. అలా అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శ్రీవాత్సవ్, నా వద్ద 200 ఉంది, అది తెస్తాను. ఏమీ అక్కర్లేదు, నా వద్ద 1000కి పైనే ఉంది. మన ఖర్చులకి ఎక్కి తొక్కి. సరే పద్మ, నువ్వేం గాబరా పడద్దు, అతి ప్రశాంతంగా ఉండు. రేపు ఈ పాటికల్లా మన పెళ్ళైపోయి ఉంటుంది. అప్పుడు మనం భార్యాభర్తలం. నువ్వు నన్ను లైసెన్స్ లేదని, సెన్స్ లేదని దూరంగా ఉంచడానికి వీలుండదు, నవ్వింది పద్మ. శ్రీవాత్సవ్, అంతగానకు. నీకు లైసెన్స్ వచ్చాక నువ్వు ఊహించలేనంతగా నిన్ను అతుక్కుపోతాను అని మళ్ళీ నవ్వింది. నవ్వకు నవ్వకు, నవ్వే కాలం ఇంకా చాలా ఉంది. ఆ నవ్వులన్నీ పువ్వులుగా చేసి నా మెళ్ళో వేసి మన ఇంటి ముంగిట కొన్ని జల్లి మన పనుపుపై మరికొన్ని పరిచి నన్ను ఆనందపరచాలి. ఇంకేమీ ఆశ లేదా, అక్కర్లేదా? లేదు. నా పువ్వుల్ని నేను సెగలో తురుముకోవద్దా? ఏం? నా నవ్వులు పువ్వులుగా మార్చి నీ సెగ చుట్టూ మల్లెలుగా అమర్చుతాను. అతని కళ్లల్లో ఆరాధనాభావం తాండవించింది. శ్రీవాత్సవ్, అతను దగ్గరగా వచ్చాడు. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. బొగ్గలు రక్తం చిమ్మినట్టు రాగరంజితాలయ్యాయి. అరముడుపు కన్నులతో అతని వైపు చూసింది. సిగ్గు, ఆశ, ఆరాటం, ఆరాధన అన్నీ ఆ చూపుల్లో తాండవించాయి. అతను మరీ దగ్గరగా వచ్చాడు. ముందు కొంగి పెదవులు అందుకోబోయాడు. కింద నుంచి కాంతమ్మ కేక వేసింది. చటుక్కున అతను దూరంగా జరిగాడు. పద్మజ కళ్ళు తెరిచింది. పోస్ట్ వచ్చిందిరా శ్రీవాత్సవ్. వస్తున్నా, బొదులుగా పలికాడు. పద్మజ నవ్వుతూ లేచింది. ముందు శ్రీవాత్సవ్, తర్వాత పద్మజ మెట్లు దిగారు. పద్మజ ఇంటికొచ్చేసరికి ఛాయ పడకుర్చీలో పడుకుని గురి పెడుతోంది. గడియారం కేసి చూసింది పద్మజ. 12:59. టక్కున అప్పుడే గంట కొట్టింది గడియారం. ఇది ముందుకు వెళుతోందో శ్రీవాత్సవ్ది వెనకబడిందో అనుకుని వంటింట్లోకి వెళ్లి కొంపటి రాజేసి కాఫీ నీళ్లు పెట్టింది పద్మజ. మరో 10 నిమిషాలకి కాఫీ తయారైంది. వంటింట్లో చొప్పుళ్ళకి ఛాయ లేచింది. పద్మా. ఓ వస్తున్నా పిన్ని అంటూ వచ్చింది పద్మజ. ఎప్పుడొచ్చావు? అప్పుడే కాఫీ తయారైందా? ఇప్పుడే పిన్ని, కాఫీ తయారైంది. మొహం కడుక్కునిరా, తాగుదు గాని. మ్యాట్నీకి టైం కూడా అయింది. అయ్యో, నా మతి మండిపోను, మరిచిపోయాను. మళ్ళీ సరోజ కేకేసిందంటే నన్ను నిలవనీదు అంటూ మొహం కడుక్కునొచ్చింది. గ్లాస్ అందించింది పద్మ. కొద్దిగా చప్పరించి ఇలాగే ఉందే అంది. అవును పిన్ని, మ్యాట్నీకి వెళుతున్నావుగా. నిద్రముఖంతో వెళ్తే మ్యాట్నీలో మళ్ళీ కళ్ళు మూతలు పడతాయి. అందుకే టీ తయారు చేశాను. మెచ్చుకోలుగా చూసి నవ్వింది. కాఫీ కాఫీ అంటే కాబోలనుకున్నాను. ఎంత దొంగవని నాకేం తెలుసు. ఎలాగైనా బుద్ధిమంతురాలివి. రేపు కౌశిక్ మనసు కూడా తెలుసుకుని మెలుగు. పెంచినందుకు నన్ను మెచ్చుకుంటాడు అంది మళ్ళీ నవ్వుతూ. తల వంచుకుంది పద్మ. ఏమీ సమాధానమివ్వకుండా తను టీ తాగసాగింది పద్మజ. టీ తాగి గ్లాసు తొలిచి పక్కకు పెట్టేసి వెళ్ళింది. ఛాయ జడవేసుకుని బుచ్చాడు చుట్టుకోబోయింది. ఉండిపిన్ని, బన పెట్టుకుని చుట్టుకుందు గాని. నాకెందుకమ్మా? ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యింది ఛాయ. నీకేం పిన్ని, మనిద్దరం కలిసి వెళ్తుంటే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు కానీ తల్లి పిల్లలు అనుకోరు తెలుసా. అయినా సరోజ 4 పిల్లల తల్లి. ఆమెకు దాదాపు నీ వయసుంది. అయినా శుభ్రంగా తయారై అలంకరించుకుని వెళుతుంది కదా. తెలియని వాళ్ళు వాణిశ్రీ వచ్చిందేమో అనుకుంటారు. ఎందుకని? ఆ మేకప్ వల్లే అంటూ బన్ పెట్టి చుట్టింది. ఎత్తుసిగతో ఛాయ్ వయసు మరికాస్త తగ్గినట్లయింది. స్నో పూసుకోమనిచ్చింది ఛాయ్కి. తర్వాత వద్దు వద్దంటున్నా ఇంటిమేట్ పౌడర్ అద్దుకోమని చెప్పి బలవంతం చేసి ఒత్తుకునేదాకా వదలలేదు. ముఖాన చిన్న బొట్టు పెట్టింది. తర్వాత అద్దం చేతికిచ్చింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత సిగ్గుపడింది ఛాయ సవితి కూతురు ముందు. పిన్ని, మ్యాట్నీకి సరోజతో వెళ్ళొద్దు. నాన్న నువ్వు సినిమాకు వెళ్ళండి నవ్వుతూ అంది పద్మజ. చాలేవే, మరి చిన్నదాన్ని చేసి ఆటలు పట్టిద్దామనుకున్నావా? గుంటూరు లాంటి పట్టణంలోనే మేం కలిసి సినిమా చూడలేదు, కృత్రిమ కోపంతో అంది ఛాయ. పద్మ వంటింట్లోకి వెళుతూ వెళుతూ ఇంటిమేట్ సెంటు ఛాయ పైకి స్ప్రే చేసి వెళ్ళింది. మరీ సిగ్గుపడింది ఛాయ. ఛాయ అంటూ వచ్చింది సరోజ. పక్కున ముఖం చూపడానికి ఒక క్షణం సిగ్గుపడింది ఛాయ. పద్మ, మీ పిన్నేది? సరోజ ప్రశ్నకి పక్కున నవ్వి ఇటు తిరిగి చూసింది ఛాయ. ఓ! ఆశ్చర్యంతో సరోజ కనుబొమ్మలు నుదుర్ని ముద్దు పెట్టుకున్నాయి. హాయ్ ఛాయ, నువ్వా? ఏం చిత్రం, అచ్చం నాలా తయారయ్యావు. ఎక్కడో కొంపలు తగలబడిపోతాయి. అలంకరణ అంటే ఆశయించుకునే నువ్వు ఇలా తయారయ్యావంటే విచిత్రమే.
ఏమత్తయ్యా మా పిన్నినంటున్నావు అంటూ వచ్చింది పద్మ. నువ్వా? అయితే ఇదంతా నీ మేకప్ మ్యాన్షిప్ అన్నమాట. ఏం కావాలమ్మా నీకు? మీ పిన్నిని ఇంతగా అలంకరించావు? ఏమడగమంటావత్తయ్యా? నీకు నాకంటే కాస్త చిన్నదైన కూతురుందే గాని కొడుకులేడుగా. రేపు వస్తున్నాడుగా కౌశిక్. పోతయ్యా, నీదంతా వేళకోళమే. సరోజ, పోదాం పద, 2 కొట్టింది గడియారం అంది గంట వింటూ. సరోజ మరేమీ అనలేదు. ఛాయ, సరోజ కలిసి మ్యాట్నీకి బయలుదేరారు. గడప దిగబోతూ మరోమారు హెచ్చరించింది ఛాయ, ఉప్మా చేసేవే అంటూ. వాళ్ళు వెళ్లిన 10 నిమిషాల కల్లా వచ్చాడు శాంతమూర్తి. టీ చిన్నతనికి. శాంతంగా తాగాడు శాంతమూర్తి. తాగేశాక ఇల్లు ప్రశాంతంగా ఉంది. కథంబేమి సోదరి పక్కుమంది పద్మ. అమ్మగారు కోపగృహమునున్నారా ఏమి? లేక శయ్యామందిరంను పావనం చేయుచున్నారా? చిత్రమందిరంనున్నారు. శాంతమూర్తి భాషలోనే సమాధానమిచ్చింది పద్మ. ఇదెక్కడి మందిరం? మేమెక్కడనో వినలేదే. ఏ రాజగృహమును లేదే. మన ఊళ్ళో 6 చిత్రమందిరాలున్నాయి. ఓహో, అదా సంగతి. మాతృశ్రీ గారు సరోజాద్వితీయులై చిత్రదర్శనానికి ఏగి ఉన్నారన్నమాట. నువ్వు చూసావా? ఆమె సరోజాదేవి సమేతంగా కాక చిత్రదర్శనం చేయరుగా. పకపకా నవ్వింది పద్మ. నేర్చిపోయావు గాని ఇక ఆ నాటకాల భాష కట్టిపెట్టి మామూలుగా మాట్లాడు. నాటకం అంటే గుర్తొస్తోంది సోదరి. మేం డిసెంబర్లో ఇంటర్ యూనివర్సిటీ పోటీలకి నాటకం తయారు చేస్తున్నాం. ఈ రోజు రాత్రి రిహార్సల్స్ ఉంది. తిరిగొచ్చేసరికి 10 అవుతుందేమో అన్నాడు శాంతమూర్తి ఏదో ఆలోచిస్తూ. పద్మజ గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆ వేళప్పుడొస్తే నీకు అన్నం పెట్టేదెవరు? సినిమా నుంచి వచ్చి పిన్ని అలసిపోయి ఉంటుంది. నువ్వున్నావుగా బంగారు తల్లివి. నువ్వు మాత్రం బంగారు బాబువు కాదు. లక్షణంగా అమ్మా నాన్నల వెంట 6ంటికి భోంచేయి. రాత్రి నువ్వు నీ రిహార్సల్స్తో ఎలాగైనా వేగు. వచ్చాక బయట గదిలో పడుకో అంది ఆలోచిస్తూ. ఆల్రైట్, నువ్వు చెప్పింది ఆచరణయోగ్యంగానే ఉంది. బావుంది, పర్లేదు. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు. నాటకం లేదు, బండా లేదు. మంచి సినిమా ప్రోగ్రాం అంతే. నువ్వు ఓ సినిమాకి డబ్బులిస్తే ఏకంగా ఫస్ట్ షో, సెకండ్ షోలు చూసి మా క్లాస్మేట్ రూమ్లో సైనించి రేపు ఉదయం కాఫీ వేళకి దర్శనమిస్తాను. మరేమీ అనకుండా లోపలికి వెళ్లి తన పెట్టె తెరిచి 5 రూపాయల నోట్ అందించింది. థ్యాంక్స్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సిస్టర్. మరి వెళ్ళొస్తా అని రివ్వున పరిగెత్తాడు. శాంతి, మ్యాట్నీకి వెళ్ళొద్దు. అమ్మ చూస్తే నన్ను కోపడుతుంది కేకేసింది పద్మ. తిరిగి కూడా చూడకుండా ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు శాంతమూర్తి. ఉస్తూరాని నిట్టూర్చింది పద్మ. ఒక అడ్డంకి తొలగిపోయినట్లుగా భావించింది పద్మజ. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ వంట చేసింది. దొండకాయ వేపుడు, ఉల్లిపాయల పులుసు వండింది. అవన్నీ కాగానే సాయంకాలం తండ్రి రాగానే లైట్గా టిఫిన్ చేసేందుకు మసాలా ఉప్మా చేసింది. వంటంతా పూర్తి చేసి ఆమె టాయిలెట్ అయ్యేసరికి సాయంకాలం అయింది. గడియారం చూస్తే 5:30. ఆమె టాయిలెట్ పూర్తి చేసుకుని బయటికి రాగానే సీతారామయ్య వచ్చాడు. ఆయన డ్రెస్ మార్చుకుని రాగానే వేడివేడి మసాలా ఉప్మా పెట్టింది. ఆయన టిఫిన్ తినడం ముగించి చాలా బాగుందమ్మాయి అన్నాడు. టీ తెచ్చిచ్చాక అది అందుకుంటూ, మీ పిన్నింకా మేట నుంచి రాలేదా అని అడిగే సమయంలో ఛాయ్ రానే వచ్చింది. ఆవిడ వస్తూనే దండకం ప్రారంభించింది. పాడు సినిమా అని వెధవలు లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి వెధవ సినిమాలు ఎలా తీస్తారో వాళ్ళకేం బుద్ధి జ్ఞానం ఉండదా? ఇలాంటి సినిమాలు తీస్తే నెత్తిన గొడ్డేసుకుని పోరా? సీతారామయ్య ఇంకేం అనలేదు. ఎందుకు వెళ్ళావు అలాంటి సినిమాలకి అని మాత్రం అన్నాడు. కస్సుమంది ఛాయ. బుద్ధి లేక, జ్ఞానం లేక. బాగుందని కుటుంబంతో చూడదగ్గ సినిమా అని వీక్లీలో రాస్తే వెళ్ళాను. అయినా ఈ సరోజకి ఇంకేం పనిలేదు. వచ్చిన ప్రతి సినిమా బాగుంటుంది ఆవిడకు. అయినా ఇలాంటి వాళ్ళుండబట్టే కదూ ఇలాంటి సినిమాలు డబ్బులు చేసుకుంటూ ఉండేది. అమ్మాయి, మీ పిన్ని చాలా ఘాటుగా విమర్శిస్తోంది. కాస్త టీ ఉంటేవు నవ్వుతూ అన్నారాయన. మూతి చివర్లో అటు ఇటు తిప్పింది ఛాయ అసహనంగా. టీ తెచ్చిచ్చింది పద్మజ. అదందుకుని ఒక్కో చుక్క తాగుతూ తృప్తిగా తాగేసింది ఛాయ. వద్దుంటూనే సినిమాకి వెళ్ళావు. రేపు వాడొస్తాడు. ఒక్కడే వస్తాడు. ఫ్రెండ్స్ అంటూ మరో 4గురిని తోడేసుకొస్తాడో. రేపేం చెయ్యాలో, ఇంట్లో ఏమున్నాయో ఏమో. తనలో తను స్వాగతంలో అనుకుందామే. అబ్బో, నీలాంటి దాన్ని చూసే ఇంటికి దీపం ఇల్లాలో అనంటారు. తమ్ముడి మీద ఎంత ప్రేమ. ఖర్చు లేదని మాటల్లో అనురాగం ఒలకబోస్తోంది. నవ్వుతూ అన్నాడు. చాలండి. సినిమాకి వెళ్ళొద్దంటే మానేకపోయానా? ఆ సరోజ పిలుస్తుంది, నేను ఊ అంటాను. మీరు డబ్బులిచ్చేసి టింగు రంగాన్ని తిరిగి రమ్మంటారు. ఒకసారి డబ్బులివ్వడం మానేస్తే మళ్ళీ వెళతానా? ఆశ్చర్యంగా భార్య వైపు చూసి, ఇది మరీ బాగుంది. 1వ తారీఖున డబ్బుని ఏం కళ్ళ చూస్తానో అంతే. మళ్ళీ ఫస్ట్ రావాల్సిందే. నేను డబ్బులిస్తున్నానా అన్నాడు. అనండి. జీతం రాగానే నాకు తెచ్చిస్తున్నారు. నిజమే, కాదన్ను. కానీ సినిమాకు వెళ్ళడం మీరు ఊ అన్నాకే కదూ. సీతారామయ్య జవాబు ఇవ్వలేదు.
అదేది పట్టనట్టు చుట్ట కాల్చుకోవడంలో మునిగిపోయాడు. ఆయనకెవరో మద్రాసు నుంచి వస్తూ స్పెన్సర్ సిగార్స్ తెచ్చిచ్చారు. అవి ఉదయం సాయంకాలం ఉభయ సంధ్య వందనంలా తగలేస్తున్నాడు. తనకేమీ సమాధానం చెప్పకుండా చుట్ట కాల్చుకోవడంలో ఏకాంతం అనుభవిస్తోన్న భర్తని చూసి నిట్టూర్చింది ఛాయ. అంతలో టంగున గంట కొట్టింది. నాన్నగారు పిలిచింది పద్మ. ఏమ్మా? భోజనం. కళ్ళు గడియారం వైపు తిప్పి చూశారు. 6:30. ఓ వడ్డించమ్మా అన్నారు లేచి మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వెళుతూ. మరో పావు గంట కల్లా భార్యాభర్తలిద్దరూ భోంచేశారు. రోజు పిన్ని కూతుళ్ళు కలిసి భోంచేసేవాళ్ళు. కానీ ఆ రోజు మాత్రం ఆవిడ, నాకు అదోలా ఉందమ్మా, ఇంత 2 మెతుకులు తినేసి వెళ్ళి పడుకుంటాను అని భోజనాన్ని కూర్చుని వంటకాల రుచి చూసి సుష్టిగా భోంచేసింది. సరిగ్గా 7 గంటలకి పైకి వెళ్లి తల్లికి తండ్రికి చెరో గ్లాసు పాలందించింది. పద్మ, ఈ రోజు ఎందుకో అలసటగా ఉంది, మరో మాత్ర వెయ్యమ్మా అన్నారు సీతారామయ్య. రోజు సరిగ్గా నిద్ర పట్టదని డాక్టర్ సలహా మీదే ఓ నిద్ర మాత్ర గ్లాసుడు పాలతో పుచ్చుకుంటాడు సీతారామయ్య. మనసులో కొద్దిగా జంకిన చెరో మాత్ర మళ్లీ ఇచ్చింది పద్మజ. మామూలుగా ఇచ్చే మాత్ర కంటే మరో మాత్ర ముందుగానే వేసేసింది. వాళ్ళిద్దరూ పాలతో పాటు వాటిని పుచ్చుకున్నాక కుదుటపడిన మనసుతో మెట్లు దిగొచ్చింది పద్మజ. తర్వాత తను టకటక భోజనం ముగించింది. ఇస్త్రీ చీర కట్టుకుంది. తల నున్నగా దూకుంది. మళ్ళీ బయటకొచ్చి అటు ఇటు చూసి అలవాకిలి గడి పెట్టేసింది. మధ్యింట్లో లైట్ అర్పి 0 బల్బు వెలిగించింది. మెల్లగా తలుపులు వేసుకుంటూ వచ్చింది. బయటకొచ్చి పెరటివాకిలి బయటగుండా వేసి తాళం వేసింది. తాళపు చెవి దొడ్డివైపు పంచగుడ్లో పెట్టేసింది. ఆమె ఆ దారిగుండా బయటకొచ్చి అటు ఇటు చూసి రోడ్డుపై అడుగు పెట్టింది. టక్కున ఎవరైనా చూస్తే గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను తలపై నుంచి ముసుగ్గా తీసి బయట కప్పుకుంది. చకచక నడవసాగింది. ఆమె స్టేషన్ చేరేసరికి సరిగ్గా 7:30 గంటలయింది. దారిలో తెలిసిన వాళ్లు గాని ముఖపరిచయం ఉన్న వాళ్ళు గాని ఎవరూ కనబడకపోవడంతో తృప్తిగా నిశ్వసించింది. అప్పుడే బుకింగ్ ప్రారంభమైంది. ఆమె బుకింగ్ దగ్గరగా బయటి వెయిటింగ్ రూమ్ లో గేటు దాటి వెళ్లి ప్లాట్ఫారం మీద ఆడవాళ్ల వెయిటింగ్ రూమ్ వద్ద లోపల, బయట నుంచి మగవాళ్ల వెయిటింగ్ రూమ్ వద్ద లోపలికి తొంగి చూసి అన్నీ చూసింది చకచక. 10 నిమిషాలు గడిచిపోయాయి. శ్రీవాత్సవ్ ఎక్కడా కనిపించలేదు. ఆందోళనతో, ఆరాటంతో, ఎన్నెన్నో బ్యాడ్ థాట్స్ తో, భయంతో ఆమె అట్లాగే గేటుకి కాస్త దూరంలో మసక వెలుతురులో నుంచుంది. శ్రీవాత్సవ్ ఇంకా రాలేదు. రాడనే భయం లేదు. కానీ ఏ ఇబ్బంది వచ్చిందో. ఒకవేళ రాకపోతే? టక్కున ఊహన ఆపేసింది పద్మ. ఆమెకి ఆ ఊహే భయంకరంగా ఉంది. ఆమెని రిక్షా వాళ్ళు, జట్కా వాళ్ళు, ప్రయాణికులు అటు ఇటు తిరుగుతూ గమనించసాగారు. ఆమెలో అసహనం ప్రారంభమైంది. ఈ మగవాళ్ళకి టైం సెన్స్ ఎప్పుడు తెలిసి చేస్తుందో అనుకుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కొద్దిగా దూరంలో నుంచుని విలాసంగా సిగరెట్ పొగ వదులుతూ ఆమె వైపు చూసి చూడనట్టుగా చూస్తూ ఎవరికి వినబడకుండా ఆమెకి మాత్రమే స్పష్టంగా వినబడేటట్టు అడిగాడు యువకుడు. చివున తల తిప్పి చూసింది పద్మజ. నిండా 18 ఏళ్లు ఉంటాయి అతనికి. బొట్టికాయ అనుకుంది. తనలో నవ్వుకుంది. 12 ఏళ్ల మగవాడైనా 25 ఏళ్ల అమ్మాయిని పలకరించేస్తాడు. అదేంటో మగ పుట్టుకలోనే ఉందా ప్రత్యేకత అనుకుంది. ఎస్ అన్నాడతను మళ్ళీ. ఇంటర్ చదువుతున్నాడో తప్పాడు. బహుశా తప్పే ఉంటాడు. ఇలాంటి సంధి వయసులోనే వయసు ఉరకలు వేసేది అనుకుంది. అంతలో రైలు కోత వేసి వచ్చింది స్టేషన్లోకి. అప్పుడు సరిగ్గా 7:50. ఆనవాయితీ తప్పించి ఆలస్యంగా రాకుండా రైలు సమయానికి వచ్చినా ఇతను మాత్రం రాలేదు. ఈ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ దొరగారు వస్తారని రైలు ఆగుతుందా ఈయన కోసం అని అనుకుంది. ఎస్ మళ్ళీ అన్నాడా యువకుడు. మిస్టర్. ఎస్ ఎస్ చూడు, ఓ హెల్ప్ చేస్తావా? బై ఆల్ మీన్స్. అయితే నేను ఆ రైలుకి వెళ్ళాలి. నా జతగాడింకా రాలేదు. అతను వచ్చేదాకా రైలు ఆపుతావా? నేనింకా టికెట్ తెచ్చుకోలేదు. తిరుపతికి 2 టికెట్స్ తెచ్చి పెడతావా? డబ్బులు నీవే. ఆమె మాటలు పూర్తి చేయకముందే రిక్షా దిగి ఆదరాబాదరాగా వస్తున్న శ్రీవాత్సవ్ కనిపించాడు. అమ్మయ్యా అని నిట్టూర్పు తీసుకుంది పద్మజ. గబగబా అతనికి ఎదురుగా నడిచింది. అతను ఆమెను దాటి వెళ్లబోయాడు. గతుక్కుమన్న పద్మజ శ్రీవాత్సవ్ అని పిలిచింది. టక్కున ఆగిపోయాడతను. నువ్వేనా? చీర మార్చితే వెంటనే గుర్తుపట్టలేదు. పద ట్రైన్ వచ్చింది అన్నాడు శ్రీవాత్సవ్. బావుంది. నువ్వు ఆలస్యంగా వచ్చి నన్ను పద అంటావా? చీర మార్చితే కనుక్కోలేదా నువ్వు? ఇతరులు గుర్తించకూడదనే మధ్యాహ్నం కట్టిన చీర విడిచి సాయంత్రం చీర మార్చినా మళ్ళీ ఇప్పుడు చీర మార్చాను అంది. అన్నీ తర్వాత చెప్పుకుందాం, ముందు టికెట్ తీసుకుని అని కదిలాడు. ఇద్దరు గబగబా నడిచారు. అతను బుకింగ్ ఆఫీస్ వద్దకి వెళ్లేసరికే గంట కొట్టారు. రైలు కోతేసింది. శ్రీవాత్సవ్, ఇప్పుడు టికెట్ కోసం ఆగద్దు, త్వరగా రా. నెక్స్ట్ స్టేషన్లోనో లేకపోతే టీసీతోనో టికెట్ తీసుకుందాం, వచ్చేయ్ అని కేకేసింది. శ్రీవాత్సవ్ వచ్చేశాడు.
వెంటనే గేటు దాటి గబగబా నడిచి వెళుతోన్న వాళ్ళని చూసి ఆ యువకుడు నివ్వెరపోయాడు. వీళ్ళు భార్యాభర్తల, ప్రేమికుల, లేక తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకోబోయేవాళ్ళ అనుకున్నాడు. వాళ్ళు ప్లాట్ఫారం దాటి ఫుట్బోర్డు మీద కాలు పెట్టేసరికి గార్డు పచ్చజెండా ఊపడంతో రైలు పోతేసింది. మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత కదిలింది. చేయి చాచి పద్మజను పైకెక్కించేసరికి ట్రైన్ మూమెంట్లోకి వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నారు ఇద్దరు. భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. తృప్తిగా శ్రీవాత్సవ్ ముఖంలోకి చూసింది పద్మజ. అతని కళ్ళు నవ్వుతున్నాయి. ఇది మీ బాబు సొమ్మా? కాదు, మీ నాన్న గంటు. నోర్మే, మాటలు మిగిలితే జాగ్రత్త, పళ్ళు రాలతాయి. అబ్బో, మొనగాళ్ళకి మొనగాడొచ్చాడండి. ఎక్కడ దాక్కోవాలి? దాక్కుందామన్నా ఈ రైల్లో చోట్లేదే. చాలించి నీ వెటకారం, మర్యాదగా నోరు మూసుకుని పడుండు. మర్యాద మర్యాద ఎక్కడుంది? అమ్ముతున్నావా నువ్వు? అయినా పుటం వేసి వెతికినా అది నీ దగ్గర కనిపించేటట్టు లేదే. ఎలా అమ్ముతావు? మీ వంశంలోనే మర్యాద లక్షణాలు కనిపించవే. వంశం పేరెత్తావా పొండాకోరు? చూడు నిన్నేం చేస్తాను. చేయి కలుపు చూద్దాం. కిటికీలోంచి విసిరేస్తే రేపటి నుంచే కర్మ ప్రారంభించాలి. ఏమనుకున్నావో మన దెబ్బ. ఫుట్బాల్ ఆడుకున్నట్టు బ్యాడ్మింటన్లో ఛాంపియన్లు బంతిని అటునుంచిటూ విసురుగా బాదుకున్నట్టుగా మాట్లాడుకునే వాళ్ల మాటలు విని విసిగెత్తిన ఒక అతను అన్నాడు. ఆగండయ్యా, ఆగండి. ఏంటిది? నాటకం అనుకున్నారా? సినిమా రిహార్సల్స్ రూమ్ అనుకున్నారా? ఏదో టికెట్ కొన్నాం, కొంత దూరం ప్రయాణం చేస్తాం, తర్వాత దిగి వెళతాం. ఈ మాత్రం దానికి సిగబట్లేందుకు? చాలించండి, చాలించండి. పరిస్థితి విషమిస్తోందని గమనించిన మరో పెద్ద మనిషి చొరవ చేసుకుని అన్నాడు. మీ ఇద్దరూ రాజీ పడకపోతే మేమందరం మిమ్మల్ని బలవంతంగా దింపేస్తాం. అది కాదండి, నేను చాలా దూరం వెళ్ళాలి. కూర్చుందామంటే సీట్ లేదు. ఆయన చూడండి ఎలా పడుకున్నాడు. నేను నిన్నటి రాత్రి నుంచి ప్రయాణం చేస్తున్నాను. నాకు ఒళ్ళు నొప్పులు, కూర్చోలేను, నుంచోలేను. పైగా ఈ పగలు దాదాపు 6 గంటలు కూర్చున్నాను. అందుకని పడుకున్నాను. అంతగా కూర్చోలేని వాళ్ళు 3 టైర్లో బెర్త్ రిజర్వ్ చేసుకోవాలండి. ఇదేం మన బాబు సొమ్మా? కూర్చోలేం, పడుకుంటాం అనేయడానికి? ఆ మాత్రం ఆలోచన నాకు ఉందండి. బెర్త్స్ అన్ని రిజర్వ్ అయిపోయాయి. ఎప్పుడు వెళ్ళినా నేను 3 టైర్లోనే. ఈసారి ముందుగా రిజర్వ్ చేసి చావడానికి ఈ ప్రయాణం అర్ధాంతరంగా వచ్చి చచ్చింది. నా ప్రాణాన్ని తెచ్చింది. మళ్లీ మాటలతో చెడుగుడు ప్రారంభిస్తున్నట్టుగా అనుమానించి, అయ్యా, మీరిద్దరూ కొంచెం మౌనం వహించాలి, తప్పదు. ఇలా మాటలతో టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభిస్తే అది అంతమయ్యేదెప్పుడు? మేం విశ్రాంతిగా ఉండాలంటే మీరు శాంతించాలి. కసురుకున్నట్టుగా అన్నాడా పెద్ద మనిషి. దాంతో ఇద్దరూ సర్దుకున్నారు. ఆయన పొరుపు చుట్టి కూర్చోవడంతో శ్రీవాత్సవ్కి, పద్మజకి కూడా సీటు దక్కింది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. అరటిపళ్ళు, వేరుశెనక్కాయలు, జీళ్లు అమ్మేవాళ్లు గోలగోలగా అమ్ముతున్నారు. బాబు, ఓ సోడాకాయ కావాలి, పిలుస్తావా? అడిగాడు ఒళ్ళు నిప్పుల మనిషి. శాస్త్రి గారు, ఈ స్టేషన్లో సోడా దొరకదండి అన్నాడు శ్రీవాత్సవ్. మరి నా గొంతు ఎండుకుపోతుంది. ఇంకో స్టేషన్లో బండాగినా అక్కడ సోడా దొరకపోతే నేను హరిమంటాను ఆదుర్దాగా అన్నాడు శాస్త్రి. నా వద్ద వాటర్ బాటిల్లో మంచినీళ్ళున్నాయి, తాగుతారా? ఇంతసేపు తగాదా వేసుకుని కిటికీలోంచి విసిరేస్తే చస్తావ్ అన్న వ్యక్తి అడిగాడు ఆప్యాయంగా. బాబాబు, బ్రాహ్మణ ముండకొడుకుని, నువ్వెవరో తెలీదు. నీ చేతి నీళ్ళెట్లా తాగమంటావు? ఎంతవరకు ఈ 50 ఏళ్ల వయసులో పరజలం, పరాన్నం ఎరుగను అన్నాడు శాస్త్రి. మరి సోడా అడిగారేం? అవి తయారయ్యేది ఎక్కడో తెలుసా? అమ్మేదెవరో తెలుసా? నాన్ బ్రాహ్మిన్స్, ముస్లింస్, క్రిస్టియన్స్ మడిగట్టుకుని బ్రాహ్మణ వటువులు అమ్ముతారనుకున్నారా? తెలుసు బాబు, తెలుసు. ఆయన సోడా మందుతో సమానం. వైద్యో నారాయణో హరి అన్నారు. మందు ఎవరి చేత పుచ్చుకున్నా పర్లేదు. గలగలా నవ్వాడు ఆ అబ్బాయి. అందరూ జత కలిపారు. నీ మాటలతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదయ్యా బాబు. శాస్త్రి గారు, మీరేమీ భయపడకండి. మరో 15 నిమిషాల్లో నెక్స్ట్ స్టేషన్లో రైలు అవుతుంది. అప్పుడు వెళ్ళి నేను నీళ్లు తెచ్చిస్తాను. నువ్వు? నా పేరు శ్రీవాత్సవ్ లాంఛనమూర్తి. మీరు? తృప్తిగా అతని వైపు చూసి మెల్లగా అన్నాడు. చాలా సంతోషం నాయనా. అనకూడదు కానీ మన బ్రాహ్మణ ముండకొడుకులు బాగా చెడిపోయారు. గోత్రం అంటే తెలీదు, ప్రవర అంటే తెలీదు, ఆఖరికి కొందరికి తాత ముత్తాతల పేరు తెలీదు. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఇంగ్లీషు చదువుకున్నట్టున్నావు, అయినా మన సాంప్రదాయాన్ని వదిలినట్టు లేవు. చూస్తే నిత్య సంధ్యావందనం చేస్తున్న వాళ్ళ ఉంది. ఆవిడ నీ భార్య నాయనా? అవునండి. ఎక్కడికి వెళుతున్నారు? తిరుపతి. కొత్తగా పెళ్ళిందేమో కదూ, స్వామి దర్శనానికి వెళుతున్నారా? అవునండి. మా ఇల్లు దిగువనే తిరుపతిలో పోర్టు వీధిలో ఉంది. నెంబరు స్వామినామాలే. తిరుపతి కదా, మీకు బాగా గుర్తుంటుందిలేండి నెంబరు. అయినా ఆ వీధిలో శాస్త్రి గారంటే ఎవరైనా చెబుతారు. చెప్పుకోకూడదు కానీ పైన తిరుపతిలో స్వామివారికి ఎంత పేరుందో అందులో సగమో సగానికి సగమో దిగువన తిరుపతిలో నాకు అంత పేరుందంటారు. కిట్టేవాళ్ళు కిట్టనవాళ్లు కూడా. నవ్వుతూ అన్నారు శాస్త్రి గారు. తప్పకుండా వస్తాంలేండి. అయినా ఈ రోజుల్లో తిరుపతి లాంటి పట్టణాల్లో మా ఇంటికి రండి అని పిలిచేవాళ్ళు ఎవరున్నారు?
నాకేమీ పర్వాలేదు. దేవస్థానం వాళ్ళు నెలలా ఇంత ఇస్తారు. తిండి గింజలు పండే పొలం ఉంది. నలుగురొచ్చినా ముఖాముఖాలు చూసుకునే పనే ఉండదు. శ్రీవాత్సవి ఏమీ అనలేదు. బాబాబు, వచ్చే స్టేషన్లో దిగి నీళ్లు తేవడం మర్చిపోవద్దు అన్నాడు శాస్త్రి మళ్ళీ. తలుపాడు శ్రీవాత్సవ్. కొద్ది నిమిషాలు రైలు చేసే శబ్దం తప్ప మరే మాటలు లేవు. దాదాపు 9 కావస్తుందేమో. అప్పుడే కొందరు కళ్ళు మూసుకుని పడుకోవడం ప్రారంభించారు. అంతదాకా శాస్త్రి గారితో పోట్లాడిన వ్యక్తి తన బ్యాగులోంచి ఓ పుస్తకం తీసి చదవడం ప్రారంభించాడు. వాళ్ల మాటలు ఆగిపోవడంతో, ఏం పుస్తకం బాబు అది? నవలండి. ఏం నవలా? పేరు చెప్పాడతను. కథేమిటి నాయనా? సాంఘికమా, జానపదమా, రాజకీయమా, చారిత్రకమా? శృంగారం విషయ ప్రధానంగా రాశారండి. శృంగారమా? ఈ కాలం వాళ్ళు మీరేం శృంగారం చదువుతారు, ఏం రాస్తారు? అంతా బూత్ ఉంటుంది, అంతే కదూ? అదిగో ఆట మీద బొమ్మే చెబుతోంది. చచ్చా, సాహిత్యం కలుషితమైపోతుంది రోజురోజుకి. నోటికొచ్చినట్టల్లా రాసి మనిషిలోని బలహీనత ఆధారంగా సెక్స్ చూపించి డబ్బు చేసుకుంటున్నారు రాస్కిల్స్. సినిమాలు అంతే, పుస్తకాలు అంతే. అందుకే వాతావరణం చెడిపోతుంది రోజురోజుకి. చచ్చా, ఆవేశంగా అన్నారు శాస్త్రి గారు. అతనేమీ అనలేదు. నేను శ్లోకం చదువుతాను విన్నాయన. దానిలో ఎంత శృంగారం ఉందో, ఎంత చమత్కారం ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నువ్వే ఆనందించి ఆలోచించు. మనిషికి కావలసింది యావగింపు కాదు, మనసు తేటపడాలి, శృంగారం చిందులు వేయాలి. అంతేకాని పక్కవాళ్ళకి అసహ్యం వేయకూడదు. వినుమరి, ఓ శ్లోకం చదివి ఆ సున్నితమైన భావాన్ని తెలుగులో విడమరిచి చెప్పాడు. అందరూ ఆహా అని తలూపారు. ఇంకో శ్లోకం చెప్పండి. మరో శ్లోకం చెబుతాను. ఇది తమాషాగా పేరడిగా రాశారెవరో, విను. అధప్రజాన మరి కందిపప్పు, జాయ ప్రతిగాహిత నేతిబొట్టు, వనయ ప్రేత ప్రతిబద్ధ చారు, యశోదనే నాకు మరింత పెట్టు. అనుష్టు శ్లోకాన్ని వేదం చదివినట్టుగా స్వరంతో సహా చదివాడు. అందరూ పక్కున నవ్వారు. ఇది రఘువంశంలో ఓ శ్లోకానికి ఛాయ. శాస్త్రి గారు, ఏం శ్రీవాత్సవ? నాకు ఒకటి గుర్తుకొస్తోందండి. మా తెలుగు మాస్టర్ గారు చెప్పేవారు, వైశాఖ మాసే వరిపిండి దోసే, కూర్చుని మేసే కనులెర్ర చేసే, గురు శిష్య సూత్రే పైకమ్ము నాస్తే, చదువేమో శూన్యం తిండేమో జాస్తి. పొక్కున నవ్వారందరూ. బాగుంది నాయన, బాగుంది. అలాంటిదే ఏదైనా గుర్తుంటే మరొకటి చెప్పు. శ్లోకాల్లో మంచినీళ్ళ విషయం మరిచిపోయారు. అదిగో రైలు కోత వేస్తోంది, ఆగుతుందిక. మరో నిమిషం తర్వాత రైలు ఆగింది. శ్రీవాత్సవ్ దిగి వెళ్లి మంచినీళ్లు తీసుకుని వచ్చాడు గబగబా. ఆ స్టేషన్లో 4 కాలేజీ విద్యార్థులు ఎక్కారు. 2 నిమిషాలాగి మళ్లీ కదిలింది రైలు. కూర్చోవడానికి సీట్లు లేక నిల్చున్నారు ఆ 4. వాళ్ల దృష్టంతా పద్మ మీదే ఉంది. వాళ్ళు చదివే కాలేజీలో కూడా అంత అందమైన అమ్మాయిలు లేరు. అప్ టు డేట్ గా అలంకరించుకుని పెళ్లి చూపులకో బ్యూటీ కాంపిటీషన్స్ కో వచ్చినట్లుగా వస్తారు కాలేజీలకు అమ్మాయిలు. సినిమాల్లో హీరోయిన్స్ చూసి ఆ అమ్మాయిలు ఫ్యాషనబుల్ గా తయారవుతున్నారో, కాలేజీల్లో అమ్మాయిలు చూసి సినిమా తారలకి టైలర్స్ ఆయా ఫ్యాషన్స్ సృష్టిస్తున్నారో తెలుసుకోలేనంతగా తయారై వచ్చే అరవిచ్చిన మల్లె మొగ్గల్లాంటి ఆ అమ్మాయిల కన్నా పద్మ అందం కళ్ళు కుట్టేటట్టుగా ఉంది. వాళ్ల కళ్ళని ఆకట్టుకుంది. సిగరెట్లు తగలేస్తూ అటు ఇటు చూసి దొంగచూపులు చూస్తూ వీలైతే పద్మాందం కొరుక్కు తిందామా అన్నంత ఇదిగా ఊహిస్తూ కళ్ళతో ఆమె అందాన్ని జురేస్తున్నారు ఆ కుర్రకారు. అది గమనించాడు శ్రీవాత్సవ. అతనిలో అసూయ పాము పిల్లలా కదలాడింది. అది గమనించిన పద్మ తనలో తనే నవ్వుకుంది. ఈ మగవాళ్లు ఎంత చదివినా, ఎంతగా సంఘంలో సోషల్ గా మూవ్ అయినా ఈ బుద్ధి మాత్రం ఇంతే. అతనెవడో బాగా అన్నాడు, ఈ దేశంలో ప్రతి మగవాడు దాదాపు రావణాసురుడే. అయితే అతను మాత్రం తన భార్య సీతలా ఉండాలని కోరుకుంటాడు అని. హఠాత్తుగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు శాస్త్రి గారు. ఏనాయనా, ఏదో మౌనవ్రతం పట్టినట్టుగా అయిపోయావు. ఈ కాలేజీ స్టూడెంట్స్ అని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయండి. అంతేనాయనా, కొందరికి కొన్ని చూస్తే తమ తమ తొలి అనుభవాలు గుర్తుకొస్తాయి. వీళ్ళని చూడగానే నాకు నా విద్యాభ్యాసం రోజులు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఇప్పుడు నన్ను స్కూళ్ళు లేవు. ఎక్కడో చిన్న పట్టణాల్లో మున్సిపల్ స్కూల్లో, బోర్డు స్కూళ్ళు ఉండేవి. మా నాన్నగారు నన్ను ఇంగ్లీష్ చదువుకి వదలకుండా వేదం చదివించాలని కురుకుందుకు పంపారంటే ఆయన వచ్చి మామిడాల రామయ్య గారింట్లో వదిలి ఆయన మామగారి వద్ద చదువు కొదిలారు. ఆ రోజుల్లో కురుకుంద, కరివెన అంటే అగ్రహారాల్లా ఉండేవి. అసలు కరివెన అగ్రహారమే. బ్రాహ్మణ్యం మూర్తిభవించుండేది ఆ గ్రామాల్లో. నేను చేరిన మొదటి రోజునే నన్ను విద్యార్థులంతా పరీక్ష చేయడం ప్రారంభించారు. అమరంలో 5-6 శ్లోకాలు మాత్రమే చదువుకుని వెళ్ళాను నేను. బాలరామాయణంలో 1-2 అంతే, ఇంకేమీ రాదు. కోనంగుడంటే ఎవరు అని అడిగారు. నేను బిక్కుముఖం వేశాను. అమరం రాదా? అమరం రానివాడికి నేను అమరను అన్నది మరిచావా అన్నట్ట మాట అన్నదెవరు అని అడిగారు.
నాకు కళ్ళనీళ్లు తిరిగాయి. పోనీ తెలుగొచ్చా అని హేళనగా అడిగారు. పౌరుషంగా తలూపాను. తెలుగైన రాధా అన్న ధీమాతో. మగసాలివాణ్ణి నమ్మకూడదన్నదెవరు అని అడిగారు. నాకంతా గందరగోళంగా ఉంది. మునుగు నాలుగు వాడెవరు అని అడిగారు మళ్ళీ. చింతామణి గురువు అడిగిన ప్రశ్నల్లా తలాతోక తెలియకుండా ఉన్నాయి. అంతలో గురువొచ్చి కేకలేశారు. బ్రతుకు జీవుడు అనుకున్నా. తర్వాత జవాబులు తెలుసుకుని మెల్లిమెల్లిగా నేను రాటు తేలి నా తర్వాత వచ్చే శిష్యుల్ని గాబరా పుట్టేట్టు ప్రశ్నించేవాణ్ణి. ఇంతకీ మీకివి బోధపడ్డాయా అని అడిగారు శాస్త్రి. కంపార్ట్మెంట్లో ఎవరికీ అర్థం కాలేదవి. పెదవి విరిచాడు శ్రీవాత్సవ్. దర్పకోనందహ అనేది మన్మధుడి పేళ్లను తెలిపే భాగం. దానిలో కోనంగుని కొంటిగా విడదీశారు. అమరం రానివాడికి నేను అమరను అని సరస్వతీదేవి అన్నదని ఆభాణకం. అంటే అమర శ్లోకాలు అన్నీ రానిదే భాష రాదు అని భావం. నమ్మకు సుంకరి జోదరి నమ్మకు మగసాలివాని అనే సుమతి శతకం పద్యభాగంలో అదసాలే అనే పదం సంధి వల్ల మగసాలే అయింది. దాన్ని తమాషాగా పీకారు. నవ్వుతూ వివరించారు శాస్త్రి గారు. కంపార్ట్మెంట్లో అంతా గొల్లుమన్నారు. శ్రీవాత్సవ్కి తన ర్యాగింగ్ గుర్తుకొచ్చింది. అదంతా కళ్ళ ముందు తిరిగినట్లయింది. ఈ రోజుల్లో ఆర్ట్స్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ మొదలైంది. అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివే కాలేజీల్లో హాస్టల్స్లో మాత్రమే ఈ భయంకర సంఘటనలు జరిగేవి. అదృష్టం కొద్దీ సీటు దొరికిన మహానుభావులు, కృషి కొద్దీ క్లాస్ వచ్చి అదృష్టం కొద్దీ సీట్ వచ్చిన మెడికల్ ఎంట్రన్స్ అయిన అబ్బాయిల్ని సీనియర్స్ చీల్చి చెండాడుకునేవారు. ఫేస్ పౌడర్తో పళ్ళు తోమించి, స్నోతో బూట్ పాలిష్ చేయించి, పాలిష్ ముఖానికి పట్టించి గోలగోల చేసేవారు. కేవలం డ్రాయరు బనీన్తో కాలేజీ అంతా తిరిగి రమ్మనేవారు. ఒక్కొక్కసారి నగ్నంగా వాళ్ల రూముల్లో డ్యాన్స్ చేయమనేవారు. ఈ సిగ్గుమాలిన చర్యలన్నీ వాళ్ళు సీనియర్స్ వల్ల అనుభవించినవే. ఒక విధమైన హాయి, మరో విధమైన కసి వీటితో కలిసి జూనియర్స్ని ఆట పట్టించేవాళ్ళు. భరించలేని అర్భకులు హాస్టలు ఒక్కోసారి కాలేజీ వదిలి పారిపోయేవారు. శ్రీవాత్సవ్ కాలేజీలో చేరి హాస్టల్లో కూడా సీటు సంపాదించుకుని ఊరికెళ్లి ఓ వారం రోజులు తల్లిదండ్రులతో గడిపి పెట్టేబేడా తీసుకుని వచ్చేశాడు. అతడొచ్చిన అరగంట కల్లా ఓ అబ్బాయి సర్క్యులర్ పట్టుకొచ్చాడు. అన్ని కాలేజీలలా కాకుండా మన కాలేజీలో ప్రత్యేకంగా ఈ రోజు రాత్రి ర్యాగింగ్ డే జరుపుతాం. ఈ ఉత్సవం ఈ రాత్రి నుండి రేపు సాయంకాలం దాకా ఉంటుంది. ఈ రాత్రి మొత్తం కాలేజీ విద్యార్థులు హాజరవుతారు. ముందుగా అమ్మాయిలు ర్యాగింగ్ నైట్లో అందరూ పాల్గొనాలి. రేపు కాలేజీకి సెలవు. పగలు తమ ఇష్టం వచ్చినట్టు ర్యాగింగ్ చేయొచ్చు. తప్పించుకుని వెళ్లిన విద్యార్థి ఎల్లుండి చాలా సివియర్ ర్యాగింగ్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్క్యులర్ చదివిన శ్రీవాత్సవ్ ముఖ నిండా చెమటలు పట్టాయి. వణుకుతోన్న చేతితో అదురుతోన్న గుండెతో సంతకం చేశాడు. ఇక అప్పటి నుంచి రాత్రి 9ంటికి ర్యాగింగ్ మొదలయ్యేదాకా అతని మనసులో లేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఎలాగైతేనేం చివరికి రాత్రి 9 అయింది. అసెంబ్లీ హాల్లో విద్యార్థులంతా హాజరయ్యారు. మొత్తం 32 మంది విద్యార్థినుల్లో కొత్తగా చేరిన వాళ్ళు డజను. వాళ్ళంతా ఓ వారగా కూర్చున్నారు. వారి వెనకగా కొత్తగా చేరిన విద్యార్థులు 150 మంది కూర్చున్నారు. అవతల వరుసలో 20 మంది విద్యార్థులు, 300 మంది అబ్బాయిలు కూర్చున్నారు. అల్లరి జరగకుండా వార్డెను, అసిస్టెంట్ వార్డెను వీళ్ళకెదురుగా డయాస్ మీద కుర్చీలో కూర్చున్నారు. ముందుగా అమ్మాయిల ర్యాగింగ్ ప్రారంభిద్దాం, యూనియన్ ప్రెసిడెంట్ అన్నాడు. అతను పాతవాడే. ఇంకా ఆ ఏటికి ఎలక్షన్ల పండుగ రాలేదు. నోనో, ఫస్ట్ అబ్బాయిల ర్యాగింగ్ కానివ్వండి అంది అమ్మాయిల తరపున లేచి నిలబడిన సెక్రటరీ. కానీ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎంత? 12 మందే. ఈ భాగవతం ముగిస్తే మంచిది అన్నాడు అతను మళ్ళీ. ఓకే అంది చేసేది లేక సెక్రటరీ. ముందుగా కళ్యాణి అనే అమ్మాయిని పిలిచారు. ఎవరెవరిని ఎలా పిలవాలో లిస్టు ముందుగానే తయారు చేశారు. వ్యవస్థలపైకి నడుస్తున్న దానిలో వచ్చింది కళ్యాణి. ఓ పద్యం చదువు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అడిగాడు. ఎంత గుర్తు చేసుకున్నా ఒక్క పద్యము గుర్తుకు రాలేదు కళ్యాణికి. ప్రాణేశ, నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రములు కళ్యాణి ఎలా పాడు అన్నాడు మరో కుర్రాడు లేచి. అసెంబ్లీ హాలు దదరిల్లిపోయింది. కళ్యాణికి కళ్ళు మసకలు కమ్మసాగాయి. మాటలు రావా? మోగవా? అయితే నిన్నెవడు చేసుకుంటాడు అన్నాడు మరో కుర్రాడు. కళ్యాణి తూలింది. ఫెయింటింగ్ ఫెయింటింగ్ అని కేకలు వేశారు. సెక్రటరీ దబ్బున తూలి పడబోతున్న కళ్యాణిని పట్టుకుంది. తర్వాత 4-5 వచ్చారు. అందరూ భయపడుతూ ఉన్నవారే. ర్యాగింగ్ చప్పగా ఉందనిపించింది. అయినా అలాగే సాగింది. చివరికి రోజు వచ్చింది. రోజు ట్రిమ్గా తయారై వచ్చింది. పెళ్లిచూపులకొచ్చావా ప్రశ్నించాడు ఓ అబ్బాయి. గుండె జల్లు మంది రోజీకి. అయినా జంకకుండా చూస్తావా అని అడిగింది. చేసుకుంటావా? నువ్వు సయ్యేనా? పాట పాడతావా? నువ్వు ఆడతావా? ఓయ్, ఇట్లా మాటలతో బంతాట ఆడకూడదు. ముద్దుగా బుద్ధిగా సమాధానం ఇవ్వాలి.
ఏయ్, ఇట్లా అడగకూడదు, మర్యాద గడుగు. క్లాప్స్ మారుమరుగుతున్నాయి. అమ్మాయిల ముఖాలు దేదీప్యమానంగా ఉన్నాయి. ఆ అబ్బాయి ముఖం మాడుతోంది. ఫిజిక్స్ తెలుసా? నీకు కెమిస్ట్రీ వచ్చా? ఇలా అల్లరి చేస్తే రేపు దానికి తగిన ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనుభవిస్తావు. ఇలా ప్రసంగిస్తే రేపు యాసిడ్ టెస్ట్లో మాడిపోతావు. హోయ్ హోయ్, రోజు ఈజ్ ఫైన్, ఇక ర్యాగింగ్ చాలు, ఒక పాట పాడి దిగి వెళ్ళు. అందరూ కేకలేశారు, చప్పట్లు కొట్టారు. సముద్రపు హోరు లాంటి చప్పట్లు తగ్గాక మెల్లగా పాడసాగింది. పాడన వలపు పాట. 5 నిమిషాల సేపు హాలంతా దద్దరిల్లిపోయింది చప్పట్లతో. హర్షధ్వానాల మధ్య ఇక ఆ ఏటికి తనే కాలేజీ బ్యూటీగా ఎన్నికవుతాననే ధైర్యంతో రోజీ స్టేజి దిగింది. ఆ తర్వాత మిగిలిన ఇద్దరమ్మాయిల ర్యాగింగ్ చప్పగా ఉండిపోయింది. వాళ్ళయ్యాక అబ్బాయిల ర్యాగింగ్. 5గురయ్యాక శ్రీవాత్సవ్ వంతొచ్చింది. మేకపోతూ గాంభీర్యంతో వెళ్ళాడు. వెళుతూనే ఎవరూ అడగకుండానే పాడాడు. వన్నె వన్నె కోకదాన, వయ్యారి రైకదాన, కలుపు తీసే చిన్నదాన, కన్ను గిటుతా వచ్చిపోవేమే, నా కన్నెవలపు ఇచ్చిపోవేమే. ఆ జానపద గీతం పాడిన 3:30 నిమిషాల సేపు అసెంబ్లీ అంతా నిశ్శబ్దం. తర్వాత చప్పట్లు, కోలాహలం. సెక్రటరీ ముందుకొచ్చింది. పాట బాగానే ఉంది, ఓ పద్యం పాడు. మద్యం అక్కర్లేదు, మద్యం అందుకో. వెనక బెంచి మించి ఓ అబ్బాయి రిక్వెస్ట్. శ్రీవాత్సవ్ గొంతు సవరించుకుని ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికి నుండు షేమ్ షేమ్ అన్ని గొంతులు అరిచాయి. శ్రీవాత్సవ్ పద్యం ఆపాడు. ఓయ్, 1వ క్లాస్ అబ్బాయి, ఆ పద్యం కాదు, 1వ క్లాసు పద్యం పాడు. నన్ను భవదీయ దాసిని మనంబున కోపం బూని తాచిన అది నాకు మొన్నయున. ఆహాహా నినాదాల మధ్య హిందోళ రాగంలో పద్యం మధురాతి మధురంగా ముగిసింది. శభాష్, నచ్చానా? అయితే ఓకే అన్నమాట. అభ్యంతరమేం? కానీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నావు? కుంటిది, మెల్లకనుది, సొట్టబుగ్గల్ది, ముఖాన గంట్లుంది, తారులాంటి నల్లని నలుపు రంగుది, చీర కట్టడం చేత కాని చిన్నది, చదువురాంది. కొంచెం ఆగాడు శ్రీవాత్సవ్. చచ్చా అన్నారు అమ్మాయిలు, అన్నారు అబ్బాయిలు. అని చూసి మళ్ళీ అమ్మాయిల వైపు తిరిగి, చచ్చా కాదు, అందంగా ఉండాలి, హంసలా ఉండాలి, నాతో పాటు చదువు ఉండాలి, కుందనపు బొమ్మలా ఉండాలి, చిదిమిన పాలుగారు చెక్కుటద్దముల చిన్నారి కావాలి మరి. ఈలలు, కేకలు, సభ దద్దరిల్లేటట్లుగా చప్పట్లు. అబ్బాయిల ముఖాలు 1000 క్యాండిల్ బలుబులా వెలుగుతున్నాయి. అమ్మాయిలు సిగ్గుతో ముఖాలు దించుకున్నారు. సెక్రటరీ ముఖం రాగరంజితమైంది. ఎందుకంటే అందులో వర్ణన ముప్పాతిక ఆ అమ్మాయికే నప్పుతుంది. హర్షధ్వానాల మధ్య స్టేజి దిగాడు శ్రీవాత్సవ్. అతను తన సీటు వద్దకు వెళుతుంటే మిలిటరీ బ్యాండ్ లాగా మోగాయి చప్పట్లు. కొద్ది క్షణాలాగి తన రూమ్కి వెళ్ళాడతను. ఆ తర్వాత ఏం జరగబోతుందో అతనికి పట్టలేదు మరి. హఠాత్తుగా రైలు పెద్ద కుదుపుతో ఆగింది. అందరూ తూలారు. శ్రీవాత్సవ్ గత స్మృతుల నుండి బయటపడ్డాడు. రైలు నుండి అందరూ దిగి గోలగోల గరుస్తున్నారు. అది స్టేషన్ కాదు. పొలాల మధ్య రైలు ఎందుకు ఆగిందో తెలియక కేకలు పెడుతున్నారు. ఏమైంది? ఎందుకాగింది? ఏమో, ఎవరు సమాధానం ఎవరే? గొలుసులాగారా? తెలీదు, గార్డును అడుగుదాం. ప్రశ్నలు జవాబులు గాలిలో పుట్టి గాలిలో కలిసిపోతున్నాయి. ఎవరికీ తగిన సమాధానం దొరకలేదు. శ్రీవాత్సవ్ ఆందోళనతో గాబరాగా ముందుకి పరిగెత్తాడు. ఇంజిన్ డ్రైవర్, గార్డు, టీసీ అందరూ గుమిగూడి గుంపుగా మాట్లాడుతున్నారు. ఏమైందండి? టీసీ శ్రీవాత్సవ్ వైపు చూసి ఇతనికేం సమాధానం చెప్పాలి అన్నట్టు మళ్లీ గొడవలో పడ్డాడు. మళ్లీ ప్రశ్నించాడు శ్రీవాత్సవ్. విసుగ్గా చూసన్నాడు గార్డు. ఎవడో ఫిష్ ప్లేట్స్ తొలగించాడు. డ్రైవర్కి సౌండ్లో ఏదో లోపం కనిపించి ఆపేశాడు. లేకపోతే యాక్సిడెంట్ అయి అందరం చచ్చేవాళ్ళం. గుండె జల్లుమంది అక్కడున్న అందరికీ. అది విన్న ఆడవాళ్లు రామరామ అనుకున్నారు. మరి ప్రయాణం ఎలాగా? ప్రశ్నించారెవరో. పై స్టేషన్కి నడిచి వెళ్ళాడు మనిషి. అతను వచ్చి తిరిగి చెప్పేదాకా ఏ విషయం తెలీదు. తిరిగి ప్లేట్స్ బిగించి టెస్ట్ చేసి ఓకే చేసేదాకా ప్రయాణం సాగదు, అంతవరకు ఖాయం అన్నాడు టీసీ. ఉసూరుమన్నాడు శ్రీవాత్సవ్. మెల్లిగా కంపార్ట్మెంట్ వద్దకొచ్చాడు. ఆతృతతో అతని ముఖంలోకి చూసింది పద్మజ. ఏమైంది నాయనా? ప్రశ్నించాడు శాస్త్రి. నిట్టూర్చి అన్నాడు శ్రీవాత్సవ్. రైలు మార్గం చెడిపోయింది. ఎవడో వెధవ ఫిష్ ప్లేట్స్ తొలగించాడు. మన అదృష్టం కొద్దీ డ్రైవర్కి ఏదో అనుమానం వచ్చి రైలుని హఠాత్తుగా ఆపేశాడు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. ఆయుష్ ఉన్న వాళ్ళు ఒళ్ళు కాళ్ళు చెడు బ్రతికేవారు. దురదృష్టవంతులు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అయ్యయ్యో, ఎంత గండం గడిచింది అన్నారు ఆడవాళ్లు. శివశివ, ఎంత పాపిష్టి వాళ్ళు అన్నాడు శాస్త్రి. పద్మజ రైలు దిగింది. పద్మ 2 అడుగులు వేయగానే శ్రీవాత్సవ్ ఆమెను అనుసరించాడు. ఏం చేద్దాం? భోంచేద్దాం, భజన చేద్దాం, అదొకటే తెల్లవారేందుకు మార్గం. మనం ప్రారంభిస్తే అందరూ చేతులు కలుపుతారు ఖాయం.
నవ్వింది. చాలే చమత్కారాలు అంటూ ఈదురుగాలికి అడ్డంగా తల చుట్టూ కొంగు కప్పుకుంది. ఈ వెన్నెల్లో చాలా అందంగా ఉన్నావు వత్స. నీ అభిరుచికి చాలా సంతసించితిని. కానీ ముందు ముందు ఇలాంటి వెన్నెల రాత్రులు కోకొల్లలు అవన్నీ మనం ఆనందంగా అందంగా అనుభవించొచ్చు. కానీ మనం ఊరు దాటి 10-15 మైళ్ళకి మించి రాలేదు. తెల్లారేదాకా ఇక్కడే ఉంటే మన గుట్టు బయటపడకమాందు. పొద్దు పొడిచేలోగా మనం దూరంగా వెళ్ళిపోయే మార్గం చూడు. వేదాలు బిగించాడు శ్రీవాచో. పద్మ, నా ఐడియా ప్రకారం మనం ఉత్తరముఖంగా నడిస్తే మైలున్నర లోపుగా రోడ్డు వస్తుంది. ఏ లారీనో ఆర్టీసీ బస్సునో పట్టుకుంటే హాయిగా తెల్లవారేసరికల్లా దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు అనుగ్రహిస్తే తిరుపతి చేరతాం. నడుద్దామా? థ్యాంక్ గాడ్, మంచి ఐడియా ఇచ్చావు. మైలున్నరంటే అరగంట ప్రయాణం అంతే. ఇక్కడ భజన చేస్తూ ఆందోళనగా గడిపేదానికంటే అదే మేలు. పొచ్చ పువ్వులా వెన్నెలా ఎంత పొలాల్లో దారైనా ఏం పర్వాలేదు, హాయిగా నడచ్చు అంది పద్మ కంపార్ట్మెంట్ వైపు దారి తీస్తూ. ఇద్దరూ కంపార్ట్మెంట్ దగ్గరికి చేరి లోపలికి వెళ్లి తమిద్దరి లగేజ్ అందుకున్నారు. వాళ్ల వైపు వింతగా చూశారు మిగిలిన వాళ్ళు. ఏం నాయనా బ్యాగు చంకనేస్తున్నావు? ఏం నిర్ణయించుకున్నారు? రైలు గతి ఏం చేశారు? ఆదుర్దాగా ప్రశ్నించాడు శాస్త్రి. ఏం లేదండి, ఇక్కడ ఇలా పడుండి కాలక్షేపం కాక కబుర్లు చెప్పుకుంటూ ఆదుర్దాగా ఉండేదానికంటే కాలికి బుద్ధి చెప్పడం మేలనుకున్నాం. మైలున్నర నడిస్తే రోడ్డెక్కేస్తాం. ఏదో బస్సో లారీయో అందుకుంటే ప్రయాణం సాగుతుంది. తెల్లారేసరికల్లా తిరుపతి చేరచ్చు. ఇదెప్పుడు రిపేర్ అవుతుందో, రైలు రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరు? పైగా ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు, దప్పికి పుట్టి చావాలి అన్నాడు దిగుతూ. నమస్తే, వెళ్ళొస్తాం శాస్త్రి గారు అంది పద్మ. లక్షణంగా వెళ్ళిరండి తల్లి, మీకేం వయసులో ఉన్నారు. ఇలా తిరుపతి దాకా నడవమన్నా నడుస్తారు. పిక్కల్లో బలం ఉంది, మనసులో ఉత్సాహం ఉంది, ఉరకలు వేసే వయసు తోడుంది. మనిషికి మనిషి తోడున్నాడు. కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వాణ్ణి నేనేం నడుస్తాను? పైగా బోళ్లంత డబ్బు పోసుకున్న టికెట్ను ఏం చేయాలి? ఎంతకు రెట్టింపు వాడి మొహాన్ని కొడితేనే కాని ఆ ఆర్టీసీ వాడు టికెట్ ఇవ్వడు. చూసి చూసి ఖర్చు చేయలేం. ఇక్కడే ఉండి దప్పికతో గొంతెండి చేస్తానో ఏమో ఆ రామచంద్రుడికి ఎరుక. ఆ మాటలు జాలి నవ్వు పుట్టించాయి. శాస్త్రిగారు, ఆపదల్లో ఎవరి నీళ్లైనా తాగచట. విశ్వామిత్రుడంతటి వాడు ప్రాణం కోసం కుక్క మాంసం తిన్నాడట. తిని ప్రాణం నిలుపుకున్నాడు. ఇక మీరేమిటి? ఆయన శరీరం మాధ్యంకాలు ధర్మసాధ్యం. శరీరం ఉంటేనే కదా అన్నీను. కాస్త తీర్థం పుచ్చుకోండి మీరు అన్నాడు. తీర్థం అంటున్నావు? అది మరేదైనా? అబ్బబ్బే, మంచి తీర్థమే బాబుగారు. మీలాంటి వాళ్ళకి అలాంటి తీర్థం ఇస్తానా? ఒకవేళ ఉన్న ఈ వెన్నెల రాత్రిలో ఇలాంటి సమయంలో మేం మజా చేసుకోక శిష్టాచార సంపన్నులు మీ గొంతు తొడుతామా? నవ్వుతూ అన్నాడతను. ఏమోనైనా, మీ కాలేజీ కుర్రాల్ని ఎందులోనూ నమ్మలేం. మందంటారు, తీర్థమంటారు, మాట పెగలక చేస్తాం మేము అన్నాడు శాస్త్రి తను నవ్వుతూ. ఆ కుర్రాడు గ్లాసులో పోసి మంచినీళ్ళు అందిస్తే అందుకొని ఏదో మంత్రాలు చదివి గొంతులో పోసుకున్నాడు. ఆ అబ్బాయి మరేమీ అనలేదు. తీర్థం పుచ్చుకుని అమ్మయ్య, ఈ రాత్రికి ప్రాణాలు నిలిచాయి, గండం గడిచినట్లే. రేపు తెల్లారితే స్నానం ఎలాగా, సంధ్య ఎలాగా, తిండెలా, తీర్థం ఎలా? ఆ మాటకొస్తే ఈ రాత్రికి నిద్రెలా? నిద్ర పడుతుందంటారా రాత్రికి? ఇదిగో, నిద్ర విషయం నీకు తెలీదు. ఆ మాటకొస్తే తిండి విషయము తెలియనట్లే. వాటికి స్థలం లేదు, సమయం లేదు. శరీరం అలసిపోతే అటు తండ్రి శవం లేచినా ఇటు నిద్రొస్తుంది. పోన్లేండి, రాత్రి నిద్రపోయి దేవుడి దేవల్ల రేపు తెల్లారి మెలకు వస్తే కాలకృత్యాలతో పాటు స్నానం కూడా ముగించుకోవచ్చు. తిండంటారా? ప్రాణం నిలుపుకోవడానికి నా వద్ద పళ్ళున్నాయి అన్నాడా కుర్రాడు మళ్ళీ. నువ్వెక్కడ కుర్రాడువయ్యా, ఎక్కడికక్కడికి సర్దేస్తున్నావు, ధైర్యం చెబుతున్నావు. మీ యువతరం సంగతే ఎంత? నచ్చితే ప్రాణం ఇస్తారు, నొచ్చితే ప్రాణం తీస్తారు అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ. రైలు దిగి లగేజీ చంకన వేసుకుని నడక మొదలు పెట్టారు. దాదాపు 50 గజాలు నడిచేదాకా రైలు వద్ద ముగిన మనుషుల కోలాహల ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. మరి కాస్త దూరం వెళుతూ ఉండగా క్రమేపీ ఆ సందడి ఆ సవడి తగ్గిపోసాగింది. జొన్న చేను మధ్యగా నడిచి ఇద్దరూ కాలిబాట అందుకున్నారు. రివ్వున చలిగాలి వీస్తోంది. పైన వెన్నెల పొచ్చపువ్వులా కాస్తోంది. అప్పటికి దాదాపు 10 గంటల రాత్రి ఉంటుంది. కీర్తిమంతుడి యశస్సులాగా వెన్నెల భువి దివి పరుచుకుని ఆకాశానికి భూమికి సంధి కలుపుతూ ఉన్నట్టుగా ఉంది. గాలికి జొన్న కర్రలు కదులుతూ అదో విధమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. చలిగాలి వెన్నెల ఏకాంతం వాళ్ళిద్దరిలోనూ ఏదో భావాన్ని సృష్టిస్తుంది. పద్మ, ఓయ్, జొన్న చేనుకు పోయి సొగసు కత్తిని చూసి అన్న పద్యం గుర్తుందా నీకు? నవ్వుతూ అడిగాడు శ్రీవాత్సవ్. అతని వైపు ఆ దొల చూసంది పద్మ. దాన్ని నిన్ను కూర్చి దయ చూశాడుగా మాధవుడు, రేపు పొగడపోలతో పూచేయాయని.
నవ్వాడు శ్రీవాత్సవ్. నీలో ఇంతటి చమత్కారం, స్పోర్టివ్నెస్ ఉన్నాయి కాబట్టే నా మనసుకంతగా నచ్చావు పద్మ. రియల్లీ ఐఎమ్ లక్కీ. ఆ మాట నేను అనాలనా నీ ఉద్దేశం? యూ సిల్లీ. శ్రీవాత్సవ్. ఇలా నడవడం హాయిగా ఉంది కదూ, ఏదో కొత్తగా వింతగా ఖుషీగా. పద్మ, నాకేమో పిక్నిక్ వచ్చినట్టుంది. సరైన తోడు దొరకాలే కాని జీవితమంతా పిక్నిక్ లాగే గడపచ్చు. కాని సంసారంలో పడ్డాక బిడ్డలు, బాధలు, చీరలు, నగలు. సిగ్గుపడింది పద్మ. పద్మ, మనకింకా 5 ఏళ్ల దాకా పిల్లా పీచు వద్దు. ఇలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉందాం. నిజం పద్మ, సంసార బాధ్యతలు ఎంతటి ప్రేమనైనా కరగదీస్తాయి. ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టేవారైనా ఒక్కోసారి సినిమాకి వెళ్ళకపోతే కొట్లాడుకుంటారు, మల్లెపూలు తేకపోతే మాట్లాడుకోరు. పద్మ పలకలేదు. పలకమేం పద్మ? దగ్గరగా వచ్చి ఆమె భుజంపై చేయి వేస్తూ అడిగాడు. ఆ చల్లగాలిలో అతని చేతి స్పర్శ ఆమెకి వెచ్చగా ఉంది. ఆ చేతిని అలాగే హత్తుకుంది. ఆ మధుర స్పర్శలో ఆమె మనసు అవగతమైంది అతనికి. భుజంపై చేతిని మరికాస్త బిగించి మళ్ళీ పలకమేం పద్మ అన్నాడు. అది కాదు, మనలో చాలా మంది పెళ్ళవగానే పిల్లలొద్దంటారు. కుటుంబ నియంత్రణ ప్రచారంలాగా మాట్లాడతారు. కానీ పెళ్ళయ్యాక ఏడాదికో 2 ఏళ్లకో ఓ పిల్లాడో పిల్లో కలిగి మళ్ళీ 2 ఏళ్లకి మరొకరు పుడితే ఆ తర్వాత ఫుల్ స్టాప్ అనుకుంటే బాగుంటుంది. నిజానికి జీవితం తొలి దశలో అనుభవానికంటే మలి దశలోనే అనుభవం గమ్మత్తుగా ఉంటుందేమో. పెళ్ళైన 10 ఏళ్లలోగా బడికి వెళ్లే పిల్లలైతే వాళ్ళని ఏ రెసిడెన్షియల్ స్కూల్లోనో వదిలేస్తే అప్పుడు వయసు పరిపాకానికొచ్చిన దంపతులు జీవితాన్ని హనీమూన్లా ఎంజాయ్ చేయొచ్చు. శ్రీవాత్సవ సమాధానం ఇవ్వలేదు. చల్లగాలి కత్తిలా దూసుకుపోతోంది. మెల్లగా నడుస్తూ వెళుతున్నారు. పద్మ భుజంపై చెయ్యి తీనేలేదు శ్రీవాత్సవ్. కొద్ది దూరం ఒకరినొకరు హత్తుకునే నడిచారు. అంతలో ఓ చిన్న పిల్లకాలువ, ఓ చిన్న వంతెన కనిపించాయి. ఆ వెన్నెల్లో వెండి నీరులాగా మృదు మధుర శబ్దాన్ని సృష్టిస్తూ ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఆ సెలయేటి ఓటలాంటి నీటిని చూడగానే పద్మకి మరిచిపోయిన దప్పిక గుర్తుకొచ్చింది. దాహంగా ఉంది, నీళ్లు తాగుదాం అంది అతని చేయి తప్పిస్తూ. నాకు దాహంగానే ఉంది అన్నాడు కొంటిగా. భుజానికి వేలాడుతున్న లగేజ్ బ్యాగ్ తీసి వంతెనపై ఉంచి వెళ్లి దోసిటితో నీళ్లు ముంచుకుని తాగింది పద్మ. ఆ నిశ్చల నీరవ వాతావరణంలో ఆ నీళ్లు మెల్లమెల్లగా గలగలా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి. ఎన్నెల్లో తానాలు చెయ్యాలనుంది, ఎగసిపడే నీ వయసు తాగాలనుంది అన్నాడు రాగయుక్తంగా శ్రీవాత్సవ్. అతనికి ఆ వాతావరణం, ఆ ఏకాంతం, ఆ సమయం వేడు పుట్టిస్తోంది. అతని కోరికకు నవ్వింది పద్మజ. కాబోయే శ్రీవారు, కదలండి నడుద్దాం, ఇంకా రోడ్డే చేరలేదు. రోడ్డు చేరి బస్సునందుకుని తెల్లగా తెల్లవారిలోగా పరగణాలు దాటుకుని బయటపడకపోతే అప్పుడవుతుంది అయ్యగారి పెళ్లి. పద పద అంది లగేజ్ భుజానికి తగిలించుకుంటూ. పద్మ. ముక్కు చిట్లించింది పద్మ. అయితే ఆ వెన్నెట్లో అది కనిపించలేదు. ఒక్క క్షణం ఈ వంతెన మీద కూర్చుందాం. ఒక విధంగా ఇది మన తొలి రాత్రి కదూ. కనుబొమ్మలు ముడివేసింది. అయితే అది వెన్నెల్లో గమనించలేదతను. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గడిపే రాత్రే తొలి రాత్రి. ఎవరూ లేకుండా ఒకరికొకరు తోడుగా హాయిగా గడిపే రాత్రే తొలి రాత్రి. మనకిది తొలి రాత్రే కదా. అదృష్టం కొద్దీ, భాగ్యం కొద్దీ రైలు ఆగిపోయింది. మనం ఇలా దారికి అడ్డం పడ్డాం. మన లక్కను, ఛాన్సను ఇక్కడెవరూ లేరు. లెటస్ ఎంజాయ్ ది టైమ్ అండ్ ప్లేస్ అన్నాడు భుజానికి చేయి వేసి దగ్గరకు లాక్కుని హత్తుకుంటూ. శ్రీవాత్సవ్, నాకెందుకో భయంగా ఉంది. త్వరగా రోడ్డు చేరుకుందాం పద. మనకిక ముందర ఉండేది ఫ్రీ టైమేగా. అప్పుడు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. లెటస్ వాక్. జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం కూర్చుందాం ప్లీజ్. ఆరాధనాపూర్వకంగా అతను చూసిన చూపుకు ఆమె అభ్యంతరం చెప్పలేకపోయింది. అప్రయత్నంగా నిట్టూర్చి వంతెనపై కూర్చుంది. అతను ఆమె సరసన కూర్చున్నాడు. కాళ్ళు నీళ్లలోకి వదిలి ఆడిస్తూ కూర్చుందామె. కొన్ని నిమిషాలు గడిచాయి. ఇద్దరి మధ్య నిశీదిలాంటి నిశ్శబ్దం. చలిగాలి వేడి పుట్టిస్తూ ఇద్దరి మధ్య దూసుకుపోతోంది. పద్మ భుజాలపై చేతులు వేసి దగ్గరగా లాక్కుని ఆమె పేదాలందుకున్నాడు శ్రీవాత్సవ్. ఆ హఠాత్తు సంఘటనకి నివ్వెరపోయిందామె. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత అతని కౌగుల నుంచి తప్పించుకుంది మృదువుగా. పద్మ, పద వెళదాం. ఉండే కొద్దీ నీలో పిచ్చి పిచ్చి ఊహలు పుడుతున్నాయి. ఇదేంటి, ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? విస్తరి నిండుగా పంచపక్ష పరమాన్నాలు పెట్టుకుని ఊరికే చూస్తూ కూర్చోమంటే అయ్యే పనేనా? నిన్ను చూస్తుంటే ఇలాగే కొరుకు తినాలనిపిస్తోంది తెలుసా. ఉగాండా అధ్యక్షునిలా తయారవుతావేమిటి? అయినా రేపటి నుంచి తినేద్దు గాని నడుద్దాం కదులు అంది. ఆమె నడుం చుట్టూ చెయ్యేసి పద్మ అన్నాడు కంపిస్తున్న గొంతుకుతో. అతని కళ్ళల్లో కోరిక విపరీతంగా తాండవిస్తోంది. వెన్నెల అయినా అది గుర్తించింది పద్మ.
ప్లీజ్, ఇది అనువైన సమయమూ కాదు, స్థలమూ కాదు. దయచేసి నన్ను ఇరకాటంలో పడేయకు. అయినా ఇదేం కోరిక? ఈ రాత్రి తప్పితే మరి నేను దొరకనట్లు ప్రవర్తిస్తావేం? రేపటిదాకా ఆగు. ఆ 3 ముళ్ళు పడితే ఆనాకు నీ ఇష్టం అంది చిరాకు నవ్వు మిళితం చేసి. అటు చూడు పైన పసిడి వెన్నెల, ఇటు చూడు వెన్నెల వరదల ప్రవాహం. ఏకాంతం, ఈ జొన్న చేలు మనకి అభ్యంతరం మందిరంలా ఉన్నాయి. ఈ నీళ్లలో స్నానం చేస్తూ ఈ క్షణాల్ని మధుర క్షణాలుగా చేసుకొని జీవితాన్ని మజా చేసుకుందాం. మనకి మళ్ళీ ఇలాంటి అవకాశం, సమయం రాదు. ఇలాంటి సన్నివేశం ఎప్పుడొచ్చాను? ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎదురయ్యాను? 4 గోళ్ల మధ్య పరిమితమైన అనుభవానికి, ఈ బంగారు బయలు అపరిమిత ఆనందానికి తేడా నీకే తెలుసు. లే, స్నానం చేద్దాం. 3 ముళ్ళు అంటావు. ఈ రోజు కాకపోతే రేపు పడుతుంది ఆ బంధం. అనుబంధం ముఖ్యం, అనురాగ బంధం అవసరం. అంతేకాని తాళి కడితే నేనా హక్కొచ్చేది? పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట. 10:30 దాటింది. మనం వెళ్లాల్సిన దూరం గుర్తు చేసుకో. పద్మ ష్ అంటూ నిట్టూర్చింది విసుగ్గా. అతను మళ్ళీ దగ్గరకు లాక్కోబోయాడు. శ్రీవాత్సవ్, ప్లీజ్, ఇప్పుడు ఈ కోరికలకు వెళదాం పదా. అతను మళ్ళీ ఏదో చెప్పబోయాడు. ఏంటిది? వదలమంటే అర్థం కాదా? ఇప్పుడిక నిన్ను వదలను. మూర్ఖంగా ప్రవర్తించకు, పదా. పద్మ ఆమె చెయ్యి విడిపించుకుని లేచింది. అతను మళ్ళీ ఆమెనందుకుని లాక్కోబోయాడు. ఎవడ్రవాడు? ఆడకూతుర్ని అన్యాయం చేస్తున్నాడు. అప్పటినుంచి చూస్తున్నా. ఏంటా బలవంతం? వదిలు. ఇక చేయి చేస్తే బుర్ర పుచ్చకాయలా బద్దలవుతుంది. ఆ మాటలకి ఇద్దరూ హడలిపోయారు. హఠాత్తుగా వచ్చిన ఆ బెదిరింపుకి బిక్కచచ్చిపోయాడు శ్రీవాత్సవ్. సిగ్గుతో తనలో తను ముడిచిపోయింది పద్మ. ఆమెకి అసహ్యం అనిపించింది. లేలే, నీ దారిన నువ్వు వెళుదువుగానరా. ఆ ఆడకూతుర్ని వాళ్ళింట్లో నేను దిగబడతా భద్రంగా. నివ్వెరపోయి ఆ మాటలు వినవచ్చిన వైపు తిరిగారిద్దరు. నీళ్లలో తడిసిన పాదాల్ని పైకి లాక్కుని నుంచింది పద్మ. తిరిగి లేచి నుంచుని చూశాడు శ్రీవాత్సవ్. పద్మ కూడా ఆ వెన్నెల వెలుగుల్లో విస్పష్టంగా కనిపిస్తోన్న ఆ వ్యక్తిని చూసింది. ఇద్దరికీ కొన్ని క్షణాలు నోటమాట రాలేదు. ఏం వినపడలేదా? గద్దించాడతను మళ్ళీ. అతనికి 25 ఏళ్ళు ఉండొచ్చు. కచ్చా పోసి పంచె బిగించాడు. పైన కట్టబనీను తొడిగాడు. చొక్కా లేదు. తలకు ఓ తుండుగుడ్డ చుట్టాడు పాగాలాగా. చేతిలో బాణకర్ర ఉంది. కమ్మొచ్చులు తీర్చినట్లున్న కండరాలు, విస్తారమైన ఛాతీ, 5.5కు తక్కువ కాని ఎత్తు, కసరత్తు చేసిన శరీరం అతన్ని ఉక్కు మనిషిలా చేశాయి. పిరిగ్గొడ్లకి అతని చూపు టీవీ చాలు, భయపడిపోతారు. లే, ఆ అమ్మాయిని వదిలేసి నీ దారిని వెళ్లమని చెబుతూ ఉంటే వినపడలే? కొవ్వుతో కళ్లే కాక చెవులు మూతలు పడ్డాయా? కఠినంగా ఉందా వాక్కు. ఏంటయ్యా నీ బెదిరింపు? ఆవిడ నా భార్య, నా ఇష్టం. మేమిద్దరం ఏకాంతంగా ఉన్నాం. మా ఇష్టం, నీకెందుకు? మమ్మల్ని మా దారిని వదిలేసి నీ కావలకు నువ్వు వెళ్ళు. విసుగ్గా కోపంగా అన్నాడు శ్రీవాత్సవ్. ఇదిగో అబ్బాయి, నీ సశబిషలు నా దగ్గర సాగో. నాకంతా అర్థమైంది. నువ్వు ఈ అమ్మాయి దారిలో కలిసారేమో. చదువుకున్నట్టుంది, మాటల్లో పెట్టేశావు. సందు దొరికింది కదా అని, పిసినారివాడికి లప్ప దొరికినట్టు దొరికింది కదా అని ఒంటరిదాన్ని చేసి చేయబట్టుకున్నావు. తిరగబడలేక, నీ రాక్షస ప్రవృత్తి సహించలేక ఈ ఆపద తప్పించిరా భగవంతుడా అని అడ్డుతూ ఉంటే నువ్వు మరీ పేటరేగిపోతున్నావు. ఇదేం అవుట్డోర్ షూటింగ్ అనుకున్నావా? టౌన్లో పార్కులో షికార్ అనుకున్నావా? ఇది పల్లెటూరు. ఇక్కడ ఇలాంటి వేషాలు సాగవు. లేలే, మర్యాదగా తప్పుకో అన్నాడా యువకుడు. నీకేం పిచ్చా? ఆవిడ నా కాబోయే భార్య. మమ్మల్ని వదిలేసి నీ దారిని వెళ్ళమంటే మర్యాదగా వెళ్ళవా? మాటలతో వెళ్ళవా? కోపంగా తీవ్రంగా అడిగాడు శ్రీవాత్సవ్. పక్కపక్క నవ్వాడతను. ఇదిగో మిస్టర్, నీ మాటలే చెబుతున్నాయి నీలోని నిజాన్ని, నిజాయితీని. ఓసారి భార్య అంటావు, మరోసారి కాబోయే భార్య అంటావు. మళ్ళీ రెట్టిస్తే ఈసారి ఈమె నా ఫ్రెండ్, తమాషాగా తిరిగిపోవడానికి వచ్చామంటావేమో. లేలే, మాటలతో మర్యాదగా చెప్తే వెళ్ళేట్టు లేవు. పద. అది చేస్తే దేశుద్ధవుతుంది అని జబర్దస్తిగా వచ్చి శ్రీవాత్సవ్ రెక్క పట్టుకుని లాగాడు. ఎవడ్రా నువ్వు? ఫూల్! లాగి లెంపకాయ కొట్టాడు శ్రీవాత్సవ్. ఆ దెబ్బకి గిరున నక్షత్రాలు తిరిగాయి అతనికి. ఆర్ని, ఎంత దెబ్బ కొట్టావరా? నేనెవర్నా చెబుతా విను. పాలకొండ పంచాయతీ సర్పంచ్ కొడుకుని, ఆ ఊరి మునసబు మేనల్లుని, ఆ ఊరి పాల సొసైటీ ప్రెసిడెంట్ని. కాచుకో నా దెబ్బ. నా ఊరొచ్చి నన్నే కొడతావరా? ఎవరనుకున్నావరా రాస్కెల్ అని ఆ చెంప ఈ చెంప వాయించాడతను. ప్రపంచమంతా పచ్చగా కనిపించిందా దెబ్బలకి. తిరగబడ్డాడు శ్రీవాత్సవ్. అంతే, ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా ధనమంటూ దెబ్బలు కొట్టుకుంటున్నారు. నోటుకొచ్చినట్లు తిట్టుకుంటున్నారు. ఎవరూ ఎవరికీ తగడం లేదు. అది చూస్తున్న పద్మజకి మతిపోయినట్లయింది. రాను ముదురుతున్న ఆ గలాటా చూసి ఆగండి అంటూ కేకేసింది. ఇద్దరూ ఒక క్షణం ఆగారు. ఎందుకలా పోట్లాడుకుంటున్నారు? ఇద్దరికీ మొదలుపోయాయా? ఏమైందని అలా బాదుకుంటున్నారు? నీకేంటయ్యా యావా? అడవిలాంటి ప్రదేశం కదా అని నీ ఊరి పొలిమేర అని తగాదా వేసుకుంటావా? నేను అతను పెళ్లి చేసుకోవాలని వెళ్తున్నాం. నేను చెబుతున్నాగా, వదిలే. మా ఇద్దరి మధ్య ఏ పేచీ లేదు.
మా దారిన మమ్మల్ని వదిలేస్తే మేం వెళతాం గర్జించినట్టుగా అంది పద్మజ. బలంగా ఊపిరి తీస్తూ సేద తీరుతూ అతని వైపు మండిపడుతూ చూస్తున్నాడు శ్రీవాచవ్. అవకాశం దొరికితే ఆవకాయ నంజుకున్నట్టు నంజుకోవాలని అనుకుంటున్నాడు. అతను పకపక నవ్వాడు. ఏమాత్రం అలుపు సలుపు లేదతనికి. నువ్వేం భయపడక, వీడు నన్నేం చేయలేడు. ఇంకో 5 నిమిషాలుంటే వీడి పని ఖతం. అదిగో చూడు ఎలా రుప్పుతున్నాడు. మాగాణి దున్నే దున్నలా. నీకేం పర్లేదులే, నీ కేసునే చూసుకుంటాను. ఇంత అందగత్తివి, నిన్ను ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. ఈ దగులుబాజీగాడికెందుకు? అంతగా ఎవరు దొరకపోతే నేనే చేసుకుంటాలే. దర్జాగా మీసం మేలేస్తూ అన్నాడతను. చి తుపుక్కును ఉమ్మింది పద్మజ. మంచి మర్యాద లేకుండా పేలుతున్నావు శ్రీవాచవ్. వీణ్ణి తుక్కుటుకుగా తన్నేయ్. వీణ్ణి ఈ కాలంలో పాతేసి వెళదాం. ఇలాంటి దగులుబాజీలు ఉండబట్టే ఉద్యోగస్తులు పల్లెటూళ్ళంటే భయపడుతున్నారు. సర్పంచ్లని మునసబులని తరాల తరబడి ఓళ్ళని ఏలుతూ బలహీనుల్ని ఉద్యోగాలకు వచ్చిన ఆడవాళ్ళని పీడించుకు తింటున్నారు. ఒక్కడి పీడ విరగడైపోయినా అదెంత కాదు అంది ఆవేశంగా. విరగబడి నవ్వాడతను. ఏమో అనుకున్నా సైరంధ్రివే. రమ్మను నీ భీష్ముణ్ణి. ఏ కీలు కాకీలు విరిచి నిన్నెత్తికెళ్ళి పబ్లిక్ గా ఉంచేసుకుంటాను. ఏమనుకున్నావు నేనంటే? చూస్తూ ఉండు నా దెబ్బ, నీకు రుచి తెలుస్తుంది అని ఆబోతులా దూకాడు శ్రీవాచవ్ పైకి. క్షణాలు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య దెబ్బలాట ఎక్కువ కాసాగింది. ఎవరూ ఎవరికీ లొంగి రావడం లేదు. పద్మజకి ఆందోళనగా భయంగా ఉంది. ఏంటిది? తమ ప్లాన్ ఏమిటి? ఈ ఇబ్బందులేమిటి? రైలు ఎందుకు ఆగిపోవాలి? తాము ఈ దారిని ఎందుకు రావాలి? వచ్చినా ఇక్కడ ఎందుకు ఆగాలి? ఆగినా ఈ దుర్మార్గుడు సరిగ్గా ఇదే వేళకి ఇటెందుకు రావాలి? భగవాన్! ఆందోళనగా అనుకుంది పద్మజ. సరిగ్గా ఆ సమయంలో శ్రీవాచవ్ కింద పడ్డాడు. ఆ వ్యక్తి అతని ఛాతిపై కూర్చుని బాధపోతున్నాడు. పద్మజకి కంగారెక్కువైంది. సరిగ్గా అప్పుడే అతని చేతిలో అంతదాకా ఉన్న బాణాకర్ర అతని పక్కనే కనిపించింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా అది అందుకుని అతని మెడపై తన సత్తు కొద్దీ ఒక దెబ్బ వేసింది. అమ్మా! వెరిగా కేక పెట్టాడతను. అమ్మను కాదురా, జేజమ్మను. మరో దెబ్బ వేసింది పద్మజ కసిగా. అతను తోటకూర కాడల్లే మెడ వాల్చేశాడు. అతన్ని పక్కకు తోసేసి నుంచున్నాడు శ్రీవాచవ్. అతని గుడ్డలన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. తలంతా రేగిపోయింది. అక్కడక్కడ చేతులు గీసుకుపోయాయి. శ్రీవాచవ్, పద, గబగబా వెళ్ళిపోదాం అంది గాబరాగా అతని దగ్గరకొస్తూ. అతను వంగి ఆ వ్యక్తి ముక్కు వద్ద వేలుంచి చూసి, ఏం భయం లేదులే, చావలేదు, తెలివి తప్పిపోయాడు, తెల్లారదాకా తెలివి రాదు అని వెళ్లి కాలంలో మొహం కడుపుని 2 దోసులు నీళ్లు తాగాడు. కొద్దిగా సేద తీరినట్లయింది. తృప్తిగా నిట్టూర్చాడు. పద అన్నాడు. పద్మజ ముందడుగు వేసింది. అతను అనుసరించాడు. గబగబా నడుస్తూ మరో 15 గంటకల్లా రోడ్డు చేరుకున్నారు. అమ్మయ్యా అంది పద్మ. ఏం, ఎంత గండం గడిచింది? ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు? అయినా వాడికి ఊహ రాలేదు కాని వాడి మనసుకే ఆ ఊహ తట్టి కర్రతో బాదుంటే ఏమయ్యేది? ఇంతకీ లేచిన వేళ విశేషం మంచిది. చిచ్చి, ఏ వేళప్పుడు బయలుదేరామో ఏమో. ఆ రైలు అట్లా అయింది, దారిలో ఇలా అయింది. శ్రీవాచవ్ కిమ్మనకుండా మౌనం వహించాడు. అయినా నువ్వు అలాగే ప్రవర్తించావు. శ్రీవాచవ్ బదులు పలకలేదు. సిగరెట్ ముట్టించుకున్నాడు. సిగరెట్ కాల్చుకుంటావా? నేను కాస్త దూరం వెళతాను, త్వరగా కాని అన్నట్టు ఆ దుస్తులు మార్చుకో. దుమ్ము కొట్టుకుపోయి అసహ్యంగా ఉన్నాయి. ఒకవేళ బస్సులో ఎవరైనా గమనించినా ఏ కుస్తీ పోటీ నుంచో వచ్చావు అనుకుంటారు అని కొద్దిగా నవ్వి దూరంగా వెళ్లి నిల్చుంది. పద్మ, ఓయ్, మరీ దూరం వెళ్లకు. ఈసారి ఎవడైనా వస్తే పోట్లాడేందుకు ఒంట్లో ఓపిక కూడా లేదు. చాలే, చమత్కారాలు నేర్చిపోయావు నవ్వుకున్నాడు శ్రీవాచవ్. సిగరెట్ ని విసిరేసి డ్రెస్ మార్చుకున్నాడు. 11:30. గడియారం చూసుకుని విసుగ్గా అంది పద్మ. ఇంకో అరగంటలో రావచ్చు బస్సు. ఆర్టీసీ పోకడా వాన రాకడా చెప్పలేమన్నారు. గొప్పగా జోక్ అవలే. జోక్ కాదు, యథార్థం. అన్నట్టు ఆర్టీసీ అంటే తెలుసా? ఏంటి? రాదు, తెలీదు, చెప్పలేమనట. పక్కపక్క నవ్వాడు శ్రీవాచవ్. ఆ వెన్నెలలో జ్యోత్స్న సుందరిలా వెన్నెల్లో స్నానమాడొచ్చిన అప్సర శిరోమణిలా ఉంది పద్మ. పాలవోని యవ్వనం, చెదరని మనస్సంకల్పం, నిశ్చలమైన బుద్ధి, ఆమె మనోనిగ్రహం విగ్రహానికి అందాన్ని పరిపుష్టిని చేకూర్చాయి. పద్మ, యు ఆర్ బ్యూటిఫుల్. ఇది 1016సారి విన్నాం. దీంతో నువ్వు కన్యాశుల్కం చెల్లించినట్టయింది. థ్యాంక్స్. మనువాడ్డానికి ఇంకేం అడ్డంకు లేదుగా? నో నో అబ్జెక్షన్. నిశ్శబ్ద వాతావరణం. వెన్నెల వెలుగులో పాపిట్లా మెరిసిపోతోన్న రోడ్డుకి ఇరువైపులా నిలువెత్తు జొన్నచేలు. ఏకాంతం, రివ్వున వీచే గాలి, చలి, చెంత చెలి. అతనిలో అంతకుముందు తలెత్తిన క్రోడితాచు మళ్లీ ఉసుమంది. పద్మ, అతని కంఠంలోని కదలిక అతనిలోని కోరికని చెబుతోంది. దగ్గరగా వచ్చాడు. చేయి చాచి అతని చెయ్యి అందుకుంది. కూర్చుందామన్నా వీల్లేదు. ఇదేం బస్ స్టాపింగా? కాలం ఉందా వంతెన ఉండడానికి? నవ్వుతూ అంది పద్మ. అతనేం అనలేదు.
మృదువుగా ఆమె చేతిని నలుపుతున్నాడు. ఏంటిది? నవ్వింది పద్మ. నాలిక మెల్లగా గుండ్రంగా తిప్పుతూ తెలీదా అన్నాడు. "ఉహుం." ఇలా అరచేతిలో గీరితే కోరిక తెలియజేయటం అన్నమాట. ఆమె భుజంపై చేయి వేసి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. అటు ఇటు చూసింది పద్మ. ఏం? ఆహా, పాలకొండ ఎంత దూరమా అని. ఎందుకు? సర్పంచ్ గారి కుమారుడు, మున్సబ్ గారి అల్లుడు, ఉదయిస్తున్న భావిభానుడు వస్తున్నాడేమోనని. అతను ముఖం మాడుచుకున్నాడు. ఆమెను వదిలేసి అటుగా జరిగి రోడ్డు వెంట దృష్టి సారించి చూడసాగాడు. తనలో తను నవ్వుకుంది పద్మ. ఏం అలిగావా? "ఉహుం." పెంకంగా అన్నాడు. పలకమనుకున్నానే. నీకన్నీ చమత్కారాలే. కాక కారాలు మిరియాలు నూరమంటావేం? అతను పలకలేదు. వత్సా, నీ ప్రేమను మెచ్చితిని, కౌగిలిచ్చితిని. అతన్ని మృదువుగా హత్తుకుంది. ఆమెని అలాగే గాఢంగా పొదువుకుని పద్మ అన్నాడు. అతని కంఠం కంపిస్తోంది. శ్రీవాత్సవ్. పెదాల కోసం వెతుక్కుంటున్నాడతను. దూరంగా బొయ్యమంటూ శబ్దం లీలగా వినిపించింది. బస్సొస్తోంది. కౌగిలి విడిచాడతను. అన్నీ అడ్డంకులే. పేరుకి స్వతంత్ర భారతదేశం. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయితేనేం అర్ధరాత్రి కాబోయే భార్యని, ప్రియురాల్ని మనసారా కౌగిలించుకుని ప్రేమ మీద ముద్దు పెట్టుకునేందుకు కూడా లేదు. పకపకా నవ్వింది. సిద్ధానాన్ని గురించి తొందర ఎందుకు? ఈ రేయి తాళరాదా? రేపంతా నీది కాదా? నీకంతా నవ్వులాటగా ఉందిలే. వేళకోళం చేస్తున్నావు. నువ్వే మగాడివై ఉంటే నీలాంటి అందగతితో ఇలా ఏకాంతంగా గడపలసి వచ్చినప్పుడు అప్పుడు తెలిసేది నీకు బాధ. ఎవరైనా తందాక వస్తేనే కాని ఏదీ తెలీదు అన్నాడు. అతని ఉడుకుమోత్తనానికి నవ్వుకుంది. ఏమీ జవాబు చెప్పలేదు. మాటలతో కాలం పుచ్చకపోయిందును. చంకనేసుకుని పరిగెత్తుందును. కవ్వింపుగా అంది పద్మ. అతని కళ్ళలో మెరుపులు మెరిశాయి. పద్మ, బస్సు వచ్చేస్తుంది. వెదవ బస్సు. ఆర్టీసీ బస్సు అది. వెదవ బస్సు కాదు. సూపర్ డీలక్స్. చేయి చాచి ఎత్తు. అలాగే బొమ్మల్లో నిల్చుంటే వెన్నెల్లో షికారుకొచ్చిన దెయ్యాలేమో అనుకుని డ్రైవరు మరికాస్త స్పీడుగా వెళ్ళిపోగలడు. అంతలో బస్సు బాగా సమీపానికి వచ్చింది. కొద్దిగా ముందుకు నడిచి చెయ్యెత్తడతను. డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ వాలకం గమనించి పద్మ కూడా చెయ్యెత్తింది. అంత దూరంలో వీళ్ళుండగానే గమనించిన డ్రైవర్ స్పీడు కాస్త తగ్గించి కండక్టర్ని పిలిచాడు. ఏంటి బ్రదర్, అర్ధరాత్రి పూట ఎటూ కాని స్థలంలో చెయ్యెత్తుతున్నారు? ఆ మాటకి సగం మెలకువలో సగం నిద్రలో ఉన్న కండక్టర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఏంటేంటి అన్నాడు గాబరాగా. సిగరెట్ దమ్ము గాఢంగా పీల్చి, అటు చూడు బ్రదర్, స్టేజి కాని ప్రదేశంలో నిల్చున్న ఆ జంట ఎవరంటావు అడిగాడు మళ్ళీ. దెయ్యాలంటావా? భయంగా అడిగాడు కండక్టర్. నీ ఆలోచనలన్నీ ఎప్పుడూ అంతే. దెయ్యాల భయం ఎక్కువ. ఇప్పుడు 12 దెయ్యాలు తిరిగేది ఇప్పుడా? అవి 2 దాటితే కాని బయటికి రావు. ఏమో బాబు, అన్నీ కల్తీ అయిపోయిన ఈ రోజుల్లో దెయ్యాలు తిరిగే వేళలు కూడా బాగా కల్తీ అయిపోయేమో. మా ఊళ్ళో ఓ దెయ్యం మధ్యాహ్నం పూట కనిపిస్తుందట. దారిన పోయే వాళ్ళని పిలుస్తుందట. అయినా ఎందుకీ రంది? బస్సు స్పీడ్గా పోని. సిగరెట్ విసిరి పారేసి, నీకు తెలీదులే, ఇదేదో ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా పారిపోయిస్తున్న జంట్లాగుంది. వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం మంచిది. నేను లారీ డ్రైవర్గా ఉన్న రోజుల్లో ఇలాంటి అనుభవాలెన్నో. నీకేం తెలుసు పిల్లాడివి అన్నాడు బస్సు ఆపుతూ. త్రూ టికెట్టేనంటావా? ఏమో అడుగు. బస్సు ఆగడంతో పొరుగు పొరుగు నొచ్చారు. త్రూ టికెట్టేనా? కండక్టర్ ప్రశ్నకి మరేమీ ఆలోచించకుండా అన్నాడు శ్రీవాత్సవ్. డోరు తీసి, ఆఖరి సీటు ఖాళీగా ఉంది. ఇప్పుడు టికెట్ కోయడానికి వీల్లేదు. నెక్స్ట్ స్టేజీలో ఇస్తాను. అయినా ఛార్జీ మాత్రం వెనకటి స్టేజ్ నుంచి ఇవ్వాలి. ఓ 5 ఇలా పడేసి వెళ్ళండి. టికెట్లు ఇచ్చాక సరిగ్గా ఇద్దురంతా గబగబా అన్నాడు కండక్టర్. డ్రైవర్ లైట్ వెలిగించాడు. గుప్పుమని బస్సంతా పరుచుకుంది వెలుతురు. ప్యాసింజర్లు కళ్ళు తెరిచి వెలుగు కళ్ళలోకి చొచ్చుకుని పోయి బాధ పెట్టగా, ఏంటై ఎక్కడాపావు, లైట్ తీసాయి అన్నారు. డ్రైవర్ మాత్రం బార్ లైట్ కంటే అద్భుతంగా వెలుగుతున్న పద్మాందాన్ని చూసి పెదవులు తొడుక్కుంటున్నాడు. వాళ్ళు వెనక సీటు వైపు వెళుతుంటే కండక్టర్ అనుమానంగా వాళ్ల కాళ్ళకేసి చూసి తృప్తిగా నిట్టూర్చాడు. 10 ఇచ్చారు. డ్రైవర్ ప్రశ్నార్థకంగా చూసిన దానికి కండక్టర్ జవాబుగా అన్నాడు. 10 అన్న కండక్టర్ మాటకి గేరు మార్చి లైట్ అరిపి ముందు మరోసారి బ్యాక్ బ్యూటీని చూసి స్టార్ట్ చేశాడు బస్సుని. హోరుమంటూ స్పీడ్ అందుకుంది బస్సు. కొద్దిసేపు అయ్యాక చెంప తుడుచుకుని, అబ్బా, మరీ ఆగలేకుండా ఉన్నావే, ఇది బస్సు అనుకున్నావా లేక ఎయిర్ కండిషన్ రూమ్ అనుకున్నావా అంది చిరాగ్గా పద్మ. బస్సు అయితేనేం ప్రైవేట్ రూమ్ అయితేనేం చూసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు అయినా మరింత బెట్టేమిటి అన్నాడు నవ్వుతూ శ్రీవాత్సవ్. చిచ్చి, 40-50 మంది ఉన్నారు ఈ బస్సులో. పైగా ఆ కండక్టర్ అనుమానపు చూపులు, ఆ డ్రైవర్ ఆకలి చూపులు. మీకేం మనసుకు చేమ కుట్టినట్టయినా ఉన్నట్టు లేదే అంది చిరాగ్గా. అందమైన బొమ్మకి మరీ అందంగా ఉన్న చీర కట్టి షోకేష్లో పెడితే దారిన పోయే ప్రతివాడు చూడకుండా ఉండడు.
చూడొద్దని అనలేం. కొనేవాడే చూడాలంటే అవుతుందా మరి? ఇది అంతే. రేపు మనం మద్రాసులోనో మరెక్కడో ఉంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఆమె సమాధానం ఇవ్వలేదు. అంతలో టైరు టప్మండంతో పెద్దగా రొద చేస్తూ బస్సు ఆగిపోయింది. ఆ శబ్దానికి బస్సులో అందరూ మేలుకొన్నారు. ఏమైంది ఏమైంది అంటూ. పద్మ, శ్రీవాత్సవ్ లేచి ముందుకొచ్చారు. టైరు బరస్ట్ అయింది అన్నాడు డ్రైవర్ కండక్టర్ని, పద్మని మరిచి మరిచి చూస్తూ. మీరే సీన్లా దాపురించారు, మీ వల్లనే టైరు బరస్ట్ అయింది అన్నట్టు చూశాడు కండక్టర్. స్పేరు టైరు తగిలిస్తారా అన్నాడు శ్రీవాత్సవ్. ఆ ముచ్చట 30 మైళ్ళ కిందట అయిపోయింది. ఇక భజన ఒకటే దిక్కు. ఏదైనా లారీయో బస్సో వస్తే ఆ టైరు తీసుకెళ్లి పై డిపోలో రిపేర్ చేయించుకుని వచ్చి తగిలించాలి అన్నాడు సిగరెట్ ముట్టించి అలవోకగా ఆరాధనగా చూస్తూ. పద్మకి ఒళ్ళంతా కాపురమెత్తినట్టుగా ఉంది. ఎట్లా? మరో టైర్ లేదా నిజంగా? పై డిపోకి వెళ్ళి రావాల్సిందేనా? మా గతి ఇంతేనా? నేను రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి. నాకు ఇంటర్వ్యూ ఉంది. నా జాయినింగ్ రిపోర్ట్ రేపే ఇవ్వాలి. ప్రయాణికులు రకరకాలుగా తమ బాధల్ని వెళ్లబోసుకుంటున్నారు. ఈ ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ ఇంతే. నైట్ సర్వీసు, అందులో సూపర్ డీలక్స్. బొచ్చులోడగొట్టి డబుల్ ఛార్జీ తీస్తారు. బస్సులు చూద్దామా పరముడుకు, సీట్లు చండాలం. చచ్చా, ఆర్టీసీ బస్సులో రాత్రి ప్రయాణం అంత చండాలం మరొకటి లేదు. బుద్ధుంటే మరోసారి ఎక్కకూడదని వెనకటిసారి అనుకున్నా, మళ్ళీ బుద్ధిలోకి ఎక్కాను. ఇక బుద్ధంటూ ఉంటే చస్తే ఎక్కను అంటున్నాడు ఓ తీవ్రవాది. ఆర్టీసీలంటే బొత్తిగా నమ్మకం లేని నాస్తికుడు తన ధోరణిలో. మరీ అంత ఘోరంగా అనకండి, వాళ్ళు మనుషులే, అవి బస్సులే. ఏం చేస్తారు? టైరు పంక్చరు ప్రాణం పోకడా చెప్పగలిగిన జ్యోతిషుడు ఎవడున్నాడు? ఆర్టీసీ అంటే సానుభూతున్న ఓ ఆస్తికత్వ వాదన్నాడు జవాబుగా. బస్సు దిగి వెడుతున్న పద్మని, శ్రీవాత్సవని చూసి ఏం దిగుతున్నారు అని అడిగాడు డ్రైవర్. పద్మజ బస్సు దిగేసింది పలకుండా. మేం చాలా దూరం వెళ్ళాలి, ఎమర్జెంటు. బస్సు రిపేర్ అయ్యేదాకా కూర్చోలేం. ఏదైనా మరో వాహనాన్ని పట్టుకుని వెళ్ళాలి అన్నాడు శ్రీవాత్సవ్. ఏదో ఓ బస్సు వస్తే మేమే ఎక్కిస్తాం కదా, ఆగండి. ఏం నడిచి వెడతారా? అతను సమాధానం ఇవ్వలేదు. పీడ విరగడైంది. అమ్మగారు, అయ్యగారు కాలు మొప్పి కూర్చున్నారు లేదో, టైరు టపాకాయల్నే పేలిపోయింది. వెళ్ళని వెదవగాల. వీళ్ళు ఓ మైలు నడిచి నడవకముందే మనకేదైనా హెల్ప్ దొరుకుతుందేమో. కండక్టర్ మాటలకి డ్రైవర్ సమాధానం చెప్పలేదు. సాలోచనగా చూడసాగాడు వాళ్ళు వెళ్లే వైపు. ఎందుకు లైట్లు వేశావు? తీసేయ్ దండగా. లోపలి లైట్ అరిపాడు. ముందు లైట్లు కూడా తీసేయ్. వెలుతురులో పద్మ నడక సౌందర్యాన్ని తనివి తీరా చూస్తోన్న డ్రైవర్ కండక్టర్ని తిట్టుకున్నాడు. ఒట్టి రసాస్వాదన లేని ముండ కొడుకు అనుకుని. డేంజర్ లైట్ వెలిగించి ఆ లైట్లు అరిపాడు. బీడీ వెలిగించి ఆలోచనల్లో పడ్డాడు. ముందా వెనక? ఏంటన్నట్టుగా చూసింది పద్మ. నవ్వాడు శ్రీవాత్సవ్. ఇదిగో ఊరికే కోల్గేట్ నవ్వుల పోటీ కన్నట్టుగా పూజిస్తూ నవ్వేక అన్నట్టుగా చూసింది పద్మ. ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం అన్నట్టుగా చూసి ముందుకు నడుద్దామా వెనక్కి నడుద్దామా అని అడిగాడు. పదండి ముందుకి అన్నారు పెద్దలంతా. ముందుకే కదలండి. అది కాదోయ్ పిచ్చిపిల్ల. ముందుకు వెళితే తర్వాత బస్సులొచ్చినా ఈ చెడిన బస్సులో ఆగిపోయిన అర్జెంటుగా ఎక్కేస్తారు. దాన్ని ఆపేసి. కండక్టర్ రాక్షసుడు కూడా చెబుతాడు, ప్రిఫరెన్స్ వాళ్ళకే. మనమంటావా టికెట్ లేని ప్రయాణికులం. అందుకని తిరుగుముఖం పడితే ఏదొచ్చినా ముందుగా ఛాన్సు మనకే ఉంటుంది. వివరణ బావున్నా ఆమోదయోగ్యంగా లేదు. కనీసం మోదయోగ్యంగా కూడా లేదు. తిరుగుముఖం పట్టకూడదు. ముందుకే వెళదాం మనం, పద. ఆడవాళ్ల మాట మీద నమ్మకం చిరాకురు అనేవాడు మా గురునాథం. ఎందుకైనా మంచిది, కాబోయే హాఫ్ షర్ట్ మాట తీసేయకూడదు. పద పద అని కదిలాడు. చకచక నడుస్తున్నారిద్దరు. పనిలేక భూలోకం చూడ్డానికి వచ్చి శాపవశాత్తో లేపవశాత్తో భూమి మీదో ఆగిపోయిన యువ దేవతల జంటలా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరూ. అమృతపు సోనలాగా వెన్నెల వర్షం కురుస్తోంది. చలిచలిగా ఉంది వాతావరణం. నడక హాయిగా ఉంది. అబ్బా 1 గంట అన్నాడు శ్రీవాత్సవ్. ఒక్క బస్సు రాలేదు. ఫాడు రోడ్డు, ఎంత నడిచినా తరగదు విసుక్కుంది పద్మజ చలిగాలికి చెవుల నిండుగా పైటి చెంగు కప్పుకుంటూ. ఏమో బస్సులు ఈ వేళలో రన్ అవుతాయో లేదో. అయితే నడవాల్సిందేనా? తప్పదు మరి విలాసంగా ఏలవేసి హుషారుగా అన్నాడు. నాకు కాళ్ళు పీకుతున్నాయి. నాకు మనసు పీకుతోంది. చస్తుంటే సంధి మంత్రమని ఎప్పుడూ జోకులేనా? నేను జోకోదరుణ్ణి. ఎలాంటి సంఘటనలోనైనా ఏ సన్నివేశంలోనైనా ఇచ్చట జోకులు పేల్చబడ్ను, నలుగురిని నవ్వించబడ్ను. థ్యాంక్స్. మీ మ్యారేజ్ అయ్యాక రిసెప్షన్ రోజున జోకులు విందు చేదురుగా లేండి అంది. మరి కాస్త దూరం నడవగానే కాళ్ళు లాగుతున్నాయి అంది మళ్ళీ బేలగా. నాకు మళ్ళీ మనసు లాగుతోంది అని ఉన్నట్టుండి హాయ్ అని మళ్ళీ కేకేశాడు. ఏమొచ్చింది ఊపేనా? నవ్వుతూ అడిగింది. అదిగో అటు చూడుము బాల అన్నాడు నాటకీయంగా. వెన్నెల్లో ముద్దుగా తెల్లగా మెరుస్తోంది. కాస్తంత దూరంలో ఓ బిల్డింగు.
ఏంటో ఆ బిల్డింగు సత్రమే ఉండొచ్చు. సత్రమా? ఆ దారి తప్పిన ప్రయాణికులకి సేద తీరడానికి ఎవరో పుణ్యాత్ముడు కట్టించిన సత్రం. పద, గబగబా నడు, కాస్త సేద తీరుదాం అన్నాడు. పద్మ నడక హెచ్చించింది. 10 నిమిషాల్లో అక్కడికి చేరారు. అదుగో బావి, చేద కూడా ఉండు, ఓ బకెట్ తెస్తాను, నీ దాహం తీర్చుకుందువు గాని అంది పద్మ. ఆమె నీళ్లు చేదాక అతను కడుపు నిండేటట్టుగా తాగాడు. ఆమె కూడా దప్పికి తీర్చుకుంది. ఏ పుణ్యాత్ముడు తవ్వించాడో అతనికి శాశ్వత పుణ్యలోకవాసం అబ్బుతుంది అన్నాడు శ్రీవాత్సవ్. సత్రం దగ్గరికి కదిలారిద్దరు. చూసావా చిత్రం, బయట పిండారు పోసినట్లుగా వెన్నెల, ఈ లోపల చీకటి గుయ్యారం. అదే మానవాతీతమైన భగవంతుడి లీల అన్నాడు అగ్గిపుల్ల గీస్తూ. ఆ వెలుగులో ఓ మూల తంబూరా, కొంత సామాగ్రి, ఓ బొంత, ఓ జర్మన్ సిల్వర్ చెంబు కనిపించాయి. ఎవరో సాధువు కోపరమున్నట్టున్నాడు. ఏడి? షికారుకెళ్ళాడేమో. వాళ్ళదేముంది, సత్రం భోజనం మటన్ నిద్ర అని పగలల్లా ఊళ్ళో అడుకుంటారు, రాత్రికి ఇలాంటి చోట పొంగు కొడుతూ తత్వాలు పాడతారు. వాళ్ళతో మనకేంలే. అదిగో ఆ మూల చాప పరుపు, కాస్త సేద తీరదాం. నాకేమీ అక్కర్లేదు. నేను ఈ చల్లటి నున్నటి కడప నాపరాలపైనే సైనిస్తాను నేను. మీరే ఆ చాప పరుచుకోండి. అవురా, మహిళా లోకం టీవీ ప్రతికాక ముందే సేవలు చేస్తున్నావా? అవురవరా, ఎంతటి తారుమారు. మీరు మారతారు పెళ్ళయ్యాక అంది బ్యాగ్ తల కిందకు చేరుస్తూ. శ్రీవాత్సవ్ చాప పరిచాడు ఆమె దగ్గరగా. తన లగేజ్ స్తంభానికి దగ్గరగా పడేసి అలసటగా వాలిపోయాడు. కడుపు నిండా నీళ్లు తాగితే తాగినంత మైకం కమ్ముతోంది. ఆ మాటలకి పద్మ జవాబు ఇవ్వలేదు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. పద్మ, చిత్రం కాదు. ఏమిటి? నీళ్ల రుణం, నిద్ర రుణం అని ఎక్కడికెక్కడ హాయిగా నిర్భయంగా రైల్లోనూ బస్సులోనూ ప్రయాణం చేయాల్సిన వాళ్ళం ఇక్కడికి చేరాం, పడకేశాం. ఇంకెక్కడికి చేరాలో. మనం చెరువైతే ఎక్కడ చేరినా ఒకటే అన్నాడు దగ్గరగా జరిగి. పద్మ. కళ్ళు మూసుకున్న పద్మ అతను తన దగ్గరికి చేరడం గమనించలేదు. అంది జవాబుగా. చెయ్యి మరికాస్త జార్చి పద్మ అన్నాడు మళ్ళీ కనిపిస్తున్న గొంతుకుతో. అబ్బా, ఏంటి అలరి, కాస్త కళ్ళు మూసుకోరాదు. ఓ అరగంటో గంటో ఆగి మళ్ళీ కాళ్ళకి బుద్ధి చెబుదాం. నువ్వే ఓ అరగంట కళ్ళు మూసుకుంటే చాలు. ఇప్పుడు నీ కళ్ళు మూసుకునే పోయాయి. తెల్లారేసరికల్లా నీ కళ్ళు కలువరేకుల్లా విచ్చుకుంటాయిలే అన్నాడు ఆమె చెంపలు మృదువుగా నిమురుతూ. అతని చెయ్యి మృదువుగా తొలగించి బుద్ధిమంతుల్లా పడుకో, అల్లరి చెయ్యొద్దు అంది. చలిగా ఉంది, చలిగా ఉంది. నీ సినిమా పాటలు చాలే, సంగీత కచేరీ ఆపేయ్. పద్మ. అబ్బా, ఏంటి అస్తమానం పద్మా పద్మా అని జపంలాగా? ఇప్పుడు ఈ క్షణంలో ఇది జపమే, దేవి ప్రసన్నం కావాలి. పద్మ లేచి కూర్చుంది. శ్రీవాత్సవ్, ఇదేం బావలేదు అంది తీవ్రంగా. ఏం? అడుగో పాలకొండ సర్పంచ్ గారబ్బాయి నవ్వాడు శ్రీవాత్సవ్. తెల్లారాక ఎవరైనా చూసి ముఖాన నీళ్లు చల్లేదాకా వాడికి తెలివిరాదులే. ఆయన పానకంలో పుడకలాగా ఇప్పుడు వాడి ప్రసత్తెందుకు అన్నాడు భుజాల మీదుగా నిండుగా చేతులు వేసి ఆమెని కౌగిట్లోకి తీసుకుంటూ. మృదువుగా ఆ చేతులు తొలగించి, నా మాట విను, ఇదేం బావలేదు. మళ్ళీ నేను దొరుకుతానో లేదో అన్నట్టుగా ఏంటి తొందర, నాకేం బాగుండలేదు అంది మత్తెక్కిన స్వరంతో. పద్మ, మనసులో కోరిక చంపుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా ఎవరు లేని పరిస్థితుల్లో దూరం దూరంగా ఉండడానికి నేనే సకున్నా వ్యాసున్నా. రా ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. మగవాడి బాధ నీకేం తెలుసు? అదే నేనైతే ఆడదాన్నే ఉంటే నిన్ను మీదకు లాక్కునుందును అన్నాడు. పద్మ మనసు కలవరపడసాగింది. అయినా ఎందుకు నీకు అభ్యంతరం? మనిద్దరికి పెళ్లి కాలేదనేనా? ఈ రోజు కాకుంటే రేపోతుంది. తిరుపతికి బయలుదేరాక ఆగిపోతామా మధ్యలో? పద్మ జవాబు ఇవ్వలేదు. దగ్గరగా లాక్కున్నాడతను. శ్రీ, నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు, నీతో ఆనందం పంచుకోవాలని లేదని అనను. కాని పెళ్లి కాకముందే ఆ అనుభవం నాకిష్టం లేదు. ఎంతైనా కన్నెపిల్లే. ఆ అనుభూతి నీకు మళ్ళీ రాదు. నా మాట విను. ఇలాంటి రాత్రులు మళ్ళీ ఎన్ని రావు? రేపు లేదా ఎల్లుండి, అంతకైతే తిరుగు ప్రయాణంలో ఇక్కడే ఆగిపోయి ఈ జొన్న చేలలో ఓ రాత్రి గడుపుదాం. నా మాట విను. విముఖంగా ఉన్న శరీరం ఏం సుఖప్రదంగా ఉంటుంది? కాని శ్రీవాత్సవ్ ఆ మాటలు వినలేదు. అతని మనస్సంతా పద్మ ఆక్రమించుకుని కూర్చుంది. అంతలో టప్మన్న శబ్దం, ఆ తర్వాత అగ్గిపుల్ల గీచిన శబ్దం, దాని వెంటే ఎర్రని వెలుగు. తడబడి వదిలేశాడు శ్రీవాత్సవ్. పద్మ సర్దుకుని కూర్చుంది. ఆ వెలుగులో ఓ సాధువుని చూశారు వాళ్ళు. ఎవరు అని అడిగాడతను. తాత, మేం దారిలో బస్సు చెడిపోయి కాసేపు ఆగుదామని కూర్చున్నాం. వెళ్తున్నానులే ఇప్పుడే అని కాసేపు ఆగి, లే పద్మ వెళదాం అని లగేజ్ భుజాన తగిలించుకున్నాడు శ్రీవాత్సవ్. తెలియని ఆనందంతో లేచింది పద్మ. పడుకోండి బాబు, పడుకోండి, ఎంత సత్రం ఉంది, నాకు జానెడు స్థలం చాలు అన్నాడు సాధు. లేదులే తాత, వెళ్ళొస్తాం అని కదిలాడు శ్రీవాత్సవ్.
మీ ఇష్టం బాబు అని కాసేపు తటపటాయించి కాస్త గంజాయికి చేయి విదిల్చు బాబు అని అడిగాడు చేయి చాచి. రూపాయి నోటు తీసి అతని చేతిలో వేశాడు, మనసులో తిట్టుకుంటున్నా. రోడ్డెక్కగానే పొక్కుమంది పద్మ. ఏం నవ్వుగా ఉందా? కోపంగా అన్నాడు శ్రీవాత్సవ్. పక్కపక్క నవ్వింది మళ్ళీ. అరే ఏంటిది? అది కాదు, చూడు చిత్రం భలేగా ఉందిది. సినిమాల్లో చూపినట్టు కథల్లో రాసినట్టు అక్కడ పాలకొండ. పాలకొండ ఏంటి కలవరుస్తున్నావా? పాలకొండ సర్పంచ్ గారబ్బాయి, ఇక్కడ ఈ ముసలాడు. తెరలు తెరలుగా వస్తోన్న నవ్వు నాపుకుంటోంది పద్మ. సీరియస్ గా అయిపోయాడు ఆ మాటలకి. అంతలోనే తనని తాను నిగ్రహించుకుని తను నవ్వేశాడు. ఇది బావుందిలే, అడ్డంకి ఆతృతని పెంచుతుందట. కాని పద పద వేగంగా నడుద్దాం. నా ఉద్దేశం వింటావా? అవశ్యం, వివరించి విందాం. మనం ఎంత నడిచినా నడిచే తిరుపతి వెళ్ళలేం. బస్సో లారీయో ఎక్కి తీరాల్సిందే కదా. అలాంటప్పుడు వేగంగా నడిచి నాకు కాళ్ళు పీకుతున్నాయని నేను, మనసు పీకుతోందని నువ్వు అనడం ఎందుకు? వెన్నెల్లో షికారుకొచ్చినట్టుగా మెల్లగా నడుద్దాం. ఇలా నడిచే అవకాశం మళ్ళీ ఎప్పుడు రావాలి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నడు. ఆల్రెడీ చెయ్యందుకో చట్టాపట్టలేసుకుని నడుద్దాం. కబుర్లు చెప్పు, వింటాను. చెయ్యందించింది పద్మ. 2 అన్నాడు శ్రీవాత్సవ్. అవును, బస్సు ఒకటి రైలు ఒకటి తప్పిపోయాయి. పాలకొండ సర్పంచ్ కొడుకొకడు, మఠంలో సన్యాసొకడు నీకు అడ్డు తగిలారు. నవ్వుతూ అంది పద్మ. అది కాదు నేనంది. మరేంటి? టైము 2 గంటలైంది. అదేనా? రైలు బస్సు 2 ఉన్నాయి అన్నావేమో అనుకున్నా. నువ్వు ఉన్నావే, జొన్నచేను సత్రం 2 అయ్యాయి అనుకోలేదు. పేదాలు కొరుక్కుని కచ్చగా అన్నాడు. పక్కపక్క నవ్వింది పద్మ. పద్మ ఏం? కాస్త చెవి ఒగ్గి విను. ఏదో శబ్దం అట ఇట అంటే ఆగి చెవులు రిక్కించి వింది. హాయ్, అవును ఖచ్చితంగా ఇది ఇంజన్ రోదే లారీలా ఉంది. ఉసూరు మంది పద్మ. ఏం లారీ అయితే ఆ అమ్మాయిని ఎక్కించుకోరుగా. ఈ అపరాత్రి వేళ అలాంటి కొసంకలు పెట్టుకోరెవరు. ఖాళీ లారీ అయితే బాడీలో పడకేద్దామందాం. మూతి వంకరలు తిప్పిందామే. ఏంటది? అసలు ఆపితే కదా ప్రశ్నించడానికి చెప్పడానికి. తుఫాను మేయిల్లా దూసుకెళ్తారు. ఆపి ఖాళీ లేదని చెప్పేంత మర్యాద చూపుతారా? అదిగో లైటు, కాస్తాగు. నువ్వటి నుంచో, నేను చేయొత్తాను. ఈ వేళప్పుడైతే ఛార్జీ డబ్బులు కాస్త ఎక్కువగా ముడతాయని ఆశపడతారు. అని కాస్త వారగా నుంచింది పద్మ. మరో 2 నిమిషాల తర్వాత వృధ చేసుకుంటూ వచ్చింది లారీ. స్టాప్ స్టాప్ అంటూ చెయ్యి అడ్డంగా ఊపాడు శ్రీవాత్సవ్. బాగా సమీపానికి వచ్చింది లారీ. ఆపడేమోనని గాబరా పడ్డాడు శ్రీవాత్సవ్. కానీ లారీ ఆగింది. డ్రైవర్ క్యాబిన్ నుంచి తల బయటికి పెట్టి, సార్ మీరా అన్నాడు. ఇదేదో తెలిసిన ముఖంలా ఉందే, చచ్చాన్రా భగవంతుడా అనుకుంది పద్మజ. అవును మేమే అన్నాడు గుమ్మరంగా శ్రీవాత్సవ్. రండి సార్ రండి, ఆ అమ్మాయి గారిని కూడా ఎక్కమనండి. నేను సార్, నన్ను గుర్తించలేదా? మీరెక్కారే బస్సు, టైరు బరస్ట్ అయి ఆగిపోయిన బస్సు, ఆ బస్సు డ్రైవర్ని. నేను దగ్గర డిపోకే వెళుతున్నా. ఇది నాకు తెలిసిన లారీయే, డ్రైవర్ మావాడే, అందుకే నేనే తోలుతున్నాను. ప్రాణం లేచొచ్చినట్లయింది ఇద్దరికి. థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్. రా పద్మ ఎక్కేద్దాం అని ఇంజిన్ ముందుగా తిరిగొచ్చి తలుపు తీశాడు శ్రీవాత్సవ్. లైట్ల వెలుతురులో వెన్నెల్లో స్నానమాడొస్తోన్న దేవకన్యలా ఉన్న పద్మను చూసి పొళ్ళు కొరుక్కున్నాడు డ్రైవర్. ఇద్దరూ ఎక్కి కూర్చున్నాక గేరు మార్చి లారీని కదిలించాడు. ఆ డ్రైవర్ ఏడి అడిగాడు శ్రీవాత్సవ్. బాడీలో ఉన్నాడు సార్, పడుకున్నాడు అని సిగరెట్ ముట్టించి వెంటనే ఆ అమ్మాయి గారికి పొగ గిట్టుతుందా అన్నాడు. శ్రీవాత్సవ్ పలకలేదు. ఆల్రైట్, పారేస్తాను అన్నాడు డ్రైవర్. థ్యాంక్స్ అంది పద్మజ. వీణ పలికిందా, కోకిల కూసిందా అనుకున్నాడు డ్రైవర్. అందమే కాదు, ఎంత అందమైన గొంతు అనుకున్నాడు. లారీ వేగంగా వెళుతోంది. గాలిని లారీ తెగ కోస్తోంది. చలిగాలి క్యాబిన్లో దూరి గిలిగింతలు పెడుతోంది. ప్రవాహంలా వర్షిస్తోన్న వెన్నెలను దూసుకుని వెడుతోంది లారీ. శ్రీవాత్సవ్ పద్మజకు దగ్గరగా జరిగాడు. పద్మ డోర్కి దగ్గరగా జరిగింది. 3 గంట ఇది గమనించాడు డ్రైవర్. అతని కింద పెదవి పళ్ల మధ్య నలిగిపోతోంది. మనసులోని కోరికే శరీరాన్ని దహిస్తోంది. తాపం వేడిని పుట్టిస్తోంది. కళ్ళు మండుతున్నాయి. ఆలోచనలతో మెదడు వేడికిపోతుంది. ఎంత దాకా సార్? మాటల్లో పెడితేనన్నా టెన్షన్ తగ్గుతుంది అన్నట్లు అడిగాడు. తిరుపతి క్లుప్తంగా జవాబిచ్చాడు శ్రీవాత్సవ్. అతనికి మనసంతా చేదుగా అదో విధంగా ఉంది. ఏదో తెలియని కసి గుండెల్లో రేగుతోంది. చల్లగాలికి బొరివెక్కిన మనసు మెల్లిగా కళ్ళు మూసుకో ఉంటోంది. శరీరం జోగుతోంది. ముక్కుబడా సార్? పాపం మీకు చాలా ట్రబుల్ అయింది. అయినా ఏం పర్వాలేదులేండి. మరో 20 మైళ్లలో డిపో వస్తుంది, అక్కడ ఆగిపోండి. ఇంకో 2-3 గంటల్లో మా బస్సు తయారై వస్తుంది, వెళ్ళిపోదాం. మధ్యాహ్నానికల్లా మిమ్మల్ని తిరుపతి చేరుస్తాను. అక్కడ భోంచేసి కొండెక్కేయచ్చు. పైకి నడిచి వెళతారా బస్సా?
ఎట్లా వెళితే నీకేం సోది? ఏమో నడవాలనే ఉంది, కానైతే ఏమవుతుందో. నా మాట వినండి సార్. వెళ్ళేప్పుడు బస్సు మీద వెళ్ళండి, దిగేటప్పుడు నడవండి. దిగడం సులభం, ఎక్కడమే కష్టం. పెదవి విరిచాడు శ్రీవాత్సవ్. ఎందుకు అడుగుతున్నానంటే వీలైతే నేను వస్తాను సార్. శ్రీవాత్సవ్ బదులు పలకలేదు. అతనేమీ అనలేదు. మళ్ళీ ఒక్క క్షణమాగి, నిద్రపోకండి సార్. పక్క వ్యక్తి నిద్రపోతూ ఉంటే ఒంటి చేత్తో డ్రైవింగ్ చేయడం కష్టం. కాస్త మేలుకొని కబుర్లు చెబుతూ కోఆపరేట్ చేయండి, ప్రయాణం హ్యాపీగా ఉంటుంది అన్నాడు మళ్ళీ. నిద్ర రావడం లేదులే, క్లుప్తంగా అన్నాడు శ్రీవాత్సవ్. డ్రైవర్ ఇంకేమీ అనలేదు. అతని మనసులో రాక్షసులు వాడుతున్నారు, దెయ్యాలు తిరుగుతున్నాయి. మెల్లిగా అంది పద్మజ. మనం ముందస్తుగా ఏదైనా ఓ చోట ఆగి విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరదాం. ఎందుకు? ఎందుకేమిటి? ఈ అంచెలంచెల ప్రయాణంతో, నడకతో ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఈ విధంగా తిరుపతి దాకా ప్రయాణం చేస్తే ఇంకేం లేదు. అందులో నడిచి దర్శనం అంటున్నావు. మొక్కుబడి కాగానే రుయా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే. అయితే కడపలో ఏదైనా లాడ్జీలో దిగుదాం. వసతి గృహమా? గతి లేని వారికి వసతి గృహం. కానీ నీకెందుకు? పొక్కుమన్నాడు శ్రీవాత్సవ్. నవరా బాబు నవ్వు. నీలాగే నాకు ఎంత అందమైన భార్య ఉంటే లారీని మధ్యలోనే ఆపేసి బాడీలోనే సంసారం పెట్టేవాణ్ణి. కానీ కానీ అనుకున్నాడు. దగ్గరగా జరిగింది పద్మజ. అటువైపు ఓ కన్ను పారేసి ఏంటి సంగతి అన్నాడు శ్రీవాత్సవ్. ఆ కొద్ది చీకట్లోనే అతని చేతులు తారకలాడుతున్నాయి. జొన్న చేలు, వెన్నెల, సత్రం కనిపిస్తేనే అబ్బాయి గారికి పైత్యం ముదిరిందే. లాడ్జింగ్ లో మంచం, ఫ్యాను, డన్లప్ బెడ్డింగ్ చూస్తే నిలబడతావా అని భయంగా ఉంది అంది మెల్లగా. మధుర స్మృతి గుర్తుకు తేకు. రేపు ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. డేంజర్, స్టాప్ స్టాప్ అన్నాడు మెల్లగా. సడన్ గా ఆగింది లారీ. ముందుకి టూ లారీద్దరు. ఏమైంది అడిగాడు గాబరాగా శ్రీవాత్సవ్. ఈ లారీ కూడా చెడిపోయిందా అని భయపడ్డాడు అతను. లారీ ఇంజన్ రొదపెట్టి హఠాత్తుగా ఆగిపోయింది. క్యాబిన్ లో లైటు వేశాడు డ్రైవర్. ఏమైంది మళ్ళీ అడిగాడు శ్రీవాత్సవ్. ఇంజన్ రొద విన్నాక ఇది ఖచ్చితంగా జబ్బు పడిందని రూఢి చేసుకున్నాడు అతను. ఇంజన్ హీట్ ఎక్కింది అన్నాడు ఓరగా పద్మజ వైపు చూస్తూ. మరైతే కొద్దిసేపు ఆగి వేడి దించుకుని వెళదాం. ఎంత? జస్ట్ 10-15 నిమిషాలు అంతే. ఉస్సూరని లారీ దిగింది పద్మజ. లగేజ్ భుజానికి తగిలించుకుని దిగాడు శ్రీవాత్సవ్. బాడీలో పడుకున్న ఆ లారీ డ్రైవర్, క్లీనర్ కుర్రాడు ఇద్దరూ దిగొచ్చారు. డ్రైవర్ ముఖాన ఘాటుతో, నల్లగా, భయంకరంగా స్టంటు సినిమాల్లో విలన్ గ్యాంగ్ మనిషిలా ఉన్నాడు. బారెడు మీసాలతో, రేగిన జుత్తుతో, మెలితిరిగిన కండ్రాలతో యమధర్మరాజు ముఖ్య అనుచరుడి శిష్యుల్లా ఉన్నాడు. క్లీనర్ కుర్రాడు మాత్రం వంకి జుత్తుతో, బాలచంద్రుడి ముఖంతో అప్పుడప్పుడే యవనంలో అడుగు పెడుతూ అందంగా ఉన్నాడు. లారీ డ్రైవర్ వద్దకొచ్చాడు బస్సు డ్రైవర్. క్లీనర్ కుర్రాడు మధ్యవర్తిలా ఇద్దరి మధ్య నుంచున్నాడు. ఇద్దరు 2 మేఘాల్లా నుంచుంటే మధ్యన మెరుపుతీగలా ఉన్నాడు వాడు. లేదా 2 తోడేళ్ల మధ్య అప్పుడప్పుడే మనుష్య మాంసం రుచి మరిగిన నకలా ఉన్నాడు. గ్రామం మునసబుకి, సర్పంచ్కి మధ్య బేరాలు కుదిరిచే రాయబార్లా ఉన్నాడు. అవసరమైతే పై అధికారుల్ని మింగేసే చోట ఆఫీసర్లా ఉన్నాడు. ముగ్గురు గుసగుసలాడారు. క్లీనర్ కుర్రాడికి చాలా ఉత్సాహం వచ్చింది. సయ్యే అన్నాడు నవ్వుతూ పద్మజ వైపు చూసి. అజ్జారే బేట అన్నాడు బస్సు డ్రైవర్. అతని ఛాతీ ఓ అంగుళం పెరిగింది ఉత్సాహంతో. సడన్ గా ముగ్గురు వీళ్ల దగ్గరకొచ్చారు. ముఖం చిట్లించి చూసి ఏంటి అని అడిగాడు శ్రీవాత్సవ్. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లారీ డ్రైవర్, క్లీనర్ కుర్రాడు శ్రీవాత్సవ్ని కవర్ చేశారు. బస్సు డ్రైవర్ పద్మజ దగ్గరకొచ్చాడు. ఓ క్షణమాగి పద్మ చేయి పట్టుకున్నాడు. పరిస్థితి అర్థం చేసుకున్న పద్మ కెవ్వుమంది. ఏంట్రా రాస్కెల్, చేయి వదులు అని కదలపోయాడు శ్రీవాత్సవ్. చుప్ అన్నాడు లారీ డ్రైవర్ శ్రీవాత్సవ్ మెడ పట్టుకుని వెనక్కి లాగి. క్లీనర్ కుర్రాడు నవ్వుతూ నుంచున్నాడు ముందు. వదులు వదులు దుర్మార్గుడా అని ఎడం చేత్తో బాధ సాగింది పద్మ. ఆ దెబ్బలకి నవ్వుతూ ఆమెని దూరంగా లాక్కెళ్తున్నాడు బస్సు డ్రైవర్. పద్మ అని దూకబోయాడు మళ్ళీ. పెడీమని తిన్నాడు లారీ డ్రైవర్. అమ్మా అని అరిచాడు శ్రీవాత్సవ్. వెన్నెముక విరిగినట్లయింది. ముందుకు తూలాడు బాధతో. పెడేలుమని కొట్టాడు క్లీనర్ కుర్రాడు. ముఖం అదిరిపోయి వెనక్కి తూలాడు శ్రీవాత్సవ్. క్షణం ఆగారిద్దరు. వెనక్కి పడిపోయి శ్రీవాత్సవ్ లేచాడు. దన్మని బాదాడు లారీ డ్రైవర్. మళ్ళీ ముందుకు పడ్డాడు శ్రీవాత్సవ్. లేవబోతున్న అతన్ని మరో దెబ్బ తీశాడు క్లీనర్. ఒక్క క్షణం లేవలేకపోయాడు. అటు చూశాడు. సర్కస్ చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు బస్సు డ్రైవర్. ఏడుస్తోంది పద్మజ. లారీ డ్రైవర్, క్లీనర్ 2 శివంగుల వంటి పిల్లులు తమ ఆహారం ఎలక పిల్లతో ఆడుకుంటున్నట్టుగా చూస్తున్నారు శ్రీవాత్సవ్ని. అతనిలో ఆవేశం చెలరేగింది. పట్ పట్టని చేతులు చాచి కరాటే దెబ్బ కొట్టాడు. ఇద్దరికి మెడలు విరిగినట్లయింది. అరే మాదచ్చోద్ అని విజృంభించాడు లారీ డ్రైవర్.
ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా 2 నిమిషాలు ముష్టియుద్ధం జరిగింది. ఇంతసేపు క్లీనర్ కుర్రాడు యథాశక్తి వడ్డిస్తున్నాడు. చివరికి శ్రీవాత్సవ్ పడిపోయాడు. అతని రొమ్ము మీద కూర్చున్నాడు లారీ డ్రైవర్. మేకపిల్ల మీద చిరుతపులిలా ఉన్నాడు వాడు. క్లీనర్ కుర్రాడు అతని పక్కగా వచ్చాడు. చూడు బ్రదర్, నా పేరు విశ్వనాథం. అందరూ విస్సన్న అంటారు. విస్సన్న చెప్పింది వేదం అన్నారు. నా మాట విను, కాసేపు కళ్ళు మూసుకో, మేము ఆనందిస్తాం. ఇందులో నీది పోయేదేముంది? శుభ్రంగా తీసుకెళ్లి తిరుపతిలో వదిలేస్తాం. స్నానం చేసి కొండకు వెళ్ళండి. ఇష్టమైతే పెళ్లి చేసుకో, ఇదంతా మర్చిపో. లేదా ఏ కొంపకన్నా అమ్మాయి వేలిచ్చి కొంటారు. మనకేం మగవాళ్ళం. ఇలాంటి ఆడది అడుగడుగునా దొరుకుతుంది. కానీ ప్రాణం మళ్ళీ రమ్మంటే వస్తుందా చెప్పు? బాగా చదువుకున్నట్టున్నావు. ఈ సంగతులు తెలియవా నీకు? ఆలోచించుకో. అయినా ఆఖరి మాట విను. నువ్వు మాతో చేయి కలిపి ఎంజాయ్ చేస్తువా సరే, లేదా నిన్ను చంపైనా దాన్ని రేప్ చేస్తాం. మేం మాత్రం దాన్ని వదలం. తూ ముఖాను ఉమ్మాడు శ్రీవాత్సవ్. అసక్తత తెచ్చిన బాధతో, కోపంతో. అది చేతకాంతనమని అతనికి తెలుస్తూనే ఉంది. అరే ఉల్లుక బచ్చా అంటూ చాకు తీసి కేకేశాడు. చచ్చావురా నా చేతిలో అంటూ. ఇదిగో ఇటు చూడు. మా మాస్టర్ కోరికకు అడ్డు తగిలావా కాబడదారు. ఈ కత్తి నీ గొంతుని పనసకాయం తరిగినట్టు తరుగుతుంది. కళ్ళు మూసుకో, దర్శాలు అన్నాడు వాడు. కత్తి మొన అతని గొంతు మీద మోపుతూ నిరత్తరుడయ్యాడు శ్రీవాత్సవ్. అటు చూస్తే ప్రాణప్రియ, ఇటు చూస్తే ప్రాణం. ఏది ముఖ్యం, ఏదముఖ్యం? సమస్య కాదు, ప్రాణరక్షణ కళ్ళ ముందు మెదిలింది. అంతే. నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు. వాటేపిటి హాయిగా సుఖిద్దామంటే కాదు పొమ్మంది. అడ్డంకిపై అడ్డంకితో ఇలా చిక్కుల్లో పడ్డారు. వీళ్ళెలాగూ ఆమెని వదలరు. ఏం మనుషులు ఆడవాళ్లు? అది అప్పటి అతని ఆలోచన. అంతా గమనిస్తున్న పద్మజ శ్రీవాత్సవ్ నిస్సహాయంగా ఉండిపోవడం గమనించి నివ్వెరపోయింది. ప్రాణం కన్నా మిన్న నువ్వు. నిన్నిలా హింసిస్తుంటే నేను చూడలేను. నా ప్రాణం పోయినా సరే నిన్ను రక్షిస్తాను. భయపడద్దు. నే బ్రతుకుండగా ఏం పర్లేదు. నిన్ను వీళ్ళేం చేయలేరు. కాబోయే భార్య శీలాన్ని రక్షించుకోలేని బ్రతుకు బ్రతికితే ఏం లాభం? నేను చచ్చినా పర్లేదు. నేను చచ్చాక అంటావా? అది భగవాన్ నిర్ణయం అంటాడని అని వీరవిహారం చేస్తాడని ఆశించిన పద్మజకి అతడు నిస్సహాయంగా ఉండిపోవడం నిస్పృహని, జుగుప్సని కలిగించింది. ఇతంతో వచ్చి ఎంత తప్పు పని చేశాను అని మొదటిసారిగా విచారించింది. ఆమెలో ఆవేశం, ధైర్యం పుంజుకున్నాయి. విదిలించి కొట్టింది బస్సు డ్రైవర్ని. ఆదాట్నున్న డ్రైవరు పొట్టి విడిపోయింది. 2 చేతులతో ఇష్టం వచ్చినట్టు బాధ సాగిందామె. అరే అరే అన్నాడతను ఆశ్చర్యంగా. విజృంభించింది పద్మ. తేరుకున్న డ్రైవర్ ఒక క్షణంలో గుక తిప్పుకున్నాడు. అరే సైతాన్ అని ఆమె పైటి చెంగు పట్టుకుని లాగాడు. ఇద్దరి మధ్య పెనుగులాట తీవ్రమైంది. ఆశ అతంది, ఆవేశం ఆమెది. మాస్టర్, నన్ను రమ్మంటావా అడిగాడు విశ్వనాథం. చట్ గసురుకుని ఆమె జాకెట్టు చిక్కించుకున్నాడు. పరమంది. బలహీనత, భయం పెనవేసుకుంటున్న నిస్సహాయత నుంచి పుట్టిన తెగింపు, కోపము విజృంభిస్తున్నాయి. ఎంతసేపు పెనుగులాడతావే? మగవాడే నోరు కళ్ళు మూసుకుని నిన్ను అప్పగించాడు. ఇక నువ్వెంత? ఇది బాగుందిలే. సర్కస్ లో లాగా ఫీడ్స్ చేసి ఎంజాయ్ చేస్తే మజాగా ఉంటుంది. ఆయన రేపులో ఉన్న సుఖం మామూలు అనుభవంలో ఎక్కడుంటుంది? కట్టుకొంగు పట్టుకుని లాగుతూ అన్నాడు తను. సరిగ్గా ఆ సమయంలో దూరంలో ఏదో వాహనం ముందులేట్లు కనిపించాయి. మరో నిమిషం తర్వాత మలుపు తిరిగిన ఆ కారులో వ్యక్తులకి రోడ్డు మీద వస్త్రాపహరణం కనిపించింది. కారును చూసి డ్రైవర్లు, క్లీనరు వీళ్ళని వదిలేసి చెంగు చెంగున లారీలోకి ఎక్కేసి లారీని స్టార్ట్ చేసి కదిలారు. కారు ఆగడం, పక్కగా లారీ దూసుకుని వెళ్లడం ఒకేసారి జరిగాయి. అందరూ నిర్ఘాంతపోయారు. ఆగిన కారులోంచి ఓ ఆడది, ఓ పెద్ద మనిషి, మరో కుర్రాడు దిగారు. డ్రైవరు సీట్లోంచి దిగలేదు. అయ్యో అయ్యో అంటోందా అమ్మాయి. ఏంటి ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆతృతతో ఆదురుద్దాగా అడిగాడా పెద్ద మనిషి. పారిపోయినారు నా కొడుకులు. ఒక్క క్షణం ముందొచ్చుంటే ఒక్కొక్కడిని కత్తుకోకండగా నరికేవాణ్ణి. దోమ నా కొడుకులు కసిగా తుడుతున్నాడు కుర్రాడు. పద్మజ తనలో తనే కుళ్ళి ఏడవసాగింది. కూలబడిపోయిన ఆమె లేచి వాళ్ళకి ముఖం చూపలేకపోతోంది. పడిపోయిన శ్రీవాత్సవ్ లేచి నుంచున్నాడు. కానీ నోరెత్తలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కారులో డ్రైవర్ ఈ 5గురిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. తనలో తనే కుళ్ళుతూ దిగులు పడుతూ శ్రీవాత్సవ్ వైపు చూసిందామె. శ్రీవాత్సవ్ తలదించుకున్నాడు. ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయో అతనికి తెలియలేదు. పైన ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మాయి. చందమామ వెలుగులో చెమ్మడం లేదు. కారులోంచి ఆ పెద్ద మనిషి దిగాడు. వాళ్ళ దగ్గరగా వచ్చాడు. ఏంటయ్యా ఇది? అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని ఈ వేళప్పుడు మీరిక్కడ ఎలా తగలడ్డారు? వాళ్ళెవరు? ఆ అమ్మాయి పద్మ దగ్గరికి వెళ్ళింది. లాలనగా ఆమె భుజంపై చేవేసి పదం, కారులో వెళదాం, ఇంకేం భయం లేదు అంది. కుర్రాడు ఇద్దరిని ముఖాలు మార్చి మార్చి చూస్తున్నాడు. కారులోంచి డ్రైవర్ దిగి రాలేదు. తన సీట్లోనే కూర్చుని ఇదేమీ పట్టనట్టుగా సిగరెట్ కాల్చుకుంటున్నాడు. పలకమేమయ్యా, సరేలే
ఇప్పుడేం చెప్పొద్దు, 3 గంటలు కావస్తోంది, పోదాం పద. కారులో కూర్చున్నాక బుద్ధి పుడితే చెబుదు గాని అని కదిలాడతను. శ్రీవాత్సవ్ పద్మకేసి చూశాడు. ఆమె ముఖం తిప్పుకుంది. అతని మనసు నిండా ఆలోచనలు, భయం, ఆందోళన. ఆమెని ధైర్యంగా పలకరించలేకుండా ఉన్నాడతను. ఆ అమ్మాయి పదక్క పద అని కదిలింది. పద్మజ ఆ అమ్మాయిని అనుసరించింది మెల్లగా. కారులో ఓ వారగా పెద్ద మనిషి, అతన్ని ఆనుకుని ఆ అమ్మాయి, ఆ అమ్మాయిని ఆనుకుని పద్మజ, ఆమెని ఆనుకుని శ్రీవాత్సవ్ కూర్చున్నారు బ్యాక్ సీట్లో. డ్రైవర్ పక్కకి వెళ్ళాడు ఆ కుర్రాడు. కారు కదిలింది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి రెట్టించింది. పద్మజ అంతా చెప్పడానికి నిశ్చయించుకున్నది. ఏముంది, ఇతను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని తిరుపతి ప్రయాణం అయ్యాం. దారిలో రైలు ఆగిపోయింది. చాలకి అడ్డంగా పడి రోడ్డు ఎక్కాం. ఆర్టీసీ బస్ ఎక్కితే అదో అరగంట ప్రయాణం చేసి చెడిపోయి ఆగిపోయింది. దాంతో మరో వెహికల్ కోసం రోడ్డును పడ్డాం. అంతలో లారీ వస్తే ఎక్కాం. ఆ లారీ డ్రైవర్ క్లీనర్లతో పాటు అదే లారీలో ఆ బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. మధ్యలో లారీ ఆపి, అదన్నమాట సంగతి. కాదయ్యా, దుఃఖలా ఉన్నావు. రాబోయే భార్యని వాళ్ళు చెరబడుతుంటే ఊరికే ఎలా ఉండిపోయావు? అలాంటి సమయాల్లో మగవాడి బలం రెట్టింపోతుంది. నైతిక బలం నీది, వాళ్ళకది లేదు. చెడామడా తన్నేస్తే పిక్కబలం చూపేవాళ్ళు కదూ. చచ్చా, ఏం పని చేశావు? మగవాళ్ళకే పొరుగు పోయే పని చేశావు అన్నాడా పెద్ద మనిషి. కదా అందా అమ్మాయి. వాళ్ళ ముగ్గురు ఏకమయ్యారు. వాడు పద్మపైకి వెళితే వీళ్ళిద్దరూ నా పైకొచ్చారు రాస్కెల్స్. పైగా వాళ్ళ చేతుల్లో కత్తుంది. ఇద్దరినైతే నేను చిత్తుగా తన్నేవాణ్ణి. నా కొడుకులు కాళ్ళ మీద పడేవారు అన్నాడు ఫ్రంట్ సీట్లో కుర్రాడు. ఒరే సింగు, నీ అంత ధైర్యం అందరికీ ఉండద్దు. నీ కంటికి అందమైన అమ్మాయి కనిపిస్తే దాని భర్తను కూని చేసేనా లొంగదీసి దుబాయ్కి అమ్మేస్తావు. నీకు సాటి నువ్వే. పొండి మాస్టారు, నన్ను పొగడ్డం మీకిష్టం అంతే గర్వంగా నవ్వుతూ అన్నాడు వాడు. పోరాడాడు. కానీ వాళ్ళు కత్తి తీసి ప్రాణం ముఖ్యం. ఆ అమ్మాయిని మాకు వదిలే, మళ్ళీ నీకు అప్పగిస్తాం. ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదా కంపెనీకి అమ్మాయి. కాదంటావా నీ గుండెల్లో కత్తి దిగుతుంది. చూసుకో, కళ్ళు మూసుకో అంటే మూసుకున్నాడు. వాజమ్మ అందా అమ్మాయి. చచ్చా అన్నాడు సింగు. వికటంగా నవ్వాడు ఆ పెద్ద మనిషి. శ్రీవాత్సవ ముఖం కమిలిపోయింది. పద్మజ ఏం మాట్లాడలేదు. డ్రైవరు కారాపు అరిచాడు పెద్ద మనిషి. సడన్ బ్రేక్ తో కారాగింది. ఇదిగా అబ్బాయి, కారు దిగిట్రా. ఎందుకు? అదిగో అలా ప్రశ్నించొద్దు. నాకెదురు ప్రశ్న వేసేవాళ్ళంటే మంట. నా మాట వినాలి అంతే. ఇది ఇప్పుడు నా స్వాధీనంలో ఉన్న కారు. అఫ్కోర్స్ గోడుగుదే అనుకో, కావాలంటే నా సొంతం చేసుకోగలను. కాబట్టి ఇది ఇప్పుడు నా కారు. నా కారులో కూర్చుని కారు కోతలు కూస్తే సహించను. నా కారులో కూర్చోవాలంటే నా మాట వినాలి, తెలుసా? పద్మ, నువ్వు దిగు అని దిగాడు శ్రీవాత్సవ్ తన లగేజ్ భుజాన వేసుకుంటూ. ఎందుకు అడిగింది పద్మ. లక్షలు విలువ చేయడమే కాదు, లక్షలకి విలువైన ప్రశ్న కూడా వేశావు. వెరీ గుడ్ అని తలుపు మూసిందా అమ్మాయి. గీత లాక్ చేయి అన్నాడా పెద్ద మనిషి. అలాగే సార్ అంది ఆ అమ్మాయి. ఏంటి, ఎందుకు? ఇద్దరూ ప్రశ్నించారు ఒకేసారి. ఇదిగో అబ్బాయి, జాగ్రత్తగా విను. నీకు ఆ అమ్మాయికి ఇక జత కుదరదు. అవదు, అదంతే. ఆడవాళ్ళు క్షణంలో ప్రేమిస్తారు, మరో క్షణంలో వదిలేస్తారు. చా అనుకుంటే అంత ప్రేమని క్షణంలో కోసేసుకుంటారు. లక్షలు విలువ చేస్తుంది ఆ అమ్మాయి. ఏ సినిమా నటి అంత అందంగా లేదు. నువ్వు ఆమెకు తగవు అని 2 సార్లు రుజువు చేసుకున్నావు ఒకే రాత్రిలో. అర్థమైందా? షటప్ అరిచాడు శ్రీవాత్సవ్. నువ్వే షటప్రా చెవలాయి. నోరు మీమంట తెలుగులో. శుభ్రంగా విను. ఓసారి డ్రైవర్ చేతి కొగ్గేసావా లేదా? ఇప్పుడు మళ్ళీ నా చేతిలో పడేసి కారులోంచి దిగావా లేదా? వెధవాని. నువ్వేం మగాడివి? ఇంక నేను పెళ్లి చేసుకుంటుందా? పద్మ, కారు దిగాయి. పక్కపక్క నవ్వాడతను. కారెక్కిన ఆడది, కుర్చెక్కిన ఆడది అంత సులభంగా దిగలేరు. అయినా ఈ చీకట్రాముడు చేతిలో పడ్డాక ఏ పెట్ట బయటికి పోలేదు. అయినా ఈ అమ్మాయిని నేనేం చేయను? మా ఊరు తీసుకెళ్లి తర్వాత హైదరాబాద్లో ఏదైనా మంచి ఉద్యోగంలో ఇరికించేస్తాను. తర్వాత నా ఎరుకులో ఉన్న ఓ మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అదంతే. నా మాట అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్, తెలుసా? పద్మ దిగేసే. మాట్లాడమే పద్మ. ఇంకేం మాట్లాడుతుంది పాపం. ఇక ముందామెని గౌరవంగా మిస్ పద్మ అని పిలువు. ఆమెకి నీకు ఆ క్షణంలోనే రుణం తీరిపోయింది. దట్స్ ఆల్. అయినా నువ్వు మంచి కుర్రాడు అయి ఉండాలి. ఏదో ఉద్యోగం చేస్తూనే ఉంటావు. శుభ్రంగా మళ్ళీ ఊరు చేరుకో. తెల్లారేకో అంతకు ముందో లారీయో బస్సో వస్తుంది. క్యాచ్ చేయి. ఇదిగో ఈ డబ్బు అందుకో. అవును, డబ్బే. 20,000. అఫ్కోర్స్ ఫేక్ మనీని అనుకో. అయినా చలామణి చేస్తే మంచి డబ్బే అవుతుంది. అదంతా చాకచక్యం. ఇంకా నా వద్ద బంగారం కూడా ఉంది. అయినా అది నీకివ్వను. ఇక వెళ్ళిరా. డ్రైవర్, కారు పోని. రాస్కెల్ అసహాయంగా అరిచాడు శ్రీవాత్సవ్. అతని గుండెల్లో కసి పూర్తిగా రేగింది. అరే, ఎంత మాట అన్నావు? ఆ మాట అన్నందుకో నీ నాలుగు కొయ్యాలి, నీ పళ్ళు రాలగొట్టాలి. అయినా పద్మను చూసి వదిలేస్తున్నా. ఆ అమ్మాయి మాజీ ప్రియుడు అంటే కాస్తైనా గౌరవం ఇవ్వాలి కదా మరి.
కారు కదిలింది. పద్మ. పద్మజ పలకలేదు. పక్కపక్క నవ్వాడు చీకటి రాముడు. చూసావా, నీకు బదులు పలకడం కూడా ఇష్టం లేదానికి. అయినా నీలాంటి దద్దమ్మల్ని నమ్ముకునే కంటే నా వంటి యోగ్యుణ్ణి ఆశ్రయించడం మేలని అనుకునుంటుంది. టాటా. కారు కదిలి వెళుతుంటే నిర్ఘాంతపోయి నిల్చున్నాడు శ్రీవాచో. అతని చేతిలో డబ్బు రెపరెపలాడుతోంది. పైన చొక్కలు మిలమిలా నవ్వుతున్నాయి. చలిగాలి రివ్వును వీస్తోంది. అభిమానస్తుని గుండెని అపనిందలా చీలుస్తూ. చుట్టూ చేలు, ఒంటరి రోడ్డు, నిర్మానుష్యమైన స్థలం. శ్రీవాచో కసిగా తన చేతిలోని నోట్లను చించి విసిరేసాగాడు. అవి నిస్సహాయంగా గాలికి ఎగురుతున్నాయి. ఆధారం లేని ఆదర్శాల్లా. పద్మ మనసులో లేదు. ఆమెకి భయం, ఆందోళన, గాబరా. ఏంటిలా జరిగింది? తను అనుకున్నదేమిటి, జరిగిందేమిటి? శ్రీవాత్సవం అంటే ఎంతో అభిమానించింది. అతను తనంటే ప్రాణం పెట్టేవాడు. పెళ్లి చేసుకోవాలని బయలుదేరాక ఇలా జరిగిందేమిటి? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి తిరిగి వెళుతుంది? ఏం చెయ్యాలి? గీత. హఠాత్తుగా పిలిచాడు చీకటి రాముడు. ఏం? నువ్విట్రా. వచ్చేసింది గీత. ఇద్దరు అతివుల మధ్య శ్రీకృష్ణుల్లా చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు రాముడు. పద్మ మనసు ఏదో తెలియని ఆపద శంకించసాగింది. అతను మెల్లగా పద్మ భుజంపై చేయి వేశాడు. ఆమె గుండె జల్లుమంది. నెమ్మదిగా భుజంపై చేయి తీసేసింది. పద్మ. ఏమండి, నన్ను పలకరించకండి. దయచేసి నన్ను కాసేపు వదిలేయండి. పక్కపక్క నవ్వాడు. మనసంతా చికాగ్గా ఉందా? అయితే మందు పుచ్చుకుంటావా? మందా? ఔషధం అమృతం అన్నారు. ఇది అమృతమే. జేబులోంచి సగం మిగిలిన బాటిల్ తీస్తూ అన్నాడు. చిచ్చి అందామే. అలవాటు లేదన్నమాట. సర్లే, నే పుచ్చుకుంటా. నిదానంగా నీకు అలవాటు అవుతుంది. కొత్త కదా అని అతను నోటికి తగిలించుకున్నాడు. కొద్దిసేపాగి గీత అతని నోటి వద్ద నుంచి లాక్కొని తన నోటికి అతికించుకుంది. గుడ్, అలా ఉండాలి. పద్మ. గీత ముందు నీకంటే కూడా చాలా పతివ్రత. ఇప్పుడు నాకు పతివ్రత అనుకో. అయినా ఎలా మారిపోయిందో చూడు. పక్క కొట్టేస్తుంది, పేకాడుతుంది, డాన్స్ చేస్తుంది నా కోసం. గీత మారితే ఆ గీత వెంట అందరూ మారాలి సార్. ఆ ఎంగిల్ తీర్థం నాకు కొంచెం పోయించండి అన్నాడు సింగ్. వీడి కడుపు పేప ఎంతా చాలదు అని బాటిల్ అందించింది గీత. డ్రైవరు నిర్వికారంగా కారు తోలుతున్నాడు. మళ్లీ భుజాన చేయి వేశాడు రాముడు. చూడండి, నా మనసు బాగలేదు. పైగా మీరు నాకు ఉద్యోగం చూపించి నా బ్రతుకు బాగు చేస్తానన్నారు. నన్ను రక్షిస్తామని మాట చెప్పి ఇలా అన్యాయం చేస్తారా? అంది దీనంగా. ఇది మాత్రం రక్షణ కాదా? నేను ఉంచేసుకుంటాను. శభాష్ బాస్, లక్షలకు విలువైన మాట. అవునరా, దుబాయ్ కమ్మేస్తే 10-12 లక్షలకి తక్కువ గిట్టుబాటు కాదు. అలాంటిది మన షోకేసులో బొమ్మలా ఉంచేయాలంటే లక్షలు త్యాగం చేసినట్టు కాదా? షోకేస్లోనా? అవునరా, బిజినెస్ చేయడానికి వచ్చే వాళ్ళకి మజా చూపించొద్దు. చూసేవాడికి కళ్ళు జిగేల్మనిపించి రత్నాలు రాసులుగా గుమ్మరిస్తారు. బంగారు బిస్కట్లతో కనకాభిషేకం చేస్తారు అని పద్మ భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాక్కున్నాడు. విదిలించి కొట్టింది పద్మ. కుంపట్లోంచి గుండంలోకి దూకినట్టుగా ఉందామెకి. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. విరగబడి నవ్వింది గీత. పక్కపక్కమన్నాడు రాముడు. సార్ పిలిచాడు సింగ్. ఏంటి? పెట్ట బెదురుతోంది. కారాపి బేచాణపరిచి మజా చేయండి. ఒరే, నువ్వు మంత్రివి కావలసిన వాడివిరా. నీ బుర్ర చాలా వాడి. ఎస్ఎల్సి తప్పావు కాని వెదవ. పాస్ అయి ఉంటే కలెక్టర్ని చేసేవాణ్ణి. డ్రైవర్ కారాపు. ముందు మీ ఊరు వెళ్ళనివ్వండి, ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. నాకు మాత్రం ఇంకో మార్గమేముంది? తాత్కాలికంగా ఆపద తప్పితే చాలనంది పద్మ. శోభనం రాత్రి ఎవరైనా ఏడుస్తారా? అయినా ఇది నీకు కొత్త అనుకోమంటావా? వాడి వెంట లేచొచ్చావు. అంతకు ముందు ఇంకెంతమందో, ముందు ఇంకెంతమంది వస్తారో. బెట్టు చేయక మజా చేద్దాం. చేయగలపు, దిగు అంది గీత. చీ, సవితిని తిట్టినట్టు తిట్టద్దు. అది నీ సీనియర్. దాని మాట వింటే 4 రాళ్లు నువ్వు కళ్ళ చూస్తావు, మాకు చూపిస్తావు. పదా అన్నాడు చీకటి రాముడు. గీత కారు దిగింది. సింగు దిగాడు. చీకటి రాముడు దిగాడు. పద్మ దిగలేదు. చేయి పట్టుకుని గబాలా లాగాడు రాముడు. విసురుగా బయటకొచ్చింది పద్మ. కారులో డ్రైవరు నిర్వికారంగా కూర్చున్నాడు సిగరెట్ కాలుస్తూ. వీడు వీడు అరుస్తోంది పద్మ. బెడ్ మీద తను కూర్చుని పద్మని తన పక్కకి లాక్కున్నాడు రాముడు. గీతా సింగ్ మరో బెడ్ మీద చేరి కొత్త బాటిల్ తెరుస్తున్నారు. అన్నా కేకేసింది పద్మ. ఎవరే నీ అన్నా? ద్రౌపదిలాగా రక్షించన్నా అంటే రావడానికి ఇది కలియుగం. పైగా చీరల ధరలు మండిపోతున్నాయి. ఎక్కడ సప్లై చేస్తాడు? ప్రతి క్షణం ఎక్కడ చూసినా వస్త్రాపహరణాలు జరుగుతూ ఉంటే రారా నన్ను మురిపించాయి ఈ రాత్రి. రేపు రాత్రికి ఓడకదు గాని నీకు తురకాళ్ళైతే కాని సరిపోదులే అని బయట పట్టుకుని లాగాడు. డ్రైవర్ అన్నా నన్ను కాపాడు, నేను ఇలాంటి దాన్ని కాదు ఆర్తనాదం చేసింది పద్మ. పక్కపక్క నవ్వాడు చీకటి రాముడు. రక్షించవలసిన రాముడే చెరపడుతుంటే ఇంకెవరు రక్షిస్తారే? డ్రైవర్ అంటావా? మా రౌండ్ అయ్యాక వస్తాళ్లేవాడు. ఏం డ్రైవర్, ఇప్పుడే వస్తావా? డ్రైవర్ తలుపు తీసి కారు దిగాడు. అదిగో వస్తున్నాడు.
లెట్ హిమ్ ఎంజాయ్. వాడైతే కన్నులు తిరుగున్నాడు, నీ పొగరు అణుస్తాడు అన్నాడు వెర్రిగా నిషాతో. పద్మ గుండెలు దడదళ్లాడాయి. "ష్" అన్నాడు డ్రైవర్. రారా రారా నా రాయుడు, రా, కీప్ దిస్ గర్ల్ అండర్ యువర్ థంబ్. దీని పొగరణచు, శాశ్వతంగా నీకిచ్చేస్తా. అయితే ఒక మాట, నాకు ఈ ఛాన్స్ ఒగ్గాయి, అంతే చాలు అన్నాడు రాముడు. అన్నా అంది పద్మ. పొక్కును నవ్వాడు సింగ్. అన్నా అంటే ఆపదోద్ధారకుడు అయిపోతాడేమిటే చిలక, మామాను మజా చూపిస్తాడు అన్నాడు సింగ్. "ష్" అన్నాడు డ్రైవర్. ఏంట్రా కాకుల్ని తోలుతున్నావా అన్నాడు సింగ్. కాదురా, కుక్కల్ని ఎదిలిస్తున్నారా అని పెడీలను తన్నాడు సింగిని. ఆ దెబ్బకి గింగిర్లు తిరిగిపోయాడు వాడు. వాడి నిషా దిగిపోయింది. ఒరే నా రాయుడు, దాన్ని తనక వాణ్ణి కొడతావేరా, నిషా ఎక్కిందా నీకు? కోపంగా అరిచాడు రాముడు. నిషా నాకు కాదు, నీ కొవ్వు తీస్తాను. ఎదుర్రొమ్మ మీద సాచి కాలుతో తన్నాడు నారాయుడు. ఒరే బాధగా అరిచాడు రాముడు. ఒరే కాదు, నా రాయుడు గారు అని వెదవా, ఆడది కనిపిస్తే కుక్కవే పోతావా? నీకు చెల్లెళ్ళు తల్లి పిల్లలంటూ లేరు? నీ కళ్ళు అంతగా కువ్వెక్కయ్యా, నీ పొగరనుస్తాను రాస్కెల్. దెబ్బ దెబ్బకి ఓ మాటంటూ తంతున్నాడు నారాయుడు. నివ్వెరపోయి నిర్ఘాంతపోయి తేరుకున్న రాముడు సింగు తిరగబడ్డారు. ఇద్దరిని చెడామడా కొడుతున్నాడు నారాయుడు. ఇద్దరూ ఎడాపెడా తంతున్నారతన్ని. ఇద్దరిని కంట్రోల్ చేయడం కష్టమే అనుకున్నాడు నారాయుడు. ఆ సమయంలో గీత కూడా వాళ్ళకి తోడై నారాయుణ్ణి కొట్టింది. అరే, నువ్వు ఆడదానివా గాడిదివా, పోట్లాడుకొస్తావా? ఎందరి దెబ్బ రుచి చూసుంటావు, నా దెబ్బ రుచి చూడు అని ముఖాన ఫిడిలిమని చెరిచాడు. ఆ దెబ్బకి కళ్ళు బయలు కమ్మి పడిపోయింది గీత. ఆ సమయంలో సింగు పుంజుకున్నాడు. అరే లుచ్చా అని కేకేసి అతని మెడ మీద బలంగా చెరిచాడు నారాయుడు. ఫలవాలు చేశాడు సింగు. అది చూసిన రాముడికి ముచ్చెమటలు పోసాయి. భయం భయంగా చూశాడు. ఇదిగో మర్యాదగా అక్కడే ఆగిపో, చూసావుగా నా తడాక, ఇదిగో పిస్టల్. వాళ్ళని ఊరికే పడుకోబెట్టా, నిన్ను శాశ్వతంగా మట్టి కింద పెట్టేస్తా. ఆ అమ్మాయి నొగ్గే, మా దారి మేము వెళ్ళిపోతాం. నీ కర్మ, నీ దారి నువ్వు వెతుకో. అలాగే అలాగే, నన్ను చంపద్దు. నిషా వల్ల భయంతో దండం పెట్టాడు రాముడు. పద, కారులో కూర్చో అన్నాడు పద్మని చూసి. భయం భయంగానే కదిలింది పద్మ. ఇదిగో అమ్మాయి పద్మ, వాడు కూనికోరు. ఇద్దరిని చంపి వాళ్ల కారే వేసుకుని వస్తున్నాడు. ఆడదాన్ని చెరిచి ఆమె మొగుడిని చంపాడట. వాడే మాతో చెప్పాడు. అందంగా కొందనపు బొమ్మలా ఉన్నావు, జాగ్రత్త. వాడు పువ్వుని నిలిపినట్టు నిలుపుతాడు, వాడిపోతావు. గుర్తించుకో, ఎప్పటికైనా మించిపోయింది లేదు. వచ్చాయి, నిన్నేం చేయను. ఎక్కడైనా సెక్రటరీగా వేయిస్తా. ఆఖరు ఆశగా గొంతు చించుకున్నాడు చీకటి రాముడు. తూ ఉమ్మింది ముఖాన్నే పద్మ. దానికే విరగబడి నవ్వాడు నారాయుడు. సాక్షాత్తు నారాయణమూర్తిలా వచ్చి నీ బారి నుండి కాపాడాడు. నువ్వు అనలాంటివాడే అయితే నీతో జత కలిపేవాడు. నా కన్నలాంటివాడు కాబట్టే నన్ను నీ బారి నుండి రక్షించాడు అంది పద్మ. అది మాట, ఇక నోరు మూసుకో. కదిలాడు. వెనక డోరు తెరవబోయింది. ముందు సీట్లో కూర్చో. భయం భయంగా కూర్చుంది పద్మ. కారు కదిలింది మెల్లగా. ఒరే నా నోట్లు, నా బంగారం, నోరు మూసుకోరా గాడిదా. వికటంగా నవ్వి స్పీడ్ ఎక్కించాడు నారాయుడు. గుండె బాదుకుంటూ నిరాశగా చూస్తూ ఉండిపోయాడు రాముడు. 4 అన్నాడు వాచి చూసుకుని నారాయుడు. ఇంకో గంటకో తర్వాతో తెల్లవారుతుంది. మనం టౌన్ చేరుకుంటాం. ఓ లాడ్జిలో దిగి బాగా విశ్రాంతి తీసుకుని రేపు రాత్రి బయలుదేరితే అర్ధరాత్రి కల్లా హైదరాబాద్ చేరుకుంటాం. ఓ వారం రోజుల్లో నిన్నెక్కడైనా ఉద్యోగంలో ఇరుక్కునేటట్టుగా చూస్తాను అన్నాడు నారాయుడు. నా బ్రతుకు తెల్లగా తెల్లారిపోయింది. నేనిక బ్రతికి ఏం ఫలం? కన్న తండ్రికి దూరం అయ్యాను, సవతి తల్లికి చెడ్డయ్యాను. ప్రేమించిన వాడిని నమ్ముకుంటే ఇలా అయింది. మగదిక్కు లేకుండా ఆడది ఈ సంఘంలో బతకలేదు. నేను బ్రతికి సాధించేది ఏముంది? ఏ నుయ్యోగయో చూసుకుంటాను. ఏడుస్తూ అంది పద్మ. ఏడవక, ఏడుపు అంటే నాకు అసహ్యం. ఏడిచి సాధించేదేముంది? మగసిరిగా నిలబడాలి. ఎదురెదుతూ బ్రతుకుని జయించుకుని రావాలి. కసిగా నరుక్కుంటూ వెళుతున్నట్టు బ్రతికితేనే ఈ సంఘంలో నెగ్గుకు రాగలం కఠినంగా అన్నాడు. ఏడుపు దిగమింగుకుంది పద్మ. పద్మ, ఏమన్నయ్యా? హైదరాబాదులో నాకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉంది. నా బ్రతుకు మంచిది కాదు. నేను దొంగను, కూనికోని. అయినా నా పలుకుబడి నాకుంది. నేను చెబితే చాలా మంది కాదనలేరు. నా అవసరం అలాంటిది. పద్మ సమాధానం ఇవ్వలేదు. సిగరెట్ ముట్టించి తృప్తిగా పీల్చి అన్నాడు. దేనిలోనైనా అడ్డంకులు అపజయాలు అనేవి ఉండనే ఉంటాయి. అది సహజం. వాటిని సవరించుకోవాలి. చూడు, ఇది చాలా మంచి మోడల్ కారు. అయినా ఇది ట్రబుల్ ఇస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతుంది. మొరాయించి కదలదు. అప్పుడు మెకానిక్ అవసరం అవుతాడు. రిపేర్ జరగాలి, బస్, అంతే. మళ్ళీ సజావుగా సాగిపోతుంది. చెడిపోయిందే అని ఏడుస్తూ కూర్చుంటే అవుతుందా? ఓపిగ్గా ధైర్యంగా సరిదిద్దుకోవాలి. జీవితం అంతే. కారు స్పీడ్గా వెళుతోంది. కానీ నాకు ఏ ఆశ లేదు. ఏం చూసుకుని బ్రతకాలి నేను? నాకు అన్ని దారులు మూసుకుపోయాయి. బ్రతుకు అంధకారం అయిపోయింది. నిరాశతో నిస్పృహతో బ్రతికేం లాభం? నవ్వాడు నారాయుడు.
ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి అవస్థ తప్పదు. అటు చూడు, చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. ఇది శుక్లపక్షం. రేపు కృష్ణపక్షం వస్తుంది. మెల్లిమెల్లిగా చీకట్లు ముసురుకుంటాయి. అలా అని మళ్ళీ వెన్నెలే రాదా? జీవితం అంతే. కొన్నాళ్లు వెలుగు, కొన్నాళ్లు చీకటి. బ్రతుకు అంతే. కొన్నాళ్లు సుఖం, కొన్నాళ్లు కష్టం. మనిషి జీవితం చీకటి వెలుగుల రంగేళి ఆట. కానీ నా బ్రతుకులో వెలుగు లేదు. నాకు ఆశంటూ లేదు. మనసు రాయి అయిపోయింది. బతుకు బదలైపోయింది. నిరాశగా అంది. అలా నిరాశ పడకూడదు, నిరుత్సాహపడకూడదు. బ్రతుకులో నిర్లిప్తత కూడదు. కవిగారు ఏమన్నారు? గోరంత దీపం కొండంత వెలుగు, చివరంత ఆశ జగమంత వెలుగు. చిన్న ఆశ మిగిల్చుకోవాలి, అదే జీవితాన్ని వెలిగిస్తుంది. పద్మజ మాట్లాడలేదు. చూడమ్మాయి, ఆ వెనక సూట్ కేసులు 2 ఉన్నాయి. రెండింటి నిండా బంగారం బిస్కట్లున్నాయి. నువ్వొకటి తీసుకో. అంటే దాని విలువ కొన్ని లక్షలు. నువ్వు వాటిని దాచుకో. నీకు ఒక్కో బిస్కట్టు కొన్ని నెలల జీతం. ఉద్యోగం వద్దు, పాడు వద్దు. దర్జాగా బ్రతుకు. ఇల్లు కొనిస్తా, పొలం కొనిస్తా. నిన్ను నీ ఆస్తిని చూసిన ఏ యోగ్యుడైనా కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటాడు. నీకేం పర్వాలేదు. ఏం? పద్మజ మాట్లాడలేదు. భయపడుతున్నావా? భుజంపై చేయి వేశాడు. పద్మజ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మనసులో భయం మళ్లీ చోటు చేసుకుంది. భగవంతుడా, మళ్ళీ ఏంటి ఆపద అనుకుంది. అమ్మాయి, భయపడద్దు. నేను రాక్షసుని కాను, మామూలు మనిషిని. పద్మ దిగులుగా చూసింది. అలా చూడద్దు. ఏం పర్వాలేదు. నేనున్నాను. నీ అజాపజా చూస్తాను. అతని చెయ్యి ఆమె భుజాల్ని చుట్టింది. కారు వేగంగా వెడుతోంది. టర్నింగ్ లో ఆమె భుజాల చుట్టూ ఉన్న చెయ్యి కొద్దిగా బిగుసుకుంది. పద్మ కళ్ళలో చేపరాని భయం కనిపించింది. పకపక నవ్వాడు నారాయుడు. సాయంకాలం నుంచి జరిగిన సంఘటనలతో నువ్వు బాగా బెదిరిపోయావు. ఆ భయంతోనే, అపనమ్మకంతోనే శ్రీవాత్సవాన్ని వదిలేశావు. కానీ నా విషయంలో అనుమానం వద్దు, భయం వద్దు. నువ్వు ఎప్పుడైతే నన్ను అన్నయ్య అని పిలిచావో అప్పుడే నువ్వు నా చెల్లెం వయ్యావు. పద్మముఖం వికసించింది. ఎంతటి రాక్షసుడైనా వాడి మనసులోనూ కొంత ప్రేమ, కొంత దయ, జాలి ఉంటుంది. ఎంతటి హంతకుడైనా వాడి మనసులోనూ ఆత్మీయత, అనురాగం ఉంటుంది. నేను బిఏ చదివాను. నిరుద్యోగిని, కుటుంబాన్ని పోషించలేక తల్లిని, చెల్లిని, తమ్ముని దారిద్ర్యానికి బలిచ్చి విధిలేక ఓ గుంపులో చేరాను. చావలేక ఈ బ్రతుకు సాగిస్తున్నాను. అంతే. దీనిపై ఆశ, ప్రేమ ఉండి కాదు. కేవలం బ్రతకడానికే బ్రతుకుతున్నాను. అన్నయ్య, అవునమ్మా, ప్రతి బ్రతుకు వెనక కొండంత చీకటి ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసం అనే చిరుదివ్వే ఆ కొండంత తిమిరాన్ని పారదోలుతుంది. పద్మ మాట్లాడలేదు. మరో 5 నిమిషాల తర్వాత, అదిగోనమ్మా, టౌన్ వచ్చేసింది. ఎక్కడైనా లాడ్జీలో గడిపి సాయంకాలం వెళదాం అన్నాడు నారాయుడు. అటుగా చూసింది పద్మజ. పరిచయమైన పరిసరాలు. పద్మకి అర్థం కాలేదు కొంతసేపు. అంతలో మరికొంత దూరం వెళ్ళింది కారు. రోటరీ క్లబ్ వాళ్ల స్వాగతం బోర్డు కనిపించింది. అన్నయ్య, ఆనందంగా వెరిగా కేకేసింది. ఏమ్మా? ఆమె ఆనందానికి కారణమేమిటో తెలియకుండా అడిగాడు. ఇది మా ఊరేనన్నయ్య. ఏంటమ్మా నువ్వనేది? అర్థం కాక అడిగాడు. మా ఊరన్నయ్య, ఇది మా ఊరే. ఇది ఎలా జరిగింది? తనలో తనే ప్రశ్నించుకుని కొద్ది క్షణాలయ్యాక, బహుశా ఆ లారీ పోట్లాట్లో ఎదురుగా వస్తోన్న నీ కారులో ఎక్కేసి ఉంటాను. ప్రయాణం తిరుగుముఖం పట్టింది. స్వచ్ఛంగా నవ్వుతూ అంది. ఇంకేమమ్మా, మీ ఊరే వచ్చాం కదా, పద, మీ ఇంటి ముందు దింపేసి వెళతాను. స్వచ్ఛమైన నవ్వు చూసి అన్నాడు తృప్తిగా నిట్టూర్చి. ఇంటికా? అవునమ్మా, ఇంటికే. టైం ఎంతైందన్నయ్య? 5. ఒక క్షణం ఆపు. నన్ను రైలు గేటు దాటాక దింపాయి. అక్కడికి మా ఇంట్లో ఇంకా ఎవరూ నిద్రలే చొండ్రు. నీ వేసిన పెరటి తలుపు నేనే తెరుచుకుని వెళతాను. నేను ఈ రాత్రి బయటకు వెళ్లి ఈ అడ్వెంచరస్ లైఫ్ నుండి బయటపడి మళ్లీ తెల్లారక ముందే తిరిగి వచ్చానని ఆ సర్వాంతర్యామికి, శ్రీవాత్సవకు నీకు తప్ప తెలీదు అంది. ఆనందంగా నవ్వాడు నారాయుడు. లక్షణంగా వెళ్ళిరామ్మా. తల్లి తండ్రి చూసిన సంబంధం చేసుకో. హాయిగా గుట్టుగా కాపురం చేసుకో. రైలు గేటు దాటి టర్నింగ్ లో కారాపాడు. ఇంకా పట్టణం నిద్రలోంచి మేలుకోలేదు. టీ బంకుల వాళ్ళు, రిక్షా వాళ్ళు నిద్రపోతున్నారు. పద్మ కారు దిగింది. ఆ సూట్ కేసు తీసుకో పద్మమ్మాయి. అన్నయ్య? అవునమ్మా, నీ పెళ్లికి నీ అన్నయ్య కానుక అన్నాడు బ్యాక్ సీట్ నుంచి సూట్ కేసు అందుకొని. తర్వాత తెరిచాడు. పద్మ కళ్ళు జిగేలమన్నాయి. క్షమించన్నయ్య, నాకు ఆశ లేదు. పద్మ, వద్దన్నయ్య. పిడికిటి నిండా బంగారు బిస్కట్లు తీసుకుని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు తినే బిస్కట్లు గుప్పెట్ నిండా ఇచ్చినట్లుగా ఇవ్వబోయాడు. వద్దన్నానని కోపం తెచ్చుకోకు. ఈ బంగారం నేనేమని తీసుకోను? ఎక్కడిదని అడిగితే ఏం చెప్పను? నవ్వాడు నారాయుడు. ఈ జీవితం ప్రారంభించాక తొలిసారి ఓడిపోతున్నాను. ఉండి ఇవ్వలేకపోతున్నాను. పిటి పిటి సొమ్ముండి ఉపయోగం లేదైంది. బంగారం అయితేనే, వజ్రాలైతేనే పనికి రాకపోయాక గడ్సాల్ చల్లాయి. నీ పెళ్లికి నన్ను పిలవాలి తెలుసా? తలూపింది. అంతకంటేనా అన్నయ్య అన్నట్టుగా. ఆమెకెంతో ఆనందంగా ఉంది. చివరికి ఇలా జరగడం విచిత్రంగా ఉంది. పూర్ గర్ల్, నన్ను ఎలా పిలుస్తావు? బెక్కుముఖం వేసింది పద్మజ. పర్లేదులే, నేనే ఎలాగో కనుక్కుని వచ్చేస్తాను.
నవ్వింది పద్మ ఈసారి తనవంతన్నట్టుగా. ఏం పెళ్ళి ఎప్పుడనొస్తావు, ఎలా తెలుస్తుంది? బెక్కముఖం వేశాడు నారాయుడు. ఆ వెళ్ళిరా అమ్మాయిక అన్నాడు ఆమె తల నిమిరి. తటాలను వంగి అతని కాళ్ళకి మొక్కింది. నారాయుడి కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నయ్య. ఏమ్మా? నాదో కోరుకుంది, అడగనా? చెప్పమ్మా. ఇక ముందు నువ్వు ఈ దారి విడిచేయి. ఈ బంగారంతో నువ్వు హాయిగా బతకొచ్చు కదూ. అతని ముఖం మాడిపోయింది. పోన్లేన్నయ్య, నేను అది కాదమ్మా, నువ్వు సమంజసమైన కోరికే కోరావు. కానీ నేనున్నది విషవలయం. దీని నుంచి నువ్వు అనుకున్నంత సులభంగా బయటపడలేను. అయినా ప్రయత్నిస్తాను, ప్రామిస్. పద్మ కళ్ళలో నీళ్లు నిలిచాయి. అది కాదమ్మా, ఈ బ్రతుకు నాకు అక్కర్లేకపోయినా రాజకీయంగా పదవిలో ఉండే కొందరికి ఇలాంటి నా బ్రతుకు అవసరం. వెలుగుతున్న కళ్ళతో, భయం తీరిన బ్రతుకుతో, ఆనందం నిండిన మనసుతో ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ ఉండిపోయి తర్వాత కారు పోనిచ్చాడు నారాయుడు. పెరటి గుమ్మం వద్దకొచ్చి అటు ఇటు చూసి లోపలికి వెళ్లి తను దాచిన గూట్లోని తాళం చెవితో తలుపు తీసి లోపలికొచ్చి లోపల మళ్లీ గడియ వేసి హమ్మయ్య అని నిట్టూర్చింది పద్మజ. సరిగ్గా అదే సమయంలో తలవాకిలి చొప్పుడైంది. ఎవరు? అమ్మా. గొంతు గుర్తించింది పద్మజ. పాల మనిషి. రక్షించావు భగవంతుడా అని బయట నిండుగా కప్పుకుని వస్తున్నా అని బొదులు పలికి మజ్జింటి తలుపు తీసి పాలగిన్నె అందుకుని దండం మీద వేలాడుతున్న సాలువా నిండుగా కప్పుకుని వెళ్లి తలుపు తీసింది. పాలు పోసింది పాల మనిషి లక్ష్మమ్మ. ఏం చిన్నమ్మ, ఈ రోజైనా వచ్చేది? అంది ముసిముసి నవ్వులు నవ్వి. చొప్పున గుర్తుకు రాలేదు పద్మకి. అదే నిన్ను చూసేందుకు వస్తారందిగా పిన్ని. ఓ నీకెప్పుడు తమాషానే, నవ్వుతూ అంది పద్మజ. వెళ్ళిపోయింది పాల మనిషి. వంటింట్లో అలమరాలో పాలు పెట్టి కుంపటి రాజేసి చిరిగిన రవిక తీసి పారేసి మరో జాకెట్టు చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్లి మొహం కడుకుని స్నానం చేసి వచ్చేసరికి నీళ్లు మరిగాయి. కాఫీ పొడం వేసి తలదూపునొచ్చి కాఫీ కలుపుకుని తాగింది. సరిగ్గా 6 గంటలైంది. పైన గదిలో అలారం మోగింది. మరో 5 నిమిషాల తర్వాత పినతల్లి దిగొచ్చి, అబ్బా ఏం నిద్ర ఏం నిద్ర, రోజు నిద్ర ఇలా పడితే ఇంకేం కావాలి, మా ఇద్దరి నిద్ర రోజు రమ్మంటే వస్తుందా అంది. పిన్ని మొహం కడుకుండా వేడివేడిగా కాఫీ తాగుదు గాని. పద్మజ వైపు చూసి, కార్తీక స్నానం చేసావా? నేను 2 చెంబులు గుమరించుకుని వస్తాను, కాఫీ ఫ్లాస్కులో వేయి అని వెళ్ళిపోయింది. మరో 10 నిమిషాల తర్వాత, ఏంటమ్మా ఇవి చుట్టుకున్నావు? 8 గంటలకల్లా నిన్ను చూసుకోవడానికి కౌశిక్ వస్తాడని చెప్పలే? వెళ్ళి మీ నాన్న నిద్రలేపు. పెళ్లి చూపుల రోజే ఈయనకి కుంభకర్ణుడి నిద్ర వచ్చేసింది అందామె. మేడమెట్లెక్కి సాగింది పద్మజ. ఆమెను చూస్తూ, సవితి బిడ్డైతేనే మా పద్మ బంగారు బొమ్మ. గుణంలో రూపంలో ఎవరు పేరు పెడతారు? ఈ కాలంలో చదువుకున్న పిల్లల్లా కాదు. ప్రేమ గీమ ఏమీ తెలియవు మాకు మల్లనే. మేం కుదిర్చిన అబ్బాయిని చేసుకుంటానని తలూపింది. ఇదంతా భగవంతుడి దయ అనుకుంది. ఏంటి జోసనాభిసారికిలా నిల్చున్నావు? నవ్వుతూ కౌశిక్ ప్రశ్నించేసరికి ఉలిక్కి పడింది పద్మ. తన ఆలోచనల్లోంచి బయటపడింది. అబ్బా వచ్చేసారా అంది ఆనందంగా సంభ్రమంతో. ఏం రానుకున్నావా? ఈరోజు రెస్ట్గా పడుకుందామని ఆశ. ఈరోజు మన పెళ్లి చూపుల రోజు కదా, రాక ఎక్కడికి పోతాను? అది కాదు, తుఫాన్. ఓస్ భయపడ్డావా? నేను నీకు చెప్పినట్లు అటు క్యాంపుకి వెళ్ళలేదు. వెళ్ళుంటే ఏమయ్యేదో తుఫాన్లో. అతని నోటిని మృదువుగా మూసి, పోనీయండి మన అదృష్టం బాగుంది అంది ఆర్ద్రమైన గొంతుకుతో. గడప దాటి లోపలికొచ్చేసి ఆమెను బిగిగా కౌగులించుకుని, నిన్ను చూస్తే పెళ్ళైందని, ఒక పిల్లాడి తల్లివని ఎవరూ అనుకోరు, ఎవరో కాలేజీ అమ్మాయి అనుకుంటారు అన్నాడు. పద్మజ మృదువుగా విడిపించుకుని బాబు అంది. తల తిప్పాడు కౌశిక్. ఉయ్యాలలో నిద్రలేచి కళ్ళు తెరిచిన బాబు తల్లిదండ్రులను చూస్తున్నాడు. బోసుగా నవ్వి కేరింతలు కొట్టాడు. నా బాబు నా బంగారు అంటూ కొడుకుని ఎత్తుకుంది పద్మజ. దగ్గర్లో కోవెల్లోని ధ్వజస్తంభం గుడిగంటలు ఊగాయి. జతగా పైడిగంట కూసింది. ఇంతటితో చివురంత ఆశ అనే నవల కంప్లీట్ అయిందండి. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.